అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కొంటె పెళ్ళాం అమెరికా మొగుడు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను చూసిన ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా మన ఛానల్ని బూస్ట్ చేస్తూ ఒక మంచి లైక్ చేసి ఒక మంచి కమెంట్ పెట్టండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ ప్రతి కథవి మీ వరకు చేరుకుంటాయి. మీరు అప్పుడు నన్ను సెకండ్ పార్ట్ ఏమైంది, ఎక్కడుంది అని అడగకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో నేను కథ అప్లోడ్ చేయగానే మీ దాకా చేరుకుంటాయి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ ఉన్న కథల్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఈ కథ మాత్రమే కాదు, మన ఛానల్లో ఉన్న ప్రతి కథ చాలా చాలా బాగుంటాయి. మీరు విననివి ఉంటే కనుక ఒక్కసారి మొదటి నుంచి వెళ్ళి మనసుకి హాయిని కలిగించే కథలు, తెలియని విషయాలు తెలియజెప్పే కథలు ఎన్నో ఉంటాయి. ఒకసారి విని చూడండి. ఈ కథ కన్నా ముందు పొదుపరి కోడలు 2 భాగాల కథ అప్లోడ్ చేయటం జరిగింది. ఆ కథ చాలా చాలా బాగుంటుంది. మీరు వినకపోతే ఒకసారి అది కూడా వినండి. మీ మనసుకి సంతోషాన్ని, ఆహ్లాదాన్ని, ఎన్నో తెలియని విషయాల్ని తెలియజెప్పే కథ కూడా అదే. మరి కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. కథలోకి వెళ్ళిపోదామా? శ్రీనివాసరావు, సుజాత దంపతులు పల్లెటూరులో ఉంటారు. శ్రీనివాసరావుకి తన పూర్వీకులు పొలాన్ని బాగానే స్థిరచరాస్తిగా ముట్టచెప్పి వెళ్ళారు. సుజాత స్త్రీధనంగా కూడా బాగానే పొలము, నగలు తీసుకొచ్చింది. శ్రీనివాసరావు వాళ్ళ 7 తరాల నుంచి వచ్చిన నగలు కూడా శ్రీనివాసరావు తల్లి సుజాతకి భారీగానే ముట్టచెప్పిపోయింది. వెండైతే వాళ్ళ ఇంట్లో లెక్కలేనంత ఉంటుంది. శ్రీనివాసరావు వ్యవసాయమే చేస్తాడు. ఆ రోజుల్లో తను అమెరికా వెళ్ళాలని లేదా విదేశాల్లో సెటిల్ అవ్వాలని, ఓ రాజ్యాలు ఏలాలని అనుకున్నాడు శ్రీనివాసరావు. శ్రీనివాసరావు తల్లిదండ్రులేమీ శ్రీనివాసరావును చదువుకోవద్దని, ఫారెన్లు వెళ్ళొద్దని వాళ్ళేమీ చెప్పలేదు. కానీ శ్రీనివాసరావుకే చదువు అబ్బిసొచ్చింది లేదు. దాంతో ఇక అట్టెసరు 10th మార్కులతోనే ఇక ఎలాగోలాగా ఏ విదేశాలకు వెళ్ళాలన్నా ఎలా కుదిరే పని. దానికి తోడు చాలా ప్రయత్నించాడు. కానీ ఇక అవ్వక మట్టి పిసుక్కొని చివరికి వ్యవసాయం చేసుకురా సన్నాసి అని అమ్మా నాన్నలు ఇల్లు, వాకిళ్ళు, ఆస్తిపాస్తులు అప్పచెప్పారు. శ్రీనివాసరావు తెలివితేటల మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎక్కడ కూతుళ్ళని శ్రీనివాసరావుకి అప్పచెప్తే వాళ్ళ బతుకులు ఏం చేస్తాడో అనే దాంతో వాళ్ళే మంచి మంచి సంబంధాలు చూసి గవర్నమెంట్ ఆఫీసర్లకు ఇచ్చి శ్రీనివాసరావు అక్క చెల్లెళ్ళని పుట్టింటి వైపు ఆడపిల్లలు తిరిగి చూడని విధమైన సంబంధాలు ఇచ్చి చేసుకున్నారు వాళ్ళు ఉన్నప్పుడే. శ్రీనివాసరావు అన్నదమ్ములు కూడా సీనుకు చదువు అబ్బలేదు, కానీ మిగతా వాళ్ళకి చదువు బాగా అబ్బింది. ఆ తర్వాత వాళ్ళు మంచి మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకుంటూ ఎక్కడెక్కడో వాళ్ళ ఆస్తుల్లో వాటాలు పంచించుకొని ఆ పొలాల్ని కౌలుకిచ్చుకొని మిగతా వచ్చిన డబ్బు అది తీసుకొని ఇల్లు వాకిళ్ళు కొనుక్కొని ఉద్యోగాలు చేసే దగ్గర సెటిల్ అయిపోయారు. శ్రీనివాసరావు ఇక సుజాతని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత శ్రీనివాసరావు తల్లిదండ్రులు అలా తీర్థయాత్రలకని తిరుగుతూ పెద్ద కొడుకు ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడే కాలం చేసేశారు. వాళ్ళ అంత్యక్రియలు, దినదివస కార్యక్రమాలు పూర్తయిపోయినాయి. శ్రీనివాసరావు సుజాతకి 3 కూతుళ్ళు పుట్టుకొచ్చారు. వరుసగా కొడుకు పుడతాడని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని కన్నారు మొగుడు పెళ్ళాం. 10 మందిని కనైనా సరే ఒక కొడుకుని కనాలి అనుకున్న కళ 3 కూతుళ్ళ తర్వాత సుజాతకి గర్భసంచిలో ప్రాబ్లం ఉందని డాక్టర్స్ ఇక పిల్లలు పుట్టకపోవచ్చని చెప్పకపోవటం వల్ల 3 కూతుళ్ళతో ఆపుకోవాల్సి వచ్చింది. పెద్దమ్మాయి పేరు మాలతి, రెండో అమ్మాయి పేరు శ్వేత, మూడో అమ్మాయి పేరు శరణ్య అని పెట్టుకున్నారు. ఆడపిల్లలు 3 కూడా చాలా ఐకమత్యంతో ఉండేవాళ్ళు. పిల్లలు 3 అందంగా ఉంటారు. దానికి తోడు అణకువగా ఉంటారు. పెద్దమ్మాయి మాలతి కానీ, రెండో అమ్మాయి శ్వేత కానీ, మూడో అమ్మాయి శరణ్య కానీ పిల్లలు 3 కూడా కల్లా కపటం ఉండదు. కడుపులో ఒకటి పెట్టుకొని పైకొకటి మాట్లాడే తత్వాలు కాదు, స్వార్థపరులు కాదు, డబ్బాస ఉండదు. దానికి తోడు 3 ఎంతో కలిమిడిగా ఉంటారు. అక్కా చెల్లెళ్ళు అన్న మాట కన్నా కూడా పెద్దమ్మాయి తల్లిలానే చూస్తుంది వెనకమాల పుట్టిన చెల్లెళ్ళిద్దరినీ కూడా. శరణ్య చాలా చలాకీగా ఉంటుంది, చిన్నది కాబట్టి. శ్వేత కానీ మాలతి కానీ ఆలోచించకుండా మాటే మాట్లాడరు. శరణ్యకు కూడా అదే నేర్పింది మాలతి. తొందరపడి ఎప్పుడు ఎవరిని మనం ఏ విషయంలోనో రాంగ్గా ఎస్టిమేషన్ వేసి మనం ఒక నిర్ణయానికి వచ్చి గబాలన నోరు తూలి మాట అంటే మాటలే మిగిలిపోతాయి.
తర్వాత వాళ్ళ మనసు గాయపడితే మనం ఎన్ని క్షమాపణలు చెప్పినా అవి పోవమ్మా అని చెప్పేది చెల్లెళ్ళకే. ఇక కూతుళ్ళు పుట్టారు కాబట్టి కూతుళ్ళని అమెరికా సంబంధాలు ఇచ్చి చెయ్యాలి, అమెరికా అల్లుళ్ళని తీసుకురావాలి. దాంతో శ్రీనివాసరావు తనకున్నటువంటి 30 ఎకరాల పొలానికి తోడు ఎదురు ఇంకో 50 ఎకరాల పొలం తీసుకొని కౌలు చేసి ఎలాగైతే 150 ఎకరాల పొలం చేయాలనేది ఒక టార్గెట్. కూతుళ్ళ కోసం సిటీల్లో ల్యాండ్లు కొనాలి, సిటీల్లో ఫ్లాట్లు కొనాలి అనేది రెండో టార్గెట్. ఇక సుజాత విషయానికి వస్తే ఇంట్లో పాడిగేదల్ని పెట్టి పెంచి ఉన్న బంగారానికి తోడు ఒక్కొక్క కూతురికి 7 వారాల నగలు పెట్టాలి, పెళ్ళిళ్ళకి 50 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలి, దానికి తోడు 1 కోటి రూపాయలు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లో పడేసి ఇవ్వాలి, లేని అమెరికా అల్లుళ్ళు దొరుకుతారా ఏంటి అని సుజాత ఫిక్స్ అయిపోయింది. దానికి తగ్గట్టుగానే మొగుడు పెళ్ళాం ఎప్పుడు చూసినా శ్రీనివాసరావు పొలం పనుల్లో, సుజాత ఇంటి పనుల్లో బిజీగా ఉండేవాళ్ళు. అయితే మాత్రం పిల్లల్ని ఏమైనా వెసులుబాటు కలిగించి వదిలేవాళ్ళ అంటే అదేమీ లేదు. పిల్లల్ని పక్కనే ఉన్న టౌన్కి, ఆ పల్లెటూరులో ఉన్న జనాలందరూ కూడా ఆడపిల్లలైతేనేమి మగపిల్లలైతేనేమి అక్షరం ముక్క అనేది ఇవాళ ఆయుధం లాంటిది పిల్లలకి అనే దాంతో చదువు చెప్పించుకుంటూ ఉంటే వీళ్ళు మాత్రం ఆ ఊళ్ళో ఉన్న స్కూల్కే పిల్లల్ని పంపించాలని నిశ్చయించుకొని మరీ పంపించేవాళ్ళు. అయితే అది గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ప్రాథమిక విద్య, హై స్కూల్ విద్యల్లో అంతగా ఇంగ్లీషులు హిందీలు నేర్పించరు కదా. కాబట్టి వీళ్ళు పిల్లల్ని స్కూల్లో వేయకముందే నిర్ణయించుకుంది ఏంటంటే చదువు అయితే మనం స్కూల్లో చెప్పిద్దాం, అది కాకుండా మనం వీళ్ళని రేపొద్దున అమెరికాలు, ఆస్ట్రేలియాలో, యూరప్లు, జర్మనీలు, జపాన్లు ఇద్దాం అనుకుంటున్నాం కాబట్టి వీళ్ళకి ఇంగ్లీష్ చాలా ఫ్లూయెంట్గా రావాలి. కాబట్టి మనం స్పెషల్గా ఇంగ్లీష్ మాస్టర్ని పెడదాం. ఇంగ్లీషు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడం, తెలుగు ఇవన్నీ వీళ్ళకి మాట్లాడటం రావాలి, అలాగే చదవటం రావాలి, రాయటం రాకపోయినా పర్వాలేదు. మరొక విషయం ఏంటంటే పిల్లలకి రేపొద్దున వచ్చే పెళ్లి కొడుకులు ఏ వంకలు వెతక్కుండా వీళ్ళకి మనం డ్యాన్స్ నేర్పించాలి, సంగీతం నేర్పించాలి అని దానికి తోడు సుజాత ఇంటి పని, వంట పని, రేపు అమెరికాలో పనోళ్ళు ఉండరేమో, ఆస్ట్రేలియాలో పనోళ్ళు ఉండరేమో, లండన్లో పనోళ్ళు ఉండరేమోనని కుట్లు, అల్లికలు, పిండి వంటలు, పూజలు, పునస్కారాలు అని ఇక పెద్ద పెద్ద బామ్మల దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు మన వాళ్ళల్లో కూడా. దాంతో ఏంటంటే ఇక వాళ్ళని పిలిపించే అమ్మమ్మమ్మ నీకు రామాయణం బాగా చదవటం వచ్చుగా బామ్మ, కాస్త మా పిల్లలకి నేర్పించు, అమ్మ కాస్త మా పిల్లలకి భాగవతం నేర్పవు, కాస్త మా పిల్లలకి మోడల్గా చేసే వంటలు ఉంటాయి, పిజ్జాలు బొజ్జాలు అవి కాస్త నేర్పించవా అని ఈ ఇంగ్లీష్ ఒకళ్ళతో అలాగే భాషలు నేర్పించడం. దానికి తోడు ఆ పిల్లలకి లోకజ్ఞానం అంటే ఏంటి, తెలివితేటలు అంటే ఏంటి, తీసుకెళ్ళి కూతుళ్ళని ఫ్లైట్ ఎక్కించడం, దీన్ని విమానం అంటారు, ఇక్కడ ఎయిర్ హోస్టెస్ ఇలా ఉంటుంది, ఈ ఫ్లైట్ దోలేవాడిని పైలట్ అంటారు, దీన్ని ఎయిర్పోర్ట్ అంటారు, టికెట్లు ఇలా తీసుకోవాలి, దీన్ని పాస్పోర్ట్ అంటారు. ఆ తర్వాత ఇలా మనం ఇక్కడిక్కడ ఇలా ఉండాలి, ఇక్కడిక్కడ అలా ఉండాలి, అమెరికా గురించిన పూర్తి విశ్లేషణ, యూరప్ దాని గురించి పూర్తి విశ్లేషణ, ఇక గ్లోబ్ ఒకటి తీసుకొచ్చి పెట్టి అందులో ఉన్న ఒక్కొక్క దాని గురించి అక్కడ ఉన్నవాళ్ళు కూడా ఆ పల్లెటూరులో ఉంటారు కాబట్టి వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర 2-3 గంటలు కూతుళ్ళని కూర్చోబెట్టి ముగ్గురిని పట్టుకెళ్ళి మొత్తాన్ని బ్రెయిన్ వాష్ చేసి తీసుకొచ్చే వాళ్ళకి ఇక ఫారెన్ అంటే చాలా ఇదిగా తెలిసేంత నాలెడ్జ్ని ఇప్పించుకొచ్చాడు శ్రీనివాసరావు. అలా కాలచక్ర భ్రమణంలో రోజులు తరలిపోతూ ఒక్కో కూతురికి గ్రాండ్గా ఓణీల ఫంక్షన్లు, పెద్ద మనిషి ఫంక్షన్లు, శ్రీనివాసరావు సంవత్సరానికి ఇంతని పొలం పెంచుకుంటూ కొనుక్కుంటూ వెళ్ళిపోతూ క్యాష్ పోగేయటం, ప్రాపర్టీలు కొనటం మొదలు పెడితే సుజాత బంగారానికి బంగారం, క్యాష్ ఒకవైపున కూతుళ్ళు పురుళ్ళు వరకు, కూతుళ్ళకి రేపొద్దున అల్లుళ్ళు అమెరికాలో కార్లు కొనివ్వాలంటే అంతవరకు ఒకవైపున పోగేయటం మొదలుపెట్టింది. కాలచక్ర భ్రమణంలో రోజులు తిరిగిపోయా. అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ సుజాతకి ఇచ్చినటువంటి స్త్రీధనం అక్కడ ఫ్లైఓవర్ పడింది అనేసరికి సుజాతకి ఇచ్చింది 3 ఎకరాల పొలమే. 3 ఎకరాల పొలం కాస్త 3 కోట్లు అయి కూర్చుంది. దాంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం వాళ్ళకి రాలేదు. ఆ డబ్బుల్ని తీసుకొచ్చి ముగ్గురు పిల్లల పేరిట 3 కోట్లు వేసేయచ్చులే అనే ఐడియా వేసుకున్నారు మొగుడు పెళ్ళాం. ఎలాగైతే కూతుళ్ళు ఫారెన్లో ఉండాలి, వీళ్ళ మొగుడు పెళ్ళాం తమ శేష జీవితాన్ని కూతుళ్ళు వెళ్ళి కూతుళ్ళకి
పురుళ్ళు పోసి పిల్లలు పుట్టే అయిపోయిన తర్వాత ఇక కూతురు అల్లుడు అక్కడికి వెళ్ళా కూతుళ్ళు కూడా ఎంఎస్లు చేసి ఉద్యోగాలు చేసుకుంటారు కాబట్టి అలా సరదాగా సంవత్సరాన్ని 3 భాగాలుగా విడగొట్టారు మొగుడు పెళ్ళాం. 3 4 12 నెలలు. పెద్దమ్మాయి దగ్గర 4 నెలలు, రెండో అమ్మాయి దగ్గర 4 నెలలు, మూడో అమ్మాయి దగ్గర 4 నెలలు. ముగ్గురిని ఒకే కంట్రీ ఇద్దాం అనుకోలేదు మళ్ళీ. అలా వెళ్ళి వాళ్ళ శేష జీవితాన్నే ఇక పిల్లల దగ్గరే ఫారిన్ కంట్రీలు తిరుగుతూ గడిపేయాలి. ఒకప్పుడు అనుకున్న జీవితంలో తీరని కలల్నే పిల్లల రూపంలో సాకారం చేసుకోవాలి. మనం చెయ్యలేనిది ఏదైనా సరే వాళ్ళ చేత చేయించాలి. వాళ్ళకంటూ ఒక ఇష్టాలు కానీ, వాళ్ళకంటూ ఇది నచ్చింది ఇది నచ్చలేదు అని కానీ, వాళ్ళకంటూ ఇది తింటాం ఇది వద్దు అంటాం కానీ, వాళ్ళకంటూ ఈ ఇష్టం ఉంది ఆ ఇష్టం ఉంది అనేది కానీ మూడు పెళ్ళాం అస్సలు పట్టించుకోవటాలనేవే ఉండవు. రేపొద్దున అల్లుళ్ళ దగ్గర ఎందుకు చేయి చాచాలి అని వీళ్ళ రిటైర్మెంట్ కోసం కూడా ఇంత డబ్బని మనం పొలంగా కొనుక్కుని ఏం చేసుకుంటాం, క్యాష్గా ఉంచుకుంటే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది, ఒక 5 కోట్లు ఉంచుకుంటే చాలే అని లెక్కలు కూడా వేసి పెట్టుకున్నారు మొగుడు పెళ్ళాం. ఊళ్ళో వాళ్ళంతా ముక్కు మీద ఏలేసుకొని వీళ్ళంతా ఆలోచన ఎవరూ చెయ్యరేమో, పిల్లలు కడుపులో ఉన్నప్పటి నుంచి ఆలోచన చేసుకొచ్చారు. ఓలమ్మో ఓలప్పో అనుకునేవాళ్ళు వీళ్ళను చూసే. కాలచక్ర ప్రవాహంలో అలాగనే మహా కూతుళ్ళని సిటీలకు పంపించి ఏ ఇంజనీరింగ్లో ఎంటెక్లో ఎంబీబీఎస్లో చదివించాలనుకోలేదు. ఎందుకు చదువు మీద అనవసరంగా ఖర్చు పెట్టడం కనుక్కున్నాడు శ్రీనివాసరావు. ఇక్కడ డిగ్రీ చదువుకున్న అమెరికాలకి అక్కడికి వెళ్తే ఎంఎస్లు చేసుకోవచ్చు. అయితే వీళ్ళకి ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి కాబట్టి టైప్ కొట్టడం దగ్గర నుంచి కంప్యూటర్ నాలెడ్జ్ వరకు కూతుళ్ళకి అన్ని కోర్సులు చెప్పించేశాడు. అయిపోయిన తర్వాత పెద్దమ్మాయిది డిగ్రీ పూర్తయిపోయింది. డిగ్రీ పూర్తయ్యి అవటంతోనే హిప్ హిప్ హుర్రే అనుకున్నారు మొగుడు పెళ్ళాం. అయితే పెద్దమ్మాయి పెళ్ళికి సర్వం రంగం సిద్ధం అన్నట్టుగా అన్నీ రెడీగా ఉన్నాయి. దాంతో పెళ్ళిళ్ళ పేరైని ఏకు ఒడికినట్టు ఒడుకుతాను, నా సంగతి తెలియదు కావాలా, మర్యాదగా అమెరికా సంబంధం తీసుకురారు రే, ఏదన్నా తేడా వచ్చిందంటే మాత్రం నీ కొంపను తగలబెడతానన్నాడు శ్రీనివాసరావు. నా గురించి బాగా తెలియదు, నేను ఆవులు గేదెలనే కాదు, నేను దున్నపోతుల్ని ఎద్దుల్ని కూడా పెంచుతాను, నా గేదెలతో పాటు పడేసి తొక్కిచ్చి పడేస్తానని చెప్పింది సుజాత. నయాన చెప్పాల్సింది పోయి వీళ్ళు భయానే చెప్పారు వాడికే. దాంతో ఇక నువ్వు మంచి సంబంధం తెస్తే నీ మొహాన నువ్వు ఊహించని సంభావన పడేస్తాం అనేపాటికి వాడు పాపం నానా తిప్పలో పడి ఒక సంబంధం తీసుకొచ్చాడు. అబ్బాయి పేరు వివేక్, చూడటానికి బాగుంటాడు, అమెరికాలో ఎంఎస్ చేసి ఉద్యోగం కూడా చేస్తున్నాడు. అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నలకి 3 కొడుకులే. చచ్చిన ఇంకొక విషయం ఏంటంటే ఆడపిల్లలు ఉన్న ఇంట్లో నేను నా కూతుళ్ళని ఇవ్వను, ప్రాణం పోయినా ఆడపడుచులు ఉండకూడదు. అసలు ఈ భూప్రపంచం మీద ఉన్న పెద్ద దరిద్రం ఏంటంటే ఒక మగపిల్లాడికి అక్క కానీ చెల్లి కానీ ఉండటం. అదే అక్కో చెల్లో ఉన్నారనుకో వాళ్ళ అమ్మల మనసు, వాళ్ళ అమ్మమ్మల మనసు, నానమ్మల మనసు, నాన్నల మనసు ఎంతైనా సరే ఆడపిల్ల కదమ్మా, దూరాబారాన ఉంటుంది కదమ్మా, కోడలు కదమ్మా, కోడల కన్నా కూతురికి తోకలు ఎక్కువ ఉంటాయి కదమ్మా అని వెళ్ళుద్దే. అలా కాకుండా కూతుళ్ళే కోడళ్ళు, కోడళ్ళే కూతుళ్ళు అనేలాగా వేరే ఆప్షన్ లేకుండా కొడుకులే ఉన్నారనుకో కోడళ్ళనే కూతుళ్ళుగా చూసుకుంటారు. అత్తలేని కోడలు ఉత్తమురాలు, కోడల్లేని అత్త గుణవంతురాలు అని ఒకప్పుడు అనేవాళ్ళు. మావాడికి మేమేంటంటే ఆడపడుచు లేని అమ్మాయి అదృష్టవంతురాలు, ఆడపడుచు లేకుండా అత్తారింటికి వెళితే అత్తగారు కూతుర్లా చూసుకుంటుంది కోడల్ని. దానికి తగ్గట్టు చూడమంటే పెద్దబ్బాయి వాళ్ళు 3 మగపిల్లలే. అయితే వాళ్ళ అన్నలిద్దరికీ ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయిపోయి వేరే వేరే కంట్రీల్లోనే స్థిరపడ్డారు. పెళ్ళిళ్ళు చేసుకొని పెళ్ళాలతో సహా దరిద్రం వదిలిపోయింది. స్థిరచరాస్తులు వాళ్ళకు బాగానే ఉన్నాయి, అది నచ్చింది. వాళ్ళ అమ్మ నాన్న ఊళ్ళో పల్లెటూళ్ళలో ఉంటారు, పద్దాక కొడుకుల దగ్గరికి వచ్చే రకాలు కూడా కాదు, ఇది ఇంకా నచ్చింది. దాంతో అబ్బాయి అమెరికాలోనే పెళ్ళి అయ్యాక ఇల్లు కొనుక్కుందామని ఇప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉన్నాడు. అంతా ఓకే, నచ్చేసింది. దాంతో ఇక టకటకామని పెళ్ళికి ముందు ఎంగేజ్మెంట్ చేసేసుకొని ఎంగేజ్మెంట్ నుంచి పెళ్ళికి ఒక 2 నెలలు గ్యాప్ పెట్టుకొని పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు మాట్లాడుకొని అంతా ఓకే అనుకొని పెళ్ళి చేసేసాడు పెద్ద కూతురికే. తను ఇవ్వాలనుకున్నట్టే 50 ఎకరాల పొలం, 1 కోటి రూపాయల డబ్బులు, తను పెట్టాలనుకున్న 7 వారాల నగలు
నగల సెట్టు, ఒక 50 లక్షల రూపాయలై కాక పెళ్ళికైన ఖర్చులు. ఇక ఓ ధూమ్ ధామ్ దర్జాగానే చేశారు పెళ్ళి. అయిపోయిన తర్వాత నోములు వ్రతాలు పూర్తయి పెద్ద కూతురు అల్లుడు హనీమూన్కి వెళ్ళొచ్చారు. ఆ తర్వాత పెద్దల్లుడు ఫస్ట్ నేను వెళతాను, వెళ్ళి ఒక 2 నెలల్లో తన్నే పంపించండి మీరు ఇక్కడి నుంచి, లేదంటే నేను వచ్చి తీసుకెళ్తాను అని చెప్పి వెళ్ళాడు. సరేలేమనమని అమ్మాయి వాళ్ళ అత్తారింట్లో ఉంది. అమెరికాకి వెళ్ళిన ఆ పెద్దలుడు కాస్త ర్యాష్ డ్రైవింగ్ చేసేసరికి యాక్సిడెంట్ అయ్యి టపా కట్టాడని కూతుర్ని తీసుకెళ్ళడానికి వస్తానన్నాడు, కాస్త శవంగా తిరిగొచ్చాడు వివేక్. దాంతో పెళ్ళయి కరెక్ట్గా కూతురికి 1 నెల రోజులు. ఇంకా చేసేదేముందే, వాళ్ళ కూతుర్ని మా దగ్గరే ఉంచండి, లేదంటే గనక అమ్మాయికి ఇంకో వివాహం చేయండి, తీసుకెళ్ళి మీ ఇష్టం, మమ్మల్ని చేయమన్నా చేస్తామన్నారు. వాళ్ళు అంత మంచోళ్ళు. మీరు చేసేదేంటి, నా కూతురికి నేను చేసుకోనా, అమెరికా సంబంధం అని గెంతుకుంటూ వెళ్ళి చేశాను. అయితే ఆ దరిద్రుడికి ఆయుష్ ఉందో లేదో నేను చూసుకోలేదు, ముదరష్టపు యాదవా. అంత ఫాస్ట్గా వాడు కారు డ్రైవ్ చేసి పైకి పోవాల్సిన అవసరం ఏముందో, ముదరష్టపు ముండా కొడుకని తిట్టుకొని కూతుర్ని ముండమోయించి మొత్తానికి కూతుర్ని పుట్టింటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత వెంటనే 3 నెలలు తిరగకుండానే కూతురు కోసం సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు. రెండో సంబంధం ఎంతైనా సరే భర్తతో కాపురం చేసిన పిల్ల. దానికి తోడు ఇక అమెరికా సంబంధాలు అంటే ఇదివరకటి దాని మీద ఇంకా డబుల్ త్రిబుల్ కట్నాలు అడుగుతున్నారు. ఇక దాంతో ఇండియా సంబంధం ఒప్పుకోక తప్పలేదు, ఇండియా సంబంధాలకి తలొగ్గక తప్పలేదు. ఈసారి చూసిన అబ్బాయి పేరు మహేష్. పోయినల్లుడు కన్నా చాలా చాలా బాగుంటాడు. వాళ్ళ అమ్మా నాన్నలకి చాలా ఆదర్శ భావాలు కూడా ఎక్కువ. ఒకే ఒక్క కొడుకుని కన్నారు వాళ్ళు. బోలెడంత స్థిరచరాస్తుంది, 10 తరాలు తిన్నా తరగనంత. ఇక అమ్మాయిని చూసి చూడగానే వాళ్ళ అత్తగారు నోట్లో నాలుక లేని మనిషి, మామగారు దేవుళ్ళంటాడు. అబ్బాయి అమ్మాయితో మాట్లాడే ఆ మాలతిగా ఇష్టపడ్డాడు మహేష్. దాంతో అప్పటి వరకు పెళ్లి చేసుకోవాలా వద్దా అని వెనక ముందు ఆడుతున్న మాలతికి 1 నెల రోజుల జీవితం. అందులో తను 10 రోజులు హనీమూన్కి వెళ్ళొచ్చి మొగుడుతో చేసిన కాపురం. దానికోసమని తన భవిష్యత్తును తగలెట్టుకోలేం కదా, పోయిన వాళ్ళు ఎటు తిరిగి రారు కదా అనే దాంతో తనకి భర్తకి మధ్య ఏమైనా లవ్ బాండింగ్ ఉందా, పోనీ ఏమైనా ఎఫెక్షన్ లాంటివి ఉన్నాయా, అదేమీ లేదు కదా అనే దాంతో మహేష్ మంచితనాన్ని చూసి చేసుకుంటానంది మాలతే. ఇష్టం లేకపోయినా, అమెరికా అల్లుడు కాకపోయినా నోట్లో తిట్టుకుంటూ 1కి 100 శాపనార్థాలు పెట్టుకుంటూ దరిద్రపు దానా అమెరికా గడ్డ మీద కాలు కూడా పెట్టింది లేదు, నష్టజాతకురాలా అని కూతుర్ని నానా తిట్లు తిట్టి ఈడికేం మాయరోగం, అమ్మా బాబుల్ని వదిలి ఎల్లను, మేరా భారత్ మహాన్ అని ఈడిక్కడే కూర్చోవాలా, పనికి మాలిన సన్నాసి, చదువుకొని సచ్చాడుగా ఎంటెక్ దాకా, లక్షల్లో జీతాలు వస్తున్నాయి, అంత ఆస్తుంది, అదేదో అక్కడికి వెళ్ళి ఎంఎస్ చేయొచ్చు కదా, అమెరికా అంటే ఎంత బాగుంటుంది, చక్కగా మేము కూడా వచ్చేవాళ్ళం, దరిద్రపు ముండా కొడుకని మహేష్ని తిట్టుకుని చేసే ఆప్షన్ ఏం లేక నేను చేసుకొని తీరుతానని మాలతి అనేసరికి మాలతికి మహేష్కి పెళ్లి జరిపించారు. జరిపించిన తర్వాత చక్కగా మహేష్తో కొంచెం టైం తీసుకుని 1 నెల 2 నెలల్లో మాలతి క్లోజ్ అయింది. హనీమూన్కి వెళ్ళొచ్చారు. చాలా లవ్ బాండింగ్ ఎఫెక్షన్తో మొగుడు పెళ్ళాం రొమాంటిక్గా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఇంట్లో మాలతి ఏ పని చేయక్కర్లా. మామగారు ఇప్పటికీ ఆయన ఉద్యోగానికి వెళ్ళొస్తాడు. కలిసిన ఒకే ఫ్యామిలీలో ఉంటారు. డ్యూప్లెక్స్ హౌస్, విల్లా. అత్తగారే ఇంటి పని వంట పని అన్నీ పై ఎత్తును చూసుకుంటుంది. ఇంట్లో పనోళ్ళు ఉంటారు. మాలతి ఇంత కష్టపడక్కర్లా. మహేష్దే మంచి జీతం ఉద్యోగం, దానికి తోడు బోలెడన్ని ఆస్తిపాస్తులున్నాయి. ఒక్క మాట కూడా నోరు తెరిసే నువ్వు సెకండ్ హ్యాండ్ దానివనో, నిన్నొకటి పెళ్లి చేసుకున్నాడనో, నువ్వు వాడితో 10 రోజులు కాపురం చేశావనో ఒక్క మాట కూడా మాలతిని ఏ రోజు అనని కుటుంబం వాళ్ళు. ఎంతో అపురూపంగా ఎంతో ప్రేమగా చూసుకుంటాడు మహేష్. అత్తమావలు ఇంకా బాగా చూసుకుంటారు. వెంటనే పిల్లలొద్దులేమ్మా, కొన్నాళ్ళు మీరు సరదాగా ఉండండి అని మరీ చెప్పే అత్తమావలు ఎంతమంది ఉన్నారో, పెళ్ళవ్వగానే కనండో అనే ఈ ప్రపంచంలో అంత మంచోళ్ళు వాళ్ళు. ఇక పెద్ద కూతురు విషయంలో కన్నకళ నెరవేరలేదు. రెండో దాని విషయంలో జరిగి తీరాలి అని కంకణం కట్టుకున్నారు శ్రీనివాసరావు సుజాత. దానికి తగ్గట్టుగానే శ్వేతకి సంబంధం వెతికితే దొరికింది సంబంధం. అబ్బాయి వాళ్ళు 2 అన్నదమ్ములు.
అబ్బాయి అన్నయ్య ఆల్రెడీ యూరప్లో సెటిల్ అయిపోయాడు. అబ్బాయి అమెరికాలో ఉంటాడు. అబ్బాయి పేరు అరుణ్. చూడ్డానికి చాలా బాగుంటాడు అరుణ్ కూడా. అయితే ఇక శ్వేత ఎంత నచ్చిందంటే అరుణ్కి శ్వేతలో ఉన్న అణకువ, శ్వేతలో ఉన్న మంచితనమే కట్టిపడేశాయి అరుణ్నే. అరుణ్ వాళ్ళకు కూడా స్థిరచరాస్తులు అవి బాగా ఉన్నాయి. వాళ్ళ నాన్నగారిది వ్యాపారం. అరుణ్ వాళ్ళ అమ్మా నాన్నలు చాలా మంచివాళ్ళు. కోడల్ని ఒక మాటనే తత్వం ఉన్నవాళ్ళు కూడా కాదు. దాంతో అమెరికా నుంచి వచ్చాడు. ఇద్దరు మాట్లాడుకున్నారు. శ్వేతకి తెగ నచ్చేశాడు మొగుడు. గ్రాండ్గా ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఆ తరువాత ఇక పెళ్ళి ఏర్పాట్లు చేసేసారు. పెళ్ళి ఏర్పాట్లు అయిపోయి పెళ్ళైపోయింది. పెళ్ళైపోగానే టాటా బాయ్ బాయ్ చెప్పి శ్వేత అమెరికా ఫ్లైట్ ఎక్కి అమెరికాకి వెళ్ళిపోయింది. హ్యాపీ. అక్కడికి వెళ్ళాక అరుణ్ జాబ్కి వెళ్ళొస్తుంటే శ్వేత ఎంఎస్ చేస్తానంటే జాయిన్ చేశాడు. 1 సంవత్సరం కాపురం చాలా హ్యాపీగా గడిచిపోయింది. ఇక్కడి నుంచి శ్రీనివాసరావు సుజాత స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పక్కన ఫోటో తీసి పెట్టవే అని ఊరంతా ఫ్లెక్సీలు వేయించి పెట్టడం. ఏమే నైగారా ఫాల్స్ దగ్గర తీయించి పెట్టవే అని ఊరంతా ఇక వాటిని ఫ్లెక్సీలు వేయించి పెట్టించడం. ఏంటి నాన్న చండాలంగా ఇదే అని శ్వేత అంటే, ఇందులో చండాలమే ఉంది, నువ్వు ఉంటున్న చోటే మేము తీసి పంపమంటున్నాం, అందరికీ యోగం రాత ఉండొద్దేమే అనేవాళ్ళు అమ్మా నాన్న. నిజం చెప్పాలంటే పాపం ఒకప్పుడు వివేక్ వాళ్ళు కట్నాలు అడగకపోయినా మీరు అడిగితేనే ఇస్తానా ఏంటి, రేపొద్దున మళ్ళీ మా అమ్మాయిలకి ఏమీ ఇవ్వకుండా ఇచ్చాననే మీరంటే నేను అస్సలు ఊరుకోను, మేమెందుకు అంటామండి, అయినా మేము ఇచ్చుకుంటామండి, మా ఇష్టం అది అని వివేక్ ఇచ్చాడు. వివేక్ చనిపోయిన తర్వాత వివేక్ వాటా ఏదైతే వస్తుందో అందులో సగం కోట్ల రూపాయలు మాలతికే పెట్టి పంపించారు వాళ్ళ అత్తామావలు. పెళ్ళికి పెట్టిన నగలు కూడా వెనక్కి తీసుకోలా. ముక్కుపచ్చలారకుండా పిల్ల జీవితం నాశనం అయిపోయి మా అబ్బాయి పైకి పోయాడు, పిల్లకి రేపొద్దున కనీసం సోషల్ సెక్యూరిటీ ఉంటుంది ఉంచండి అనే వాళ్ళు 10 కోట్ల రూపాయల ప్రాపర్టీ పెట్టి పిల్లకి 1 కిలో గోల్డ్ దాకా పెళ్లిలో పెట్టింది వెనక్కి కూడా తీసుకోవాలా. మళ్ళీ తను ఇచ్చిన కట్నం వెనక్కి లాక్కొచ్చాడు శ్రీనివాసరావు. మహేష్కి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత మాలతికి మహేష్ వాళ్ళు అసలు కట్నం అడగల. అయినా సరే అంతకుముందు తను వెనక్కి తీసుకొచ్చిన కట్నం, అది కాక వివేక్ వాళ్ళ ద్వారా వచ్చిన కట్నం మొత్తం ఇచ్చి నేను ఇచ్చాగా అల్లుడు నీకు అని మాటకు ముందోసారి వెనకోసారి అంటే నేను అడిగానా ఏంటండి అంటే, పోయిన వాడిది ఇచ్చాను, నేను ఇవ్వాలనుకుంది ఇచ్చాను, నేను డబ్బుల కోసం చేసుకున్నానా ఏంటి మాలతే అలా మాట్లాడతాడు మీ నాన్న అంటే పట్టించుకోకు అనేది మాలతి. అలాగే శ్వేతకు కూడా అరుణ్ వాళ్ళు వద్దంటున్నా వీళ్ళు ఏదైతే ఇవ్వాలనుకున్నారో అదే నలుగురిలో గొప్పగా ఉండాలని టామ్ వేసుకునే పెళ్లిలోనే నేను ఇస్తున్న కట్నం ఎంత, నేను పెడుతున్న పొలం ఎంత, నేను పెడుతున్న బంగారం ఎంత, అమెరికా అల్లుడు ఉడికిన దొరుకుతాడా, ఇంత లప్పబోసి కొన్నాను నేనని చెప్పేపాటికి ఏంటిది అసహ్యంగా శ్వేత అన్నాడు అరుణ్. ప్లీజ్ తప్పుగా అనుకోకండి, మా అమ్మ నాన్న అదో మాదిరి అదో టైపు అని చెప్పేసింది శ్వేత. వాళ్ళు ఎంగేజ్మెంట్ అయ్యాక పెళ్ళికో 3 నెలలు గ్యాప్ ఉండే చాలా క్లోజ్గా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత అమెరికా వెళ్ళిన తర్వాత కూడా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. నువ్వెక్కువ నేను ఎక్కువ అనేది కాకుండా చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. అయితే ఉన్నట్టుండే శ్వేత కరెక్ట్గా సెకండ్ ఇయర్ ఎంఎస్లో ఉన్నప్పుడు అమెరికాకి వెళ్ళిన వాళ్ళని ఒక్కొక్కరినే విధుల్లో నుంచి తొలగించాలి, ఎంప్లాయీస్ ఎక్కువైపోయారు ఇక్కడ అనే దాంతో అరుణ్కి ఉద్యోగం పోయింది. పోయిన తర్వాత ఇప్పుడు శ్వేత అటు ఇటు కాకుండా ఎంఎస్లో ఉంది. ఏం చేయాలి అనే దాంతో పాపం అరుణ్ అమెరికా వెళ్ళాలనేది అరుణ్ డ్రీమ్, అరుణ్ కోరిక. వెళ్ళి అక్కడే ఉండాలనేదే అరుణ్ అనుకున్నదే. నానా కష్టాలు పడి పార్ట్ టైములు చేసి ఒకవైపున ట్యాక్సులు కట్టుకుంటూ ఇల్లు జరుపుకొస్తూ పెళ్ళాన్ని చదివిస్తూ సతమతం అయిపోతూ మనిషి ఎముకలు గూడైపోయాడు. 6 నెలల్లో శ్వేత నలిగిపోవటం మొదలుపెట్టింది. దాంతో ఎందుకు అరుణ్ ఇక్కడ, పోనీ మనం ఇండియాకే వెళ్ళిపోదాం పదా, నువ్వు ఎంఎస్ చేసావు, నీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, నా ఎంఎస్ కూడా అయిపోతుంది ఇంకో 2 నెలల్లో, వెళ్ళి అక్కడే జాబ్ చూసుకుని అక్కడే సెటిల్ అయిపోదాం పదా అంటే అరుణ్ వాళ్ళ అమ్మ నాన్న కూడా పిచ్చి పట్టిందా నాన్న నీకు, అసలు వెళ్ళేటప్పుడే మిమ్మల్ని మేము వద్దు అన్నాం, అందరమ్మా నాన్నలు వెళ్ళమని తోల్తారైతే వద్దయ్యా మా కళ్ళ ముందు ఉండండిరా, వ్యాపారాలు పెట్టుకోండి, ఉద్యోగాలు చేసుకోండి అంటే కాదు కూడదు అనే అంతంత దూరాలకు వెళ్ళి మీకేదన్నా అయిందేమోనని ఈ వయసుల్లో మేము మనశ్శాంతి లేకుండా రోగాలతో ఎందుకు నాన్న బతకటం, మనకి ఏ స్థిరచరాస్తులు లేవనే రండి నాన్న ఇక్కడికి అనేసరికి శ్వేత అరుణ్ని తీసుకొని ఇక్కడికి ఇండియాకే వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ముందు ఉద్యోగానికి వెళదాం అనుకున్న వాళ్ళల్లా
కాదులేమనమని చెప్పి ఇక మహేష్ కూడా తోడున్నాడు కాబట్టి తోడల్లుళ్ళు ఇద్దరూ కలిసి బిజినెస్ స్టార్ట్ చేసుకున్నారు. మంచిగా బిజినెస్ సాగిపోతుంది. ఇక అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ కూడా మాలతి ఇంట్లో హౌస్ వైఫ్గా ఉన్న శ్వేత చదువుకుంది కాబట్టి మొగుడుతో పాటు బిజినెస్కి వెళ్ళి చూసుకునేది. వెంటనే పిల్లల్ని కనాలనుకోలేదు. దట్టు పెద్దక్క కనకుండా అసలు కనాలనుకోలేదు. ముదరష్టపు ముండా కొడుకు అమెరికా అన్నాడు. ముదరష్టపోడు నీ మొగుడు ముండా కొడుకు అమెరికాలో వీడు దరిద్రం కాకపోతే వీడికి ఉద్యోగం పోవటం ఏంటి, పనికి మాలిన సన్నాసి, పోతే ఇంకో కంట్రీకి వెళ్ళాల్సింది వీడు, వెళ్ళి అక్కడ ఉద్యోగం తెచ్చుకోవాల్సిందే, తిరిగి మళ్ళీ ఇండియాకే తగలడ్డాడు. ఆ పెద్దల్లుడు అదే రెండోసారి చేసిన పెద్దల్లుడితో కలిసి ఈ దరిద్రపు ముండా కొడుకు ఈ దరిద్ర వ్యాపారాలు పెట్టాడంటే ఇంకెక్కడే సెటిల్ అయిపోయినట్టే కదే. మా ఆశలు అడియాశలు అయిపోయినాయి, మా కోరికలు నేల రాలిపోయినాయి. ముదరష్టపు మొహాలారా మీకేదో ఫారెన్ గండాలు ఉన్నట్టున్నాయి, దరిద్రపు సంతానాన్ని కన్నాం మేము, థూ చీ ఛా అనే ఇక నానా తిట్లు తిట్టారు కూతుళ్ళనే. తిట్టిన తర్వాత కట్నం పోసి అమెరికా అల్లుడని కొనుక్కున్నాము, తీరా చూస్తే ఇండియాలో అల్లుళ్ళే అయిపోయారమ్మా మా రాతకే అంటే మేము అడిగామా మామయ్య, నువ్వు అడక్కపోయినా సరే పోయిన పెద్దల్లుడిది నేను కలిపి ఇచ్చింది నీకు ఇవ్వలేదా ఏంటి, ఈడొద్దన్నా సరే నేను ఇవ్వాలనుకున్నదే ఇవ్వలేదా ఏంటి, ఎంతోటి ఇండియా సంబంధాలైతే ఇంక నేనంత ఎరగబడి సంపాదించడం ఎందుకు, నేనంత ఎరగబడి మీకు పెళ్ళిళ్ళు చేయటం ఎందుకు, నేనంత ఎరగబడి మీకు కట్నాలు ఇవ్వటం ఎందుకు అని ఒక మూలుగుడు మూలిగాడు. వాళ్ళు కావాలంటే వెనక్కి తీసేసుకోవా మామయ్య, నువ్వు మాత్రం మా బుర్రలు తినబాకు ప్లీజ్ అనేసరికి అంటారే కానీ మీరు ఇచ్చినా నేను తీసుకున్నా నా కూతుళ్ళు ఈనిస్తారా, ఇప్పుడు ఇచ్చినా ఒకవేళ దానికి ఏమన్నా మిమ్మల్ని కాదని నేనేమైనా అమెరికా ఆస్ట్రేలియా సంబంధాలు తెచ్చి చేయగలనా, ఎంతైనా సరేలే అల్లుడు, పెళ్ళైన తర్వాత ఆ 3 రాత్రులు అయిన తర్వాత మీ మీద పుట్టే మోజు మీద అమ్మా నాన్నలు చెప్పే మాటల మీద ఎందుకు ఇదవుతాయి, ఎంత కూతుళ్ళైనా సరే మీకోసమని వాళ్ళు జీవితాలే త్యాగాలు చేస్తాం, మమ్మల్ని నోళ్ళు ముయ్యమని మా మొగుళ్ళు మా ఇష్టం, మా సంసారాలు మా ఇష్టం అనేంత ఒళ్ళు బలిసిపోయింది మా కూతుళ్ళకి అంది సుజాత. అమ్మ బాబో, ఎక్కడైనా అత్తలో ఆడపడుచులో మొగుళ్ళో అనాలి, లేదా సొసైటీలో జనాలు అనాలి, అమ్మా నాన్నలే ఇలా అంటమేంటే తల్లి అని మహేష్ అరుణ్ అంటే తెలిసిన సంగతేగా, తెలియందే ఉంది, మీరు వదిలేయండి వాళ్ళ గురించి అన్నారు మాలతి శ్వేత. ఏది ఏవైనా సరే ఒరే పేరయ్య, 6 100 100 126 భూమి తిరగబడిన సూర్యుడు కిందకొచ్చిన చుక్కలు మా వాకిట్లో అయ్యే వచ్చి పరుచుకొని ముగ్గు పెట్టిన మా ఆవిడ నువ్వు ఏం చేసినా సరే మూడో దాన్ని మాత్రం అమెరికా ఇచ్చి తీరాల్సిందే, మేము అక్కడ పతాకం పాతాల్సిందే, మూడో దాని దగ్గర మేము సెటిల్ అయిపోవలసిందే, ఇందులో ఏదన్నా తేడా వచ్చిందంటే నీ సిగ కోసి నీ గోచీని ఊడ పీకి నువ్వు బతికుండగానే చెట్టు కట్టేసరే నిన్ను తగలేయటానికి కూడా వెనకాడనని శ్రీనివాసరావు పెళ్ళిళ్ళు పేరైకి వార్నింగ్ ఇచ్చాడు. దానికి తోడు సుజాత ఇదిగో పిడకలు కొడుతున్నాను చూసావా, నీ నోట్లో కొడతా పిడకలని చెప్పింది పెళ్ళిళ్ళ పేరైకి. దాంతో వెతుక్కొస్తానమ్మా వెతుక్కొస్తానన్నాడు. శరణ్యది డిగ్రీ అయిపోయింది. అయిపోయిన తర్వాత పాపం అట్ట చేసి ఇట్ట చేసి 6 నెలల పాటు ఎన్ని జతల చెప్పులు అరిగిపోయినాయో ఆ పెళ్ళిళ్ళ పేరైకి. కాళ్ళకి బలపం కట్టుకొని వెతకడం మొదలుపెట్టాడు వాడు కూడా. మొత్తానికి ఒక సంబంధం దొరికింది. అబ్బాయి వాళ్ళ అమ్మ పేరు జయంతి, నాన్న పేరు వరహాలరావు. పేరుకు తగ్గట్టే బాగా దిట్టంగా ఉంది వెనకమాల. అమ్మా నాన్నలకి అబ్బాయి ఒక్కడే కొడుకు. అబ్బాయి పేరు వేదాంత. ఆల్రెడీ అమెరికా వెళ్ళి ఎంఎస్ చేసి అక్కడే జాబ్ చేస్తున్నాడు. అమెరికాలో ఇల్లు, అమెరికాలో కారు అన్నీ కూడా ఉన్నాయి అబ్బాయికి. అయితే వాళ్ళు వారం రోజులు తిరగకుండానే పెళ్లి చేయాలంటున్నారు. అబ్బాయి అమ్మాయిని తీసుకొని వెంటనే వెళ్ళిపోతాడంట అని పెళ్ళిళ్ళ పేరయ్య మోసుకొస్తే, అంతేగా రేపటికి చేద్దామన్నా చేద్దాం పంతులు, దానిలో ఏముంది అన్న తర్వాత డైరెక్ట్గా అబ్బాయి వాళ్ళు అమ్మాయి ఫోటో చూశారు. మిమ్మల్ని ఫోటో చూసుకోమన్నారు. వాళ్ళది ఒక ఫామ్ హౌస్ ఉందంట. అక్కడ వాళ్ళు ఎవరిని చుట్టాలని బంధువుల్ని పిలవటం ఆనవాయితీ లేదంట. అక్కడ నిశ్చయితాంబూలాలు మార్చుకొని ఎంగేజ్మెంట్కి ఉంగరాలు పెట్టుకుందామని చెప్పారండి. ఆ తర్వాత డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే అబ్బాయికి ఇష్టమంట. అంటే ఏంటి,
అన్నాడు శ్రీనివాసరావు. అదే నాన్న, ఇప్పుడు ప్యాలెస్ల్లో చేసుకోవటం, దూరంగా వెళ్ళి అలాగే కోటల్లో చేసుకోవటం, దానికి తోడు బీచ్ ఒడ్డున చేసుకోవటం ఏం మాయరోగం, కళ్యాణ మండపంలో చేసుకోవచ్చుగా, లేదంటే పెద్దల్లుడికి రెండో అల్లుడికి పోయినల్లుడికి చేసినట్టు మన పొలంలోనే పందిరేంచి చేయిస్తాను కదే, ఒక్కోళ్ళకు ఒక్కో ఇష్టం ఉంటుందిలే నాన్న, నువ్వు నీ సోదిగోల. ఎక్కడా మరి మీ నాన్న వరుడు సినిమాని ఫాలో అయ్యి మా ప్రాణాలు దిగటానికి పద్దాక ఈ తలకాయ నొప్పి అంతా పెడతా ఉంటాడు అన్నారు అల్లుళ్ళు. ఏందే గొనుక్కుంటున్నారు మీ మొగుళ్ళు? ఏం లేదు నాన్న, నువ్వు చేసినట్టు పెళ్ళి సినిమాలో నిజం చెప్పాలంటే గనక గుణశేఖర్ కూడా చేయలేకపోయాడు. మరే మండపం ఇరిగి పడిపోలా? అదేలే మామయ్య, వాళ్ళది మండపం ఇరిగి పడిపోయింది, ఆ మండపం రూపంలో నువ్వు పడ్డావు మన ఎత్తిన అనుకున్నారు అల్లుళ్ళు. ఆ తర్వాత సరేలే అని ఇద్దరు ఎగిరి గంతేశారు. అబ్బాయి ఫోటో వచ్చింది, శరణ్య చూసుకుంది, చాలా బాగున్నాడు చూడటానికే, తనకన్నా 3 సంవత్సరాల వయసులో పెద్దని కూడా చెప్పారు. అయితే మాత్రం ఏమైంది, చూడటానికి నిజం చెప్పాలంటే ఫిల్మ్ యాక్టర్ లాగా ఉన్నాడు, ఆ అమెరికాకి తగ్గట్టుగానే ఉన్నాడు నిజం చెప్పాలంటే. దాంతో ఇంకేం కావాలి అనే దాంతో వీళ్ళు సరే అన్నారు. వేరే ఆప్షన్ శ్రీనివాసరావు కూతుళ్ళకి ఎటు ఇవ్వడుగా, ఇక అటువైపున వాళ్ళ అమ్మాయి నచ్చింది అని చెప్పి ఇక వెంటనే వాళ్ళ ఫామ్ హౌస్కి రమ్మనమన్నారు. ఫామ్ హౌస్కి అబ్బాయిని తీసుకుని వాళ్ళ అమ్మా నాన్న వచ్చారు. కారులో దిగాడు. మంచి మేసకట్టు, హైటు, వెయిట్, మంచి శరీరం మేనిచ్చాయ, దానికి తోడు చూడటానికి చాలా బాగున్నాడు అబ్బాయి. బ్లేజర్ వేసుకొని దిగాడు. వైట్ టీషర్ట్ మీద పింక్ బ్లేజర్ వేసుకొని బ్లూ జీన్స్ వేసుకుంటే ఎంత అందంగా ఉన్నాడో. నిజానికి తోడళ్ళుళ్ళైన మహేష్, అరుణే అనుకున్నారు చాలా బాగున్నాడు అబ్బాయి అనే. ఆ తర్వాత చాలా సాఫ్ట్గా ఉన్నట్టున్నాడు, మంచి హీరో మెటీరియల్, నీ మొగుడు మరదలా అని నవ్విచ్చారు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్న దిగితే వాళ్ళ అమ్మ పోలిక, ఆవిడనే జిరాక్స్ దించినట్టున్నాడే మీ ఆయన, మీ అత్తనే అచ్చం మీ అత్త ఎంత అందంగా ఉందనుకుంటున్నా, మీ మామే దరిద్రంగా ఉన్నాడు, బట్టబుర్రా వాడు, మా నాన్నకన్నా రోతగున్నాడే, మా నానే చండాలంగా ఉంటాడైతే మనమ్మ దరిద్రంగా ఉంటుందైతే వీళ్ళకన్నా దరిద్రంగా ఉన్నాడు వాడు అని చెప్పుకొచ్చారు ఒకవైపున మాలతి, శ్వేత. ఇంతకీ మనమెవరు పోలికలో, ఎవరేంటి, నేను నానమ్మ పోలిక, నేనేమో అమ్మమ్మ పోలిక అన్నారు శ్వేత, మాలతి. ఓ అక్కడ తేడా వచ్చిందా, అదే అనుకున్నా, మీ నాన్న కష్టార్జితాల్లాగా అనిపించర్లేవే మీ ఇద్దరు, మరి నేను అంది శరణ్య. నువ్వు మన మేనత్త పోలికే అంటే అవునా, నువ్వు అచ్చం మన అత్తయ్యలాగే ఉంటావు, యావరేజ్గా ఉండే వీళ్ళని అందగత్తెలు అనుకుంటే భయ్యా చూడటానికి బాగానే ఉండే మనమేమనుకోవాలి, వాళ్ళకి మనం అలా ఎప్పుడు కనిపించంలే కానీ పని చూసుకుందాం అనే మహేష్, అరుణు నవ్వుకుంటూ నుంచున్నారు. వచ్చిన అబ్బాయికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. హాయ్ అనేసి నిలబడ్డాడు. శ్రీనివాసరావుకి, సుజాతకి నమస్తే అండి అని బ్లెస్సింగ్స్ తీసుకుంటే, చల్లగా ఉండు బాబు, చల్లగా ఉండు, నువ్వు అమెరికాని ఏలేయాలి, నువ్వు అమెరికాలో సెనేటర్ అయిపోవాలి, నువ్వు అమెరికాలో ప్రెసిడెంట్ అయిపోవాలి, ఏం బ్లెస్సింగ్స్ అందే పెళ్ళి కొడుకు వాళ్ళమ్మ. నమస్తే అండి అందావిడ. నమస్తే వదిన గారు, నమస్తే అన్నయ్య గారు అని పులిహోర కలిపేశారు వీళ్ళు. ఎవరితోనైనా సరే భయ్యా మనోళ్ళు బాగా మిక్సింగ్ చేస్తారు కదా టామరిన్ రైస్ అన్నాడు అరుణ్. తెలుసుగా ఆ సంగతి అన్నాడు మహేష్. ఆ తర్వాత ఇక నిశ్చయితాంబూలాలు మార్చేసుకొని ఉంగరాలు పెట్టేసుకున్న తర్వాత పెళ్ళి ఒక 3 రోజుల్లో పెళ్ళికి అన్ని ఏర్పాట్లు మేమే చేస్తాం, మీరు కానీ కట్నం ఇవ్వద్దు, అమ్మమ్మ బావగారు ఆ మాట అనొద్దు, నా సరదా నాకుండదు మొదలు పెట్టేశాడు నాన్న అన్న తర్వాత నా సంతోషం నాకుండదు ఎందుకండి, మాకే బోలెడుంటే, అయ్యో మీకుంటుంది బాబాయ్ గారు, ఉన్నా సరే మా మామయ్య గారు అలా ఇస్తానంటారు, మీరు తీసుకోవాలి, లేదంటే ఆయన హృదయం హర్ట్ అయ్యి అనవసరంగా ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత సూసైడ్ అటెంప్ట్ లాంటివి చేస్తారో, ఎందుకు అలాంటివన్నీ చేయటం, అంతేనండి. ఇప్పుడు మనిషికి ఒక రకమైనటువంటి వెర్రి ఉంటుంది, ఆయనకి అలా ఇవ్వటం అనేది ఒక ఆనందం, మీరేం అనకూడదన్నారు అల్లుళ్ళు. సరే మీ ఇష్టం అనేసారు వాళ్ళు. అన్న తర్వాత ఇక ఎందుకు ఆ డెస్టినేషన్ వెడ్డింగులు నేను చేయలేనా, నా కూతురు పెళ్ళి అల్లుడు మాయా ఇంకొదిలే అయిపోయిందిగా అన్న తర్వాత వాళ్ళకి ఇష్టాలు ఉంటాయి, నోరుమోయి నానా అన్నారు కూతుళ్ళు. ఏంటో పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఇటుకి నోరు
నోరులేసింది చూసావే సుజా అంటే, అవును శీను, అబ్బా ఏం పిలుచుకుంటారే మేమ్మ మీ నాన్న సుజా శీను, మనం పిలుచుకొని చూసారా అనేపాటికి కూతుళ్ళు అల్లుళ్ళు పక్క నవ్వారు. అక్క, ఆయన ఫోన్ నెంబరు నాకు ఇవ్వకుండానే వెళ్ళిపోయాడు. నాన్న అడిగితే తీసుకోమని, బ్రోకర్ అనుకుంటారు నన్ను, అలా అడగకూడదు నేను ఫోన్ నెంబర్. అబ్బాయి నీ నెంబర్ అడిగి తీసుకుంటే అది వేరే విషయం. పెద్ద అల్లుడు రెండో అల్లుడు అంటే కక్కుర్తి ఎదవలు కాబట్టి వాళ్ళ నెంబర్లు ఇచ్చి మీ అక్కల నెంబర్లు తీసుకున్నారు. వారంలోనే పెళ్ళి అంటున్నారు కదే, కంగారు ఎందుకు, మరీ అంత మొగుడికి మొహం అయ్యకూడదు అందక్క అమ్మ. కొంచెం కూడా నేను ఆయనతో మాట్లాడలేదే, కనీసం ఎంగేజ్మెంట్ అయ్యాక 1 గంట అన్నా పర్సనల్గా మాట్లాడతారంటే ఆయన మాట్లాడిందే లేదు అంది శరణ్య. సర్లే కానీ నానా నెంబర్ అంటే తీసుకోపోయావా, నోరు ముయ్యండే, వాళ్ళు ఇస్తానంటే ఓకే, కానీ వాళ్ళే అడిగేలా చేసుకోవాలి. అది మీకు చేత కాకపోతే ఎట్లా? ఆ రోజుల్లో మీ అమ్మ నెంబర్ నేను అడిగి తెచ్చుకున్నా, మీ నెంబర్లు మీ మొగుళ్ళు అడగలా. అబ్బో మావయ్య అసలు వద్దు నువ్వు చెప్పబాకన్నారు అల్లుళ్ళు. అయిపోయిన తర్వాత ఇక పెళ్ళికి షాపింగ్కి మీరేం పెడతారు మేమేం పెట్టాలి అనే విషయం దగ్గరకు వస్తే, మీరు మాకేమీ పెట్టొద్దు, మావన్నీ మేమే కొనుక్కుంటాం. అంటే ఏంటి అల్లుడు, మీ ఇద్దరికి నేను పెట్టలేదా? పెట్టొద్దంటారేంటి? పెట్టడం అనేది నాకు ఆనవాయితీ కదా. వాళ్ళకు వద్దంట్లే మావయ్య, వాళ్ళు కొనుక్కుంటారంట. అంటే మీకు కూడా ఆ రోజు ఇయ్యే ఉన్నాయి మనసుల్లో, కాకపోతే నేను కూతుళ్ళని ఇవ్వనేమోనని చెప్పి తొక్కేశారు అంతేనా? ఉషో అనేసిన తర్వాత మరి అమ్మాయి విషయం అంటే 2 కోట్ల రూపాయలు కార్డులో వేసి దాంతో బంగారం బట్టలు అన్నీ కొనుక్కోమంటే ఏం కొనమంటారు అని సుజాత జయంతికి ఫోన్ చేసింది. తన ఇష్టం అండి, తనకేం కావాలంటే అవి కొనుక్కోమనండి. ఒకే రోజున మెహందీ హల్దీ ఉంది, సంగీత్ అంత హడావిడిగా ఏమీ చెయ్యట్లేదు, డెస్టినేషన్ వెడ్డింగ్ కదా, సింపుల్గా తీసుకోమనండి. ఆ తర్వాత పెళ్ళైన వెంటనే సత్యనారాయణ వ్రతం ఉంది, రిసెప్షన్ ఏమీ పెట్టట్లేదు, ఆ తర్వాత వాళ్ళు వెంటనే యుఎస్ వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పుకొచ్చింది జయంతి. ఓ అయితే సరే అని శరణ్యనే నచ్చినవి కొనుక్కోమంటే, నేను అమ్మ కూడా వస్తామే అన్నాడు శ్రీనివాసరావు. నువ్వు వేసుకుంటావా ఏంటి మావయ్య నగలో, నీకు అవసరమా మావయ్య, పద మనం మిగతా పనులు చూసుకుందాం అనే. పోనీ నేను అంది సుజాత. అయ్యో అత్తయ్య, నువ్వు ఇంట్లో ఉండే అసలు అమెరికా అల్లుడు గురించి నలుగురికి చెప్పుకోవద్దు, వాట్సాప్లో షేర్లు చేసుకోవద్దు, ఆ పనిలో ఉండో. నిజమే అల్లుడు అనేసరికి మీ ఇద్దరు తీసుకెళ్ళండి మీ చెల్లిని అని చెప్పి శరణ్య, తను సెలెక్ట్ చేస్తే బాగుండేదక్క, తను వస్తే బాగుండేదే, ఎలా వచ్చినా తను మాట్లాడతాడేమో అనుకున్నాను, పోనీ లేవే, ఇప్పుడు నీకు ఫ్రీడమ్ ఇస్తున్నారు, నిన్ను వాళ్ళకి నచ్చినట్టు ఉండమంటలేదు కదా, నీకు నచ్చినట్టేగా అమ్మ ఉండమంటున్నారు అని నగలవి కొనటం అయిపోయింది. అనుకున్న ప్రకారం వీళ్ళు డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగే ప్లేస్కి చేరుకున్నారు. అక్కడ బీచ్ ఒడ్డున చాలా స్పెషల్గా జరిగింది వేదాంత్కి శరణ్యకి పెళ్ళి. అయిపోయాక ఏందో సముద్రంలో అలలు కొట్టుకోవటం ఏందో అల్లుడు, ఆ నీళ్లు పైకొచ్చి మన మీద పట్టవేంటో, పైన నుంచి వర్షం జల్లులు పట్టవేందో, ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవటం ఏందో, బుడబొక్కల పెళ్ళల్లే చక్కగా అసలు అరిటాకులయ్యి నవకాయ పిండి వంటలతో భోజనాలయ్యి, ఈ బఫేలేందో, ఈ దరిద్రపు గోలేందో. అయితే అమెరికా సంబంధం వద్దంటే ఇక్కడే చూద్దాం తీసుకొచ్చే మావయ్య. చచ్చా ఎందుకు, బాగుంది, ఇది కొత్త ట్రెండ్, అలవాటు చేసుకోవాలి అల్లుడు. అవును మావయ్య, ఇందాక నుంచి ఏంటి కంజెస్టెడ్గా అనీజీగా ఉన్నావు నువ్వు అంటే, ఏం లేదు అల్లుడు, మీ ఇద్దరు పెళ్ళిళ్ళకి వచ్చేసే పంచి కట్టుకున్నానా పల్లెటూరులో కాబట్టి, డెస్టినేషన్ వెడ్డింగ్ అది ఇది అన్నారని సూట్ వేసుకున్నానా, మెడ కాళ్ళు చేతులు ఏంటో బస్తాలు కుట్టినట్టున్నాయి అని సుజాత గౌన్ వేసుకొచ్చిందే. కింద పడిపోయారు అల్లుళ్ళు. ఎందుకత్తయ్యా శారీ కట్టుకోవచ్చుగా అంటే, ఏమో అల్లుడు ఇలాగే ఉండాలని చెప్పారు మీ మామగారనే. ఇద్దరు మోచేతుల్లో చేతులు పెట్టి వస్తే అక్కడోళ్ళందరూ వింతగా చూశారు. జయంతి వరహాలరావు వాళ్ళ వైపు నుంచే పెళ్ళికొడుకు వేదాంతు, ఎవరో ఒక 20-30 మంది జనాలు మినహా ఎవరు రాలా, ఇక్కడికి ఫ్లైట్ టికెట్లకు బోల్డ్ అవుతాయని తెచ్చినట్టు లేరు అని ఒకవైపున శ్రీనివాసరావు, సుజాత, మాలతి, మహేష్, అలాగే శ్వేత, అరుణ్ వీళ్ళ వరకు ఫ్లైట్ టికెట్లు వాళ్లే పంపించారు. ఇక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎటు ఉండాలి కాబట్టి పెళ్లి గ్రాండ్గా కాకపోయినా సింపుల్గానైనా సరే కన్నుల విందుగా జరిగిపోయింది. ఆ తరువాత ఇక సత్యనారాయణ వ్రతం అవగానే రేపే అమ్మాయి అబ్బాయి బయలుదేరేదే అనేసరికి సరే అని ఎగిరి గంతేశారు శ్రీనివాసరావు, సుజాత. ఆ తెల్లారి అమ్మాయిని పంపించటానికని చెప్పి ఇక గృహప్రవేశం అని ఇక్కడికి వచ్చేపాటికి పెద్ద ప్యాలెస్ లాంటి ఇల్లు, వీళ్ళు బాగున్నోళ్ళేనే, మనమేమో
అనుకున్నావులే కానీ అన్నాడు శ్రీనివాసరావు. అన్న తర్వాత కోడలతో దీపం వెలిగించి ఆవిడ ఆల్రెడీ అమెరికా తీసుకెళ్ళటానికనే ఒక అరడజను బాక్సులకే బట్టల దగ్గర నుంచి తినుబండారాల దాకా అన్నీ సర్దిచ్చుంచింది జయంతే. ఆ తర్వాత వరహాలరావు కొడుకుని వేదాంత్ అంటే నాన్న అంటే లోపలికి పిలిచి వాళ్ళేదో మాట్లాడుకున్నారో. ఆ తర్వాత ఆ రోజు వీళ్ళు ఇక్కడే విందుకని ఉండిపోయారు అందరూ కూడా. అయిపోగానే ఇక తెల్లారి ప్రయాణం. కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది శరణ్య. వెళ్ళేటప్పుడు అక్కల్ని కౌగులించుకొని హ్యాపీగా ఉండమ్మా అని, ఏడవకూడదు, సంతోషంగా వెళ్ళాలి అని, హ్యాపీ మ్యారేడ్ లైఫ్ వేదాంత, సంతోషంగా ఉండండి అంటే మొదటి రాత్రి జరిపించకుండా పంపిస్తున్నారేంటి అని శ్రీనివాసరావు సుజాత అంటే, ఎందుకండి వాళ్ళిద్దరికి అక్కడ ప్రైవసీ ఉంటుంది, ఇక్కడ మనందరి మధ్య గుంపులు గోవిందం అని ఇవన్నీ ఎందుకో. అంతేలేమ్మా, అమెరికా పద్ధతులు వేరు కదా, అక్కడికి వెళ్ళాక సంతోషంగా ఉండండి అని చెప్పి శ్రీనివాసరావు సుజాత అంటే, అమ్మమ్మ అలా కాదు, ఈరోజు చేయించి ఎటు అమ్మాయి వాళ్ళు రేపు కదా వదిన వెళ్ళేది, రేపు పంపిద్దాం, మా ఆచారం ప్రకారం చేయాల్సిందేనంటే శోభనం గదే అప్పటికప్పుడు ఫ్లారిస్టుల్ని పిలిచి మొత్తానికి డిజైన్ చేయించి శోభనం గదిలోకి పంపించారు శరణ్యనే. గదిలోకి వెళ్ళింది. వేదాంత్ బుక్ చదువుకుంటున్నాడు. గంట సేపు పాల గ్లాస్ తీసుకుని అలాగే నిలబడిపోయింది. తర్వాత శరణ్య వైపు చూసి, ఎంతసేపు నుంచుంటావాలా అన్నాడు. అంటే పాలు అక్కడ పెట్టే, నాకు పాలు అలవాట్లేదు, నువ్వు కావాలంటే తాగు, నేను తాగనండే. సరే వచ్చే అయితే వచ్చి పడుకో అన్నాడు. వెళ్ళి పడుకుంది. లైట్ ఆఫ్ చేసి పడుకున్నాడు. బహుశా ఇక్కడ నచ్చలేదేమో, వద్దనుకుంటున్నాడేమో అనేసరికి తెల్లాడి నిద్ర లేచి శరణ్య బయటకు వచ్చింది. బయటకు వచ్చేసరికి శరణ్యని గట్టిగా పట్టుకొని ఒకవైపు సుజాత, ఒకవైపున మాలతి, ఒకవైపున శ్వేత. మాలతి శ్వేత అయినా అంతా ఓకేనా, ఎక్కడ ముట్టుకున్నాడే ఫస్ట్, ఎక్కడ ముద్దు పెట్టాడే, అంతా ఓకే కదా, ఆల్ సాటిస్ఫై కదా అంటే బావలు కూడా వీటికి పెళ్ళిళ్ళయ్యే ఈ గోల్ తగ్గలేదు వీటికి అని వాళ్ళు అక్కడి నుంచుంటే వెనకే వేదాంత్ ఉన్నాడనే వేదాంత్ పర్ఫ్యూమ్ స్మెల్ అలా లాగేసింది శరణ్యనే. శరణ్య అసలు ఏమీ మాట్లాడపోతుంటే, చెప్పవేమే వాడంతా బాగానే చేశాడా లేదా అంది సుజాత. అనేపాటికి అమ్మా ఎలా చెప్తాను, మీకు సిగ్గులేదు, నాకుందే, అంతా బాగానే ఉంది, చిచ్చి పోండి అవతలకి అని సిగ్గుపడుతూ అక్కడి నుంచి పారిపోయినట్టుగా వెళ్ళిపోతే వీళ్ళందరి వైపు కింద నుంచి పైకి చూస్తూ వేదాంత్ అలా వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళేసరికి, స్టూపిడ్స్, అసలు మీకు బుద్ధి ఉందా, అలా అడగొచ్చా, అతను ఎలా చూశాడో తెలుసా, అది చూసిందే అతను చూడటం, అయినా మీ అమ్మకి ఈ వయసులో ఇదేం యావే దరిద్రంగా అడగొచ్చా, కూతుళ్ళను పట్టుకోనమ్మా, మీకేం మాయరోగాలే, అక్క చెల్లెళ్ళు అయ్యుండి అలా అడుక్కుంటారా అంటే, కాదు, ఎవరికి చెప్పుకోలేని విషయాలు ఆడోళ్ళు ఇలా షేర్ చేసుకుంటారు, అడగకపోతే ఒకవేళ వాళ్ళల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకి తెలియకపోతే అంటూ ఉండేలోపు వేదాంత్ మళ్ళీ వచ్చి వీళ్ళ వైపు చూసుకుంటూ లోపలికి వెళ్తే, చీచి కొద్దిగన్నా సిగ్గు లేదు మీకు అసలు అన్న తర్వాత, సరేలే ఆలోకే అందగా అన్న తర్వాత అంతా అయిపోయిందంటయ్యా, సరేలే అయితే అబ్బాయి పర్ఫెక్ట్ మగాడేగా అన్నాడు శ్రీనివాసరావు. అన్న తర్వాత ఇక అమెరికాకి వెళ్ళటానికి సన్నద్ధమయ్యే ఎయిర్పోర్ట్కి వెళ్ళి వీళ్ళు వేదాంత్కి శరణ్యకి సెండ్ ఆఫ్ ఇస్తే ఇక బాయ్ చెప్పి వాళ్ళు ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోయారు. ఎయిర్పోర్ట్లో దిగగానే వేదాంత్ శరణ్యనే లగేజ్ పట్టుకోబోతే వద్దని చేతులు చిన్న బ్యాగ్ కూడా పట్టుకొనివ్వలేదు. ఆ తర్వాత లగేజ్ అంతా కలెక్ట్ చేసుకుని బయట క్యాబ్ ఉంది, క్యాబ్లో వెళదాం, మన వెహికల్ గరాజ్లో ఉంది అని చెప్పి ఇక ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఇంటికి పాస్వర్డ్ లాక్, ఆ పాస్వర్డ్ చూపించాడు. చూపిస్తే అర్థమైందా అన్నాడు. అని 2-3 సార్లు ఓపెన్ క్లోజ్ చూపించాడు. అర్థమైందండి అందే. అన్న తర్వాత డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళేపాటికి ఇల్లంతా అదొక రకమైన స్మెల్, బూత్ బంగ్లా లాగా ఉంది. ఇల్లంతా చల్లా చెదురుగా ఉంది. ఎక్కడ అన్నీ పగిలిపోయి విరిగిపోయి ఎలా పడితే అలా పడుంది ఇల్లు. బ్రహ్మచారి మఠం అంటే ఇదేనేమో, ఇలానే ఉంటుందేమో అని అనుకుందే. అర్జెంటుగా వచ్చేసినట్టున్నారు పెళ్ళి అనేసరికి హడావిడిగా బయలుదేరి ఇల్లంతా ఎలా పడితే అలా ఉంది అనేసరికి వేదాంత్ ఏమీ మాట్లాడలేదు. అది బెడ్రూమ్, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అన్నాడు. అనేసరికి వెళ్ళి ఫ్రెష్ అయింది. ఫ్రెష్ అయిన తర్వాత ఫుడ్ వచ్చింది, తినేసే అన్నాడు. తిన్నాక రెస్ట్ తీసుకో, పడుకుందు కాని పద అని పడుకున్నారు.
బెడ్ వరకు నీట్గా సర్దేసి అంతవరకు పడుకోవటానికి అరేంజ్మెంట్స్ చేశాడు. అయితే వేదాంత్ పడుకున్న తర్వాత శరణ్యకి నిద్ర పట్టలేదు. దాంతో లేచి హాల్లోకి వచ్చింది. హాల్లోకి వచ్చే ఇల్లంతా తిరిగి చూసింది. ఇల్లు చాలా పెద్దది, చాలా బాగుంది, కానీ అస్తవ్యస్తంగా ఉంది. అవునులే, ఇల్లాలు లేని ఇల్లు కదా అనుకుని ముందు అత్తగారు పంపించిన పార్సిల్స్ అన్నీ అక్కడ ఉన్నాయి, సర్దుదామని చూస్తే వంటగదంతా అబ్బో ఘోరాతి ఘోరంగా ఉంది. దాంతో ఆ ప్యాకింగ్స్ ఏమీ ఓపెన్ చేయాలనుకోలేదు. ముందు ఇల్లు సర్దుకు రావటం మొదలుపెట్టింది. చూస్తే మొగుడివి బూట్లు కానీ షూస్ కానీ దాదాపు 50 జతల పైనే ఉన్నాయి. వాటన్నిటిని వాష్కి వేసేసింది. తనకి ఇండియాలో అన్ని మిషన్లు వాడటం అమ్మా బాబు నేర్పించే ఉంచారు కాబట్టి ఇలా ఉంటుంది అమెరికా అని తను వినే ఉంది కాబట్టి అవన్నీ వాష్ చేసి ఆరబెట్టేసింది. ఈలోపు వ్యాక్యూమ్ క్లీనర్తో ఇల్లంతా వ్యాక్యూమింగ్ చేసుకొచ్చింది. బట్టలన్నీ ఒక 10 లోడుల దాకా ఉన్నాయి. ముందు ఒక్కో లోడు వాషింగ్ మిషన్లో వేసుకుంటూ వాటిని ఆరేసుకుంటూ వస్తోంది. ఇక వంటగదిని సర్దుదామని వెళ్ళేసరికి ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ఆపాలో కూడా అర్థం కానంత ఘోరంగా ఉంది ఆ వంటగది. దాంతో ఇది రేపు చేద్దాంలే అని అనుకుంటూనే సోఫాలో పడిపోయి నిద్రపోయింది. తెల్లారేసరికి వేదాంత్ నిద్ర లేచినట్టున్నాడు. సోఫాలో పడుకుందని శరణ్యని లేపలేదు. వెళ్ళి గ్రీన్ టీ పెట్టుకున్నట్టున్నాడు. సౌండ్ వినపడి నిద్ర లేచి కూర్చుంది. తనకు కూడా ఒక కప్పులో పెట్టి అక్కడ పెట్టి తీసుకోమన్నట్టు తల ఊపాడు. గబగబా తీసుకొని ఆ గ్రీన్ టీ తాగింది. వంట చేస్తానండి అంటే ఏమీ అక్కర్లేదు అని, నువ్వు అలసిపోయావు కదా జర్నీ చేసి ఫుడ్ ఆర్డర్ చేశాను అని స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వచ్చాడు. ఈలోగా ఇల్లంతా ఎలా పడితే అలా ఉందని రాత్రి నిద్ర పట్టలేదు. కొత్త ప్రదేశం కదా, సగం వరకు సర్దేశాను. హౌస్ హెల్పర్స్ని పిలిచి ఉండాల్సిందే, నువ్వు ఇవన్నీ చేయడానికి కాదుగా ఇక్కడికి వచ్చింది, ఎందుకు నువ్వు అలసిపోవటం అన్నాడు. ఆ తర్వాత టిఫిన్ తినేసి ఆఫీస్కి వెళ్ళొస్తాను, వస్తూ ఫోన్ తీసుకొస్తాను నీకోసం, వేరే కొత్త సిమ్ వేయించి ఈలోపు మీ వాళ్ళకి చేసుకోవాలంటే ఈ ఫోన్లోంచి చేసుకో అని చెప్పి తను సాక్స్ వేసి షూ వేసుకుంటూ కూర్చునేలోపు ఫోన్ చేసి అమ్మా నాన్నలకి హ్యాపీగా వచ్చానని, ఇక్కడ ఇంటికి కూడా వచ్చేసామని, అక్కలకు కూడా వచ్చేసానని చెప్పింది. చెప్పిన తర్వాత అత్తయ్య వాళ్ళకి పర్లేదు అని ఫోన్ తీసుకొని నేను వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు హౌస్ హెల్పర్స్ని పిలిపించుకోవటం, నేను చేశానంటే చూడలేడా, నేను చేశానంటే బాధపడ్డా, నేను కష్టపడితే తనకు బాధ అనిపించిందా, నాతో మాట్లాడేందుకు, నన్ను దగ్గరికి తీసుకోవడేందుకు, నాతో క్లోజ్ అవ్వడేందుకు, ఆయన నా ఇంట్లో పని నేను చేసుకోవటానికి నా ముషియా ఏంటి, ఎందుకు హౌస్ హెల్పర్స్ని పిలిపించి డబ్బులు తగలేయటం ఏముందేంటి, నేను చేయలేనంత పని ఇక్కడ అనే శరణ్య మొత్తానికి చున్నీ నడుంకి ఎగ్గట్టి కొప్పెట్టి ఇక టకా ర్యాపిడ్ ఫైర్గా ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకుంటూ వచ్చేసింది. ఇల్లంతా అద్దంలా సర్దేసింది. ఎక్కడ బట్టలు అక్కడ ఉతికి ఐరన్లు చేసి షెల్ఫ్లన్నీ దులిపేసి పెట్టేసి బెడ్షీట్లు దులిపేసి వాష్రూములు నీట్గా క్లీన్ చేసేసుకొని అసలు వంటగదంతా అద్దంలా సర్ది అత్తగారు పంపించినవన్నీ సర్దేసుకొని తన నగలు బట్టలు అన్నీ ఎక్కడ పెట్టేసి ఇల్లంతా డస్టింగ్ చేసి అద్దంలా తళతళ నీళ్ళల్లో ముంచి లేపి వాష్ చేసినట్టు మెరిసిపోతుంది ఇల్లంతా. ఆ తర్వాత ఇక గార్డెన్ వర్క్ చేయాలని వెళ్ళి సాయంత్రం నుంచి గార్డెన్ వరకు 2 గంటల్లో గార్డెన్ అంతా చక్కబెట్టుకొచ్చేసి అద్దంలాగా మార్చేసింది గార్డెన్ మొత్తం. ఆ తర్వాత లోపలికి వచ్చి స్నానం చేసి నీట్గా పూజ చేసుకొని ఇక ఇంట్లో చక్కగా ఎల్ఈడి క్యాండిల్స్ పెట్టింది. క్యాండిల్స్ పెడితే వేదాంత్ వచ్చాడు. వచ్చేసరికి మెరిసిపోతున్న ఇంటిని అలా ఒకసారి కళ్ళతో మొత్తం చూసి ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళాడు. వెళ్తే వచ్చి రాగానే మొగుడికి నవ్వుతూ ఎదురెళ్ళి మంచినీళ్ళు ఇచ్చింది. తీసుకొని తాగాడు. తాగి ఒక 5 నిమిషాలు సోఫాలో కూర్చొని ఫ్రెష్ అవ్వటానికి వెళ్తే గబగబా స్నాక్స్ తీసుకొచ్చి మొగుడికి అక్కడ పెట్టి తను కూడా పక్కన కూర్చుంది. నేనే వంట చేశాను, ఇదంతా నేనే సర్దాను అంటే అన్నాడు. అన్న తర్వాత మానవుడు బాగుందనైనా చెప్పడే, ఎందుకు అంత మౌనమునిలా ఉంటాడు. ఒకవేళ పెళ్ళామంటే కొత్త కదా సిగ్గుపడుతున్నాడా, నేనే ఫ్రీ హ్యాండ్ తీసుకొని మాట్లాడితే ఎంతైనా పెళ్ళాం కొంటిగా ఉంటే అబ్బాయిలకి ఇష్టం కదా, నేను కొంటి పిల్లనే అంటారుగా అక్కలు, ఎంతైనా నా అమెరికా మొగుడు ఈ కొంటి పెళ్ళాం సరదాగా ఉంటే క్లోజ్ అవుతాడేమో అనే దాంతో
టీవీ చూస్తూ కూర్చున్న వేదాంత్ దగ్గర పక్కనే కూర్చుంది శరణ్య. అబ్బా ఎప్పుడు అయితే పుస్తకం లేకపోతే టీవీయా అనేసరికి టీవీ ఆఫ్ చేసి బుక్ పక్కన పెట్టి అలా కూర్చున్నాడు గడ్డం కింద చేయి పెట్టుకొని. మీకు విషయం తెలుసా, మా ఇంటి దగ్గర నేను నాటిన మొక్కలున్నాయి. అవి ఇప్పుడు పనస చెట్టు, మామిడి చెట్టు, జామ చెట్టు కాయలు కాస్తున్నాయి. చెట్లతో నేను మాట్లాడతాను తెలుసా, నాకు నేచర్ అంటే ఇష్టం తెలుసా, నాకు మాట్లాడటం అంటే ఇష్టం తెలుసా, నేను వంట బాగా చేస్తాను, అందులో ఇంకా బాగా చేస్తాను, నాకు ఇవంటే చాలా ఇష్టం, ఈ కలర్ అంటే ఇంకా ఇంకా ఇష్టం అనే 3 గంటల సేపు ఆపకుండా బడబడా 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 వాగుతూనే ఉంది. అంతా విన్న తర్వాత అన్నాడు. అన్న తర్వాత వంట చేశాను, ఫోన్ చేద్దామా, నోరు నొప్పి పుడుతుంది, నీరసంగా ఉంది అనేసరికి అన్నాడు. ఈ ఏంట్రా నాయన అనుకొని తిన్న తర్వాత వెళ్ళి పడుకుంటే మొగుడు కాలు చెయ్యి వేసుకొని పడుకుంది. మొగుడు మీద కాలు తీసి చెయ్యి తీసి దుప్పటి కప్పి పడుకోబెడితే మళ్ళీ తిరిగి మొగుడు గుండెల మీద అతుక్కొని పడుకుంది. ఈసారి ఏమీ అనలేదు, అలాగే పడుకుండిపోయాడు. పడుకుండిపోయిన తర్వాత తెల్లారు లేచేసరికి నేను టిఫిన్ చేశాను అంటే అన్నాడు. టిఫిన్ పెట్టింది, తింటే బాగుందా అన్నాడు. ఆ తర్వాత లంచ్ ప్రిపేర్ చేశాను, బాక్స్ పెట్టాను అంటే అన్నాడు. బయటికి వెళ్దామా అందే. అంటే ఇందులో నీకోసమని కొనుక్కొచ్చిన కొత్త ఫోన్ ఉంది, తీసుకో, ఇందులో నా నెంబర్ ఉంది, ఏ అత్యవసరం ఉన్నా నాకు ఫోన్ చేయి, అలాగే మీ వాళ్ళందరి నెంబర్లు ఫీడ్ చేసి పెట్టాను, కాల్ చేసుకో, ఇలా ఇలా వాడాలి, ఇలా ఇలా వాడాలి, ఇది ఇక్కడ నీ పేరిట అకౌంట్ ఓపెన్ చేసి ఆల్రెడీ మనీ వేసించిన కార్డు, ఈ యాప్లో నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళాలంటే అక్కడెక్కడికి వెళ్ళొచ్చు, నిన్ను ఎవ్వరూ ఏమీ అనరు అని చెప్పి అక్కడ పెట్టి క్యాబ్ ఎలా బుక్ చేసుకోవాలో, ఏవేవి స్పెషల్ ప్లేసెస్ ఉన్నాయో, ఎలా వెళ్ళాలో అన్నీ ఉన్నాయి, డీటెయిల్స్ అన్నీ అక్కడ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నేను మనం వెళ్ళాలనుకోలే, అవన్నీ నేను ఒంటరిగా వెళ్ళేటట్టయితే ఎందుకు, మొగుడు ఉంటాడా ఏంటో అక్కడ అనుకుంది. అనుకున్న తర్వాత బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మొగుడు ఎందుకు అలా ఉంటున్నాడో రోజు మాట్లాడాలని ప్రయత్నిస్తుంది. చాలా బాగా వండినా ఏమీ అండో, ఒకవేళ ఉప్పులు కారాలు ఎక్కువ పడ్డా మానవుడు ఏమీ అండో, బాగుందా అంటే అంటాడో, కావాలని కారం ఎక్కువ వేసి చూసింది, తిట్టనైనా తిడతాడేమో నోరు తెరిసని, ఏమీ మాట్లాడలేదు, ఉప్పు ఎక్కువ వేసింది, ఏమీ మాట్లాడలేదు, జాలేసి మళ్ళీ మామూలుగానే వండటం మొదలుపెట్టింది. ఇంటి పని ఒక వారం చేయలా, ఏవీ అనలా, 2 రోజులు వంట చేయలా, తనే చేసి అక్కడ పెట్టి తినమన్నట్టు కళ్ళతో చూపించి వెళ్ళాడు. నువ్వెందుకు వంట చేయలేదు అనలా, ఒక్క మాట అండు, కొట్టడు, తిట్టడు, తప్పుగా బిహేవ్ చేయడు, మాట వరుసకైనా తన్నేమీ అనడు. ఎప్పుడైనా ఏదైనా చెప్పాలి అనిపిస్తే ఇక లంచ్ తిను అని ఒక మెసేజ్ వస్తుంది, బ్రేక్ఫాస్ట్ చేసావా అని ఒక మెసేజ్ వస్తుంది, మళ్ళీ అలా పట్టించుకుంటాడు, డైరెక్ట్గా మాత్రం మాట్లాడడం. రాత్రిపూట తను పడుకుంటే విదిలించడు, తోసేయడు, అలాగని తను క్లోజ్ అయ్యి ఇంటిమేటు అవ్వడు. ఏంటో ఈ మానవుడో అని ఈలోపు శరణ్యకి ఒంట్లో బాగాలేదు, ఒకసారి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే పొద్దున్నే లేసి బడబడా వాగి ఇల్లంతా చలాకీగా తిరుగుతూ ఉంటుంది. పెళ్ళై 6 నెలలు అయిపోయింది. ప్రతి నెల తనే మంత్ యానివర్సరీలు చేసుకుంటుంది, కేకులు కట్ చేసుకొని. ఆ రోజు వాళ్ళ మంత్ యానివర్సరీ, ఇల్లంతా డెకరేట్ చేసి హడావిడి చేసి శరణ్య లేవల. వేదాంత్ ఫ్రెష్ అయి చూసేపాటికి ఏంటి కళ్ళు మూసుకొని అలా పడిపోయిందని దగ్గరికి వెళ్ళి నుదురు మీద చేయి పెడితే ఒళ్ళు కాలిపోతోంది. దాంతో టెన్షన్ పడిపోయి టెంపరేచర్ చూస్తే బాగా ఉంది. దాంతో క్రితం రోజున వర్షంలో తడిచాను, వర్షం అంటే ఇష్టమని, బోరు కొట్టింది, ఒక్కదాన్నే ఉండే, అందుకే జ్వరం వచ్చింది అని లేచి కాసేపట్లో వంట చేస్తానంటే ఏమక్కర్లేదు పడుకో అని తన్నే పడుకోబెట్టి బ్రష్ చేసుకుంటాను అంటే చేయి పట్టుకొని తీసుకెళ్ళి వాష్రూమ్లోకి బయట నిలబడ్డాడు. అయ్యాక తీసుకొచ్చి పడుకోబెట్టి నుదురు మీద వెట్ క్లాత్ వేసి ఆ తర్వాత వంటగదిలోకి వెళ్ళి గబా గబా భార్య కోసం అని చెప్పి తినటానికి అలా కాస్త జావలా కాసుకొచ్చి నోట్లో పోసి ట్యాబ్లెట్స్ వేసాడు. పక్కనే నిద్రపోకుండా కూర్చున్నాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళి మందులు ఇప్పించి తీసుకొచ్చాడు. 3 రోజులు అనుకున్న జ్వరం వారం రోజులు టెస్ట్ వేసింది శరణ్యకే.
ఇక తనే ఒక అమ్మలా నాన్నలా ఎప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కూడా శరణ్యనే అలా చూసి ఎరగరు. పెద్దక్క రెండో అక్క ఉన్నప్పుడు పాపం తనకు ఒంట్లో బాగోకపోతే చెరో పక్కన కూర్చొని ఏడ్చేసేవాళ్ళు. దేవుడి గదిలోకి వెళ్ళి విభూది తీసుకొచ్చి భార్య ముఖం మీద పెట్టి దేవుడి గదిలో దీపాలు వెలిగించాడు. ఆ తరువాత ఇక అలాగే కూర్చుని ప్రతి క్షణం పెళ్ళాన్నే చూసుకున్నాడు. అంత దాంట్లో బుక్ తీసుకొని కూర్చున్నాడు తప్ప తనతో ఏం మాట్లాడలేదనేది శరణ్య బాధ. తగ్గిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది అన్నాడు. బాగుంది అన్న తర్వాత మరి నేను ఆఫీస్కి వెళ్తాను అని వెళ్ళాడు. ఒక్కొక్కసారి ఈవినింగ్స్ చాలా లేటుగా వస్తాడు. వచ్చినప్పుడు ఒళ్ళంతా తడిసిపోయి చెమటలతో అలిసిపోయి వచ్చి అలా సోఫాలో కూర్చుండిపోతాడు. ఎక్కడికి వెళ్తాడు ఈ మానవుడు అనేది శరణ్యకు అర్థం కాల. అలా కొన్నాళ్ళ తర్వాత 4-5 సార్లు గమనించిందే. కొంచెం శ్రీనివాసరావుకి బాగా తాగే అలవాటు ఉంది. అప్పుడప్పుడు బాగా విందులకి వినోదాలకి వెళ్ళి తాగొస్తే సొల్లు వాగుడు వాగుతాడు. వేదాంత్ కూడా లైట్గా డ్రింక్ చేసి వచ్చేవాడు. వీకెండ్స్లో దట్టు పొద్దున్నే 6ంటికి వెళ్తే సాయంకాలం ఎప్పుడో వస్తాడో. ఎక్కడికి వెళ్ళి వస్తాడో తెలీదు. వచ్చేటప్పుడు అలిసిపోయి వచ్చి పడుకుండిపోతాడు. ఒక్కొక్కసారి లైట్గా డ్రింక్ చేసి వస్తాడు. తెల్లాడి మీకు మందలవాటు ఉందా అని అడిగితే దానికి సమాధానం లేదు. షాపింగ్కి వెళ్ళాలి, అవి ఇవి కొనుక్కోవాలి అని అడిగితే ఇక అప్పుడు కూడాను కార్డు ఉందిగా నీ దగ్గర, ఇందులో ఇలా వెళ్ళాలి, క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళొచ్చు, ఎవరు వెళ్ళొద్దు అనలేదు అని వెళ్ళిపోయాడు. అంత దాంట్లో ఏమీ మాట్లాడో ఏంటో అర్థం కాక సరే ఎవరినైనా ప్రేమించాడా, ఇష్టపడ్డా, ఇష్టం లేకుండా తన్నిచ్చి పెళ్లి చేశారా? మొగుడు నిద్రపోతుంటే ఫోన్ కొట్టేసి చూసిందే. మొగుడు ఫోన్కి తన ఫింగర్ ప్రింట్ కూడా యాడ్ చేసి పెట్టాడు వేదాంత్. ఆ విషయం తెలిసి ఆశ్చర్యపోయింది. నిద్రపోయేటప్పుడు యాడ్ చేశాడు కావాలా అనుకుందే. అయితే ఫోన్లో ఏమీ లేవు. ఆ తర్వాత పోనే ఇల్లంతా వెతికింది. ఇంట్లో ఏమన్నా ఫోటోలో ఆల్బంలో ఉత్తరాలో, పోనీ మొగుడు ల్యాప్టాప్ ఓపెన్ చేసింది. పాస్వర్డ్ తనకి తెలుసు, మొగుడే చెప్పాడు. అయినా అక్కడ ఏమీ లేదు. దేవుడా ఏంటి ఎందుకు ఇలా ఉంటున్నాడు అనేది అర్థం కాల. పోనీ నేను నచ్చలేదా? ఆయన పక్కన నేను బిలో యావరేజ్ ఫిగర్నే, అలా అని ఇష్టం లేకుండా చేసుకున్నాడా ఏంటి అని ఒకసారి నేను ఎలా ఉంటానండి అని అడిగితే నీకేమైంది, మనసు మంచిది, మనిషి బంగారానివే అనేసి లేచి వెళ్ళిపోయాడు. మరి అలాంటప్పుడు ఎందుకురా నన్ను ముట్టుకోవు నువ్వు? ఐ లవ్ యూ యునో, నాకు నువ్వంటే చాలా ఇష్టం, నాకు నువ్వు చాలా నచ్చేసావు, ఎందుకు మాట్లాడవు, నాకు నీ మాటలు వినాలని ఉందే, నువ్వు కొట్టరా తిట్టరా అని ఫోటోతో తెగ మాట్లాడుకునేది మొగుడు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత. అవన్నీ ఫోన్ పెట్టి రికార్డ్ చేసుకొని వాటన్నిటిని పెన్ డ్రైవ్లోకి ఎక్కించుకొని మెమరీలుగా ఉంటాయి ఏదో ఒక రోజు కానీ అలా దాచుకొని ఉంచుకునేదే. అయితే అంత దాంట్లో కూడాను ఇక పెళ్ళయ్యి సంవత్సరం అయిపోయింది. ఫస్ట్ యానివర్సరీకి మొగుడు కోసమనే బట్టలు తీసుకుంది. తను బట్టలు తీసుకుంది, వేసుకుంటే గుడికి వెళ్ళొద్దాం అందే. అన్న తర్వాత గుడికి తీసుకెళ్ళాడు. అయిపోయి వచ్చిన తర్వాత చాలా రకాలు వండి పెట్టిన తర్వాత తనకే అనిపించిందే, కొంతమందికి ఒక్కొక్కసారి పెళ్ళయిన తర్వాత చాలా రకాల ఫియర్స్ ఉంటాయి. మనుషులు క్లోజ్ అవ్వకుండా హడావిడిగా వారం రోజుల్లో పెళ్లి చేసేస్తే ఏం క్లోజ్ అయిపోతారో అలా కాకుండా ముందు ఫ్రెండ్లీగా దగ్గర అవ్వాలి, ఆ తర్వాతే మొగుడికి తను క్లోజ్ అవ్వాలి అనే మొగుడిని కనీసం ఆ రోజు ఫస్ట్ యానివర్సరీ మన ఇద్దరం ఫిజికల్ అవుదామని కూడా పాపం అడగలేదు. తల్లో పువ్వులు పెట్టవా అని పెట్టించుకుంది. నన్ను ఒళ్ళో పడుకోబెట్టుకోవా అని ఒళ్ళో పడుకుందే. అసలు ఏమీ అనడు, దేనికి కూడాను కొట్టడు తిట్టడు. మొగుడు నవ్వితే చూడాలనేది ఒక కోరిక, ఒక కలలా మిగిలిపోయింది. అవన్నీ వేదాంత్ ఫోటో తీసుకొని మాట్లాడుకోవటం, వీడియోలు తీసుకోవటం, పెన్ డ్రైవుల్లోకి ఎక్కించుకోవటం, అవన్నీ చూసుకునే అని నిట్టూర్పు విడుస్తూ ఉండేదే. నీకోసం అది వండాను ఇది వండాను బడబడా మాట్లాడుతూనే ఉండేది. ఈ సంవత్సర కాలంగా శరణ్యకి వేదాంత్ చాలా అలవాటైపోయాడు. ఆ తర్వాత ఒక రోజున ఫోన్ వచ్చిందే, ఇండియాకి రమ్మనమనే. ఇక వరహాలరావు కాస్త ఒంట్లో బాగాలేదు, మిమ్మల్ని చూడాలనుంది, రమ్మంటున్నాడని ఫోన్ వచ్చేసరికి వెళదాం బయలుదేరమన్నాడు శరణ్యని వేదాంత్. అన్నీ ప్యాక్ చేసింది. వెళ్ళే ముందు షాపింగ్కి వెళ్దామా, అందరికీ ఏమైనా కొనుక్కెళ్దాం
తీసుకెళ్దామా అంటే తీసుకెళ్ళి తను ఒక పక్కన నిలబడ్డాడు. కావలసినవన్నీ కొన్నదే. ఎంతలో కొంటుంది, ఏం కొంటుంది కనీసం పట్టించుకోలేదు. అమ్మా నాన్నలకు కావలసినవి తీసుకుందే. అక్కలకి హ్యాండ్ బ్యాగులని, బావలకి వ్యాలెట్లని, అక్కలకి బావలకి పర్ఫ్యూమ్స్ అని, ఫేస్ క్రీమ్స్ అని, అక్కడ దొరికేటటువంటి బట్టలని, అక్కడ దొరికే షూస్ అని అవన్నీ కొన్నది. చాక్లెట్ల దగ్గర నుంచి అన్నీ. వాళ్ళ నాన్నకి అక్కడ దొరికే మందు బాటిల్స్ తెమ్మన్నారని అవి కూడా తీసుకున్నారు. ఆ తర్వాత ఇక తన అత్తమామల కోసం కూడా కొన్నదే. తమకు అవసరం లేదు కదా, ఎప్పుడంటే అప్పుడు కొనుక్కోవచ్చు కదా అనే దాంతో వెళ్దామండి అన్న తర్వాత లే హ్యాండ్ బ్యాగ్ ఇటివ్వు అన్నాడు. బ్యాగ్ కూడా మొయ్యనివ్వడు తన మొగుడు. కానీ మరి ఎందుకు మాట్లాడో అర్థం కాల. ఇండియాకి వచ్చారు, అత్తారింటికే వెళ్ళాలి కదా. అత్తారింటికి వచ్చి తను తీసుకొచ్చిన ముందు ఆశీర్వాదం తీసుకొని అత్తయ్య మామయ్యకి ఇచ్చిందే. ఎలా ఉంది మామగారు ఒంట్లో అంటే బాగానే ఉందమ్మా అన్నాడు అతను. అయితే అత్తగారు కోడల్ని తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ నిండా నింపినవి అన్నీ కొడుకుని కోడల్ని కూర్చోబెట్టుకొని పెట్టుకుంది. వేదాంతని పిలిచి వరహాలరావు ఏంటో 2-3 గంటలు వాద ప్రతివాదాలు జరిగి మాట్లాడుకున్నారు లోపల. అయిపోయిన తర్వాత కూతురు వచ్చిందని తెలిసి శ్రీనివాసరావు, సుజాత, అక్కలు, బావలు అక్కడికి వచ్చారు. తను అమెరికా నుంచి తీసుకొచ్చినవన్నీ వాళ్ళకి ఇచ్చిందే. ఇచ్చిన తర్వాత అమ్మాయిని అల్లుడిని తీసుకెళ్దామని వచ్చాం బావగారు అంటే లేచి నిలబడింది వెళ్ళటానికి అన్నట్టుగా శరణ్య. నిజం చెప్పాలంటే అమ్మ మీద లవుతో నాన్న మీద లవుతో కాదు, అక్కల మీద ఓ కారిపోయి కాదు, తను నాటుకున్న మొక్కలు చూసుకోవాలి ఎలా ఉన్నాయో ఏంటో అనే ప్రేమతో. అయితే మీరు వచ్చారుగా చూసి వెళ్ళండి, మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఎందుకులేండి ఆ పల్లెటూరు అని వరహాలరావు అంటూ ఉండగా వేదాంతో అమ్మ అన్నాడు. ఏంటి నాన్న అంది జయంతే. వెళ్ళమను తనని, వెళ్ళు శరణ్య అన్నాడు వేదాంతో. అన్నాక అదేంటి బాబు మీరు రారా అన్నారు శ్రీనివాసరావు, సుజాత. లేదండి నాకు కొంచెం పని ఉంది, తనని తీసుకెళ్ళండి అంటే నేనిద్దరం వెళదాం అన్నాను. పర్లేదు నువ్వు వెళ్ళరా. అది కాదు బాబు తీసుకెళ్ళండి పర్లేదు అన్నాడు. అన్న తర్వాత నిజం చెప్పాలంటే మొగుడు కూడా వస్తాడనుకుందే. మొగుడిని వదిలిపెట్టి వెళ్ళాలంటే మళ్ళీ బాధేసేసింది. ఎందుకో పుట్టింటికి వచ్చిందన్న మాటే కానీ అక్కలు బావలు అందరూ ఉండి జోకులు వేసుకొని నవ్వుకుంటున్నారు. అక్కలు అవి ఇవి అని వండి పెట్టారు. తిన్నది కానీ మొగుడు మీద బెంగొచ్చేస్తుంది. పదే పదే గుర్తొస్తున్నాడు. సంవత్సర కాలంగా బాగా అలవాటైపోయాడు. ఏవీ మాట్లాడకపోయినా ఆ మౌనం కూడా ముద్దుగా ఉంటుంది, అందంగా ఉంటుంది. తను చెప్పేవన్నీ వింటాడు. ఒక్క మాట కూడా అనడే. ఎంత బంగారమో, వెళ్ళిపోతే పోద్దేమో, అనవసరంగా బుద్ధి తక్కువ దాన్ని వచ్చాను అని వెళ్ళి చెట్లకి గూడంతా వెళ్ళబోసుకొని వచ్చింది. ఆ తర్వాత మొగుడు పదే పదే గుర్తొస్తున్నాడని ఆగలేక వేదాంతకు ఫోన్ చేసింది. హలో అన్నాడు. ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది. దాంతో ఏం చేస్తున్నారు, మీరు చాలా గుర్తొస్తున్నారు, ఐ మిస్ యూ, మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేకపోతున్నాను, మిస్ అవుతున్నానండి, అనవసరంగా వచ్చాను, ఐఎమ్ సారీ, నేనిద్దరం కలిసి వద్దామని అనుకున్నాను, మీరు ఇలా పంపించేస్తారని అనుకోలేదు, ఎటు చూసినా మీరే కళ్ళ ముందు కనపడుతున్నారు, మిమ్మల్ని వదిలి ఉండలేకపోతున్నాను, నేను రేపే బయలుదేరి వచ్చేస్తాను మీ దగ్గరికి అంటే అలా వద్దులే కానీ ప్రశాంతంగా పడుకో, మరీ ఎక్కువగా ఆలోచించుకో, గుడ్ నైట్ అన్నాడు. అన్న తర్వాత కాసేపు మాట్లాడొచ్చుగా అంటే పోనీ మీరు మాట్లాడరుగా నేనే మాట్లాడతాలేండి, ఊ అంటూ ఉండండి, మీరు ఫోన్లో ఉన్నారని నాకు తెలియాలి కదా మరి అందే. అన్నాక అన్నాడు. అనేసరికి ఇక మొగుడికి చెప్పుకుంటూ వచ్చిందే. ఇక్కడికి వచ్చానని, చెట్లు మొక్కలతో మాట్లాడుకున్నానని, నీ నవ్వు బాగుంటుందా, నీ నవ్వు నాకు చూడాలని ఉందని, మనం వెళ్ళిపోతామా మన ఇంటికి, ఎప్పుడు వెళ్ళిపోతామని ఆపకుండా మాట్లాడుతూ అలా నిద్రపోయిందన్నాక శరణ్య అన్నాడు వేదాంతో. అన్న తర్వాత పలకల. శరణ్య అంటే పలకల. గుడ్ నైట్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత తెల్లారులేసి కాల్ రికార్డు వినుకుంటే శరణ్య అని మొగుడు తన పేరు పిలవటం ఎంత ఆనందం అనిపించిందో. ఇక నిద్ర లేచి లేవగానే కింద నుంచి ఎవరెవరో మాటలు వినిపిస్తున్నాయి. ఏంటా అని లేచి
బ్రష్ చేసుకుని అలా గబగబా బట్టలు మార్చేసుకుని స్నానం చేసి కిందకు వచ్చింది. వచ్చేపాటికే కింద కుర్చీల్లో శ్రీనివాసరావు, సుజాత, మాలతి, మహేషు, శ్వేత, అరుణు కూర్చునున్నారు. ఎవరో తెలియదు, ఒక అమ్మాయి. ఆ అమ్మాయితో పాటు ఎవరో ఇద్దరు పెద్దోళ్ళు వచ్చి కుర్చీలో కూర్చొని పెద్ద పెద్దగా అరుస్తూ మాట్లాడుతున్నారు. ఎవరు నాన్న వీళ్ళు, ఎవరమ్మా, అక్క, ఎవరు ఏదేదో మాట్లాడుతున్నారు, పెద్ద పెద్దగా కేకలు వినపడుతున్నాయి అని అడిగింది శరణ్య. అందరూ శరణ్య మొహం వైపు అలా చూస్తే, ఈ అమ్మాయేగా మీ అమ్మాయే ఆ దుర్మార్గుడికి ఇచ్చి చేసింది, ఈ అమ్మాయినేగా మీరు అందే అక్కడున్నది. ఎవరు ఈవిడ అని అడిగింది శరణ్య. నా పేరు సుష్మ అని చెప్తే, ఎవరు నువ్వు అని అడిగిందే. అడిగితే, అమ్మా మేము మా అమ్మాయిని నీ మొగుడు కాని మొగుడున్నాడే ఆ వేదాంతగాడికే వాడికిచ్చి పెళ్లి చేసాం. వాడి వయసు నీకన్నా 3 ఏళ్ళు పెద్ద కాదు, నీకన్నా వాడి వయసు 8 ఏళ్ళు పెద్ద. ఆ తర్వాత నీకు ఏమని చెప్పం, ఎన్నని చెప్పం, వాళ్ళ ఫ్యామిలీనే తేడా, వాళ్ళ అమ్మా నాన్నే తేడా. వాడు ఉమనైజరు. నీకో విషయం తెలుసా, కట్నాలు ఇమ్మనమని మా అమ్మాయిని నరకాలు పెట్టారు, మా అమ్మాయిని కొట్టారు, తిట్టారు. ఇక్కడి నుంచి అమెరికా తీసుకెళ్ళి మా అమ్మాయి పాస్పోర్టు వీసా లాగేసుకున్నాడు వాడు. మీరొద్దమ్మా, నేనే చెప్తాను తనకి అని. నీకో విషయం చెప్పనా శరణ్య, నాకు వాడికి పెళ్ళైన విషయం మీకు చెప్పారా, మీకు చెప్పలా, మీ దగ్గర దాచిపెట్టారో. ఎందుకో వాడిని నువ్వు ఎక్కడ చీకొట్టి వెళ్ళిపోతావేమోనని. నీ మీద వాడికి ఇంకా మోజు తీరినట్టు లేదో, అందుకే వాడు ఇండియా తీసుకొచ్చి నిన్ను మీ పుట్టింటికి ఎలా పంపించాడు. వీళ్ళు పల్లెటూరు వాళ్ళు, లోకజ్ఞానం లేని వాళ్ళని. అయినా అంకుల్, నేను మీ కూతురు లాంటి దాన్నే, మీరు కాస్తైనా వాడి గురించి ఎంక్వైరీ చేసుకోకూడదు. వాడు తప్ప తాగుతాడు, పేకాటలాడుతాడు, గుర్రపందాలు ఆడతాడు. వాడు అమ్మాయిల్ని సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తాడు. నన్ను ఎన్ని టార్చర్లు పెట్టాడో తెలుసా మీకు, నన్ను ఎంత కొట్టాడో తిట్టాడో తెలుసా మీకు. వాడితో టార్చర్ తట్టుకోలేక అమెరికా నుంచి ఇండియా వచ్చి పడ్డాను. ఆ తర్వాత కోర్టులో కేసు ఫైల్ చేశాను, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను. మీడియాలకు ఎక్కుతామని మేము నానా అల్లరి ఆగం బజార్కి ఎక్కామని. ఇదిగో ఇందులో ప్రతిదీ సాక్ష్యాధారాలతో సహా ప్రూఫ్లు ఉన్నాయి. అందులో వేదాంత్ సుష్మని సెక్షువల్ హెరాస్మెంట్ చేశాడని, తాగొచ్చి కొట్టాడని, తిట్టాడని, డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస అన్నీ ఉండే విడాకులైనవన్నీ ఎలిమనీ అయిందని రాసుందే. నాకు బలవంతంగా తీసుకెళ్ళి 10 సార్లు అబార్షన్ కూడా చేయించాడు. నన్ను నానా నరకాలు, చిత్రహింసలు పెట్టేవాడు శరణ్య. ఏమని చెప్పాలి నీకు, ఫస్ట్ నైట్ రోజు నుంచే నాకు టార్చర్ మొదలైంది. ఫస్ట్ నైట్ రోజే అతను నన్ను హ్యాండిల్ చేసిన దానికి నాకు ఓవర్ బ్లీడింగ్ అయిందే. అయినా కొంతమంది మగాళ్ళు కంగారుగా ఉంటారు కదా అని వెళ్తే ఎయిర్పోర్ట్లో బరువులు మొత్తం నా ముఖాన పడేసి మోసుకురమ్మనమన్నాడు. ఇంటికి వెళ్ళాక ఇంట్లో హౌస్ హెల్పర్స్ని కానీ పనివాళ్ళని కానీ పెట్టకుండా పని మొత్తం నాతోనే చేయించేవాడు. నేను ఎంత నీట్గా చేసినా ఇది అలా ఉంది, అది ఎలా ఉంది అని రోజు బెల్టులు పెట్టి కొట్టేవాడు. ఆ బెల్ట్ దెబ్బలకు అలవాటు పడిపోయాను. వంట చేస్తే రోజు నా మొహం మీద వేడి వేడి కాఫీ టీలు పోయటమే. ప్రతి దాంట్లో ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైంది, నీ మొహంలాగా ఉంది అని నన్ను పడేసి కొట్టేవాడు. చేతిలో ఏదుంటే అది తీసుకొని విసిరేసేవాడు. నన్ను తన గదిలో పడుకొనిచ్చేవాడు కాదు. రోజు అమ్మాయిల్ని తెచ్చుకునేవాడు. నా కళ్ళెదురుగానే వాళ్ళతో కులికేవాడు. డైలీ తాగొచ్చేవాడు. అసలు చైన్ స్మోకర్ తెలుసా, సిగరెట్లు పెట్టి నన్ను తొడల మీద కాల్ చేసేవాడు. చెప్పుకోరాని చోట కాల్ చేసేవాడు. నన్ను నానా టార్చర్లు పెట్టేవాడు తెలుసా. అసలు సెక్షువల్ హెరాస్మెంట్ అయితే చెప్పలేని టార్చరు. ఏమీ యూజ్ చేయకుండా నన్ను ప్రెగ్నెంట్ని చేయటం చేసినప్పుడల్లా 4 సార్లు తను కొట్టిన దెబ్బలకే నాకు అబార్ట్ అయిపోయింది. ఆ తర్వాత 6 సార్లు హాస్పిటల్కి తీసుకెళ్ళి వాడే అబార్షన్ చేయించుకొచ్చాడు. కూర్చుంటే తప్పు, నుంచుంటే తప్పు. మధ్యలో వాళ్ళ అమ్మా నాన్న వచ్చారు. వాళ్ళ అమ్మా నాన్న కూడా తేడానే. వాళ్ళ నాన్నకి డబ్బు కావాలి, కట్నం పిశాచి వాడు. మా వాళ్ళ దగ్గర నుంచి చాలా గుంజారు. వాళ్ళమ్మ కనపడదు కానీ ఒక అత్తగారిగా నానా హింసలు పెట్టి నానా నరకాలు చూపించింది నాకు. దాంతోనే ఇక నేను ఆ చిత్రహింసలన్నీ పడలేకపోయాను. వాడు, నీకో విషయం తెలుసా, నన్ను బయటికి వెళ్ళనిచ్చేవాడు కాదు. హౌస్ అరెస్ట్ చేసేసాడు. నేను కడుపు నిండా తిండి తినకూడదు. మా వాళ్ళకు ఫోన్ చేయనివ్వలేదు. ఫోన్ కూడా లేకుండా చేసేసాడు నా దగ్గర. నన్ను ఎన్ని విధాలుగా హింసించాలో అన్ని విధాలుగా హింసించేశాడో. నీకేం తెలుసో, నానా నరకాలు పడలేక తప్పుకొని చివరికి ఇలా మిగిలిపోయాను. మళ్ళీ వాడు నిన్ను పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. మీ దగ్గర నాకు వాడికి పెళ్ళైన విషయం దాచాడని, నీకన్నా వాడు 8 సంవత్సరాలు పెద్దోడనే విషయం వాళ్ళ అమ్మా నాన్న దాచిపెట్టి హడావిడిగా పెళ్లి చేసే, మీ హడావిడిగా ఫామ్ హౌస్ల్లో ఎంగేజ్మెంట్లు, డెస్టినేషన్ వెడ్డింగులు ఎందుకు చేసుకోవాలి? మా పెళ్ళేమీ అలా జరగలేదే. ఈగో వీడియోలు, ఈగో ఫోటో
ఫోటోలు చూడు, ఆంగరంగ వైభవంగా బంధువులు చుట్టాలు అందరి మధ్యలో 10,000 మందిలో అయ్యింది మా పెళ్ళే. నీ పెళ్ళి ఎందుకంత సీక్రెట్గా జరగాల్సి వచ్చిందే? నిన్నేం చేయాలనుకున్నారో ఏమో మరే. సాటి ఆడదాని అనిపించింది, బాధేసింది, చెప్పాలనిపించింది. దాంతోనే మా అమ్మ నాన్నని తీసుకొని వచ్చాను. తప్పు చేశారు అంకుల్, మీరు చాలా గొప్ప వ్యక్తిలాగా ఉన్నారు. ఆంటీ మిమ్మల్ని చూస్తే మా అమ్మ గుర్తొస్తున్నారు. సుజాత అంటే దేవతల్లాంటి మీ మధ్య అలాంటి పిశాచులు ఉండకూడదు. మీ కూతురైనా ఆడపిల్లే, నేనైనా ఆడపిల్లనే. మీరు నా కన్న తల్లిదండ్రులు లాంటి వాళ్లే. అలాంటి వాడికిచ్చి మీరు మీ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తే వాడెన్నో రోజులు చేయడు ఇంకా మీ అమ్మాయితో కాపురం. మోజు తీరిపోయాక మీ అమ్మాయిని ఇప్పటికే సంవత్సరం నుంచి అనుభవిస్తూనే ఉండుంటాడు. ఇక మీ అమ్మాయి మీద మొహం మొత్తేసి ఉంటుంది. ఆ తర్వాత కొన్నాళ్లలో వదిలేసి వాళ్ళు ఎటు పంపించేస్తారు, లేదా పైకే పంపిస్తారు. వాడు ఇంకో పెళ్లి చేసుకొని బాగానే కులుకుతాడు. కానీ మీ పరువు ప్రతిష్ట ఏమవ్వాలి అంకుల్? అమెరికా అని ఆశపడిచ్చినట్టున్నారు, కానీ వాడేమీ అమెరికాలో ఉండాలనుకునే వాడేం కాదు. మీ ఇష్టం. వాడెప్పటికైనా ఇక్కడికే రావాలనుకుంటాడు. ఏదో టైంపాస్కి మాత్రమే అక్కడికి వెళ్తాడు. అక్కడ ఉంది సొంత ఇల్లు కాదు, అక్కడ ఉంది ఓన్ కారు కాదు, అక్కడ వాడు చేసేది ఉద్యోగము కాదు. మీ ఇష్టం అని చెప్పి సరే మేము వెళ్తున్నామని సుష్మా అలాగే వాళ్ళ అమ్మ నాన్న అక్కడి నుంచే ఇక వీళ్ళకి టాటా బాయ్ బాయ్ చెప్పి ఆ ప్రూఫ్లన్నీ ఇటెమ్మనమని అప్పటికే మహేష్ అరుణ్ చాలా వరకు ఫొటోస్ తీసేసుకొని ఆ ప్రూఫ్లన్నీ దగ్గర పెట్టుకున్న తర్వాత వెళ్తున్నామని చెప్పి వీళ్ళు బయలుదేరిపోయారు. ఆ తర్వాత శ్రీనివాసరావు సుజాత అలా కూర్చుంటే ఏంటి నాన్న ఇదంతా అసలు అంది శరణ్య. తప్పుడు మంద, దొంగ మంద, అమెరికా సంబంధాలని అర్రులు చాచి కూర్చుంటే ఎంత వెన్నుపోటు పొడిచారు. సెకండ్ హ్యాండ్ గాడిని, నీకన్నా వయసులో పెద్దోడిని అసలు నీకిచ్చి పెళ్లి చేస్తారా? నీకేం కర్మ? అలా చేసుకోవాల్సిన అవసరం నీకేం వచ్చింది? వెళ్ళి అడిగి కడిగి తేల్చేసి వస్తామంటే నాన్న నేను నిన్ను ఏంటిదంతా అని అడిగింది ఆ విషయం కాదు, వాళ్ళు చెప్పేది నిజం కాదని. ఆయన గురించి నాకు తెలుసు. ఆయన మధ్యలో పెద్దోళ్ళు కలుగజేసుకోవాల్సిన విషయం కాదు. అక్కడ దాకా వస్తే ఆయన నా మొగుడు. ఏదైనా ఉంటే మేమిద్దరం మాట్లాడుకొని తేల్చుకుంటాం. నువ్వు కలుగజేసుకోవద్దు. అమ్మని తీసుకొని నువ్వు అస్సలు వెళ్ళొద్దు. నేను ఆయనతో మాట్లాడుకుంటాను. ఏంటే నువ్వు వాడితో మాట్లాడుకునేదే? బాగా మాటలు నేర్చారు అనేపాటికే అర్థం కావట్లా. 1 సంవత్సరం పాటు వాడితో కులికింది కదా, వాడు రోజు ఇచ్చే సుఖానికి నీ కూతురు వాడిని వదిలేనంటుందయ్యా. నీ పెద్ద కూతురు అంతేగా. నీ పెద్దల్లుడు పోయినోడున్నాడుగా వివేకంగాడు, వాడు 1 వారం రోజుల పాటు 10 రోజులు కాపురం చేస్తేనే వాడు చచ్చిన తర్వాత ఆగలేక ఈ మహేష్ గారిని పెళ్లి చేసుకుంది. ఇది అమెరికా వెళ్ళిన తర్వాత రెండో వాడికి ఉద్యోగం పోయిందన్నా సరే ఎందుకు మళ్ళీ వాడిని వదలకుండా ఇండియా తెచ్చుకుంది? మొగుళ్ళ మీద మోజులతో పడక సుఖాల కోసం. నీ కూతుళ్ళకి ప్రతిరోజు మొగుళ్ళు ఒంటి మీద చెయ్యేసి వీళ్ళకి సుఖాలు సంతోషాలు కావాలి. మనమేదో దూరం చేస్తున్నామన్నట్టు ఇప్పుడు మొగుళ్ళతో బాగానే ఉంటాయంట. నీ పెద్ద కూతుర్ని ఎటు వదిలేశావో? అవునే, ఆ రోజు ఎన్నో కలలు కన్నాను. ఆడికి బాగానే ఇచ్చి చేశా. వాడు కాస్త పుట్టుక్కిని సచ్చాడు కారు డ్రైవ్ చేసే. తర్వాత ఇక్కడుండి ఇండియాలో వాడికి ఇచ్చి చేయక తప్పలేదు దరిద్రానికే. ఇంకోహళ్ళు అమెరికాలో ఎలగబెడతారులే అని చెప్పి ఇచ్చి చేస్తే నీ రెండో అల్లుడికి ఉద్యోగం బాగొట్టుకొని వచ్చి మళ్ళీ ఇక్కడే వ్యాపారం పీకుతున్నానని కూర్చున్నాడు. ఇప్పుడు దీని విషయంలో చేస్తే దీంది అలాగే అయింది. ఊరుకుంటానా? వెళ్తాను, అడుగుతాను, కడుగుతాను. వాళ్ళని ఏమేం దులపాలో అవన్నీ దులుపుతాను. విడాకులు ఇప్పిస్తాను. ఇప్పించి అంది శరణ్య. ఇంకో ఫారిన్ సంబంధమే చూసి ఉన్న ఆస్తి మొత్తం ఇచ్చి చేసైనా ఈసారి నీతో పాటు మేము కూడా వస్తాం. ఈసారి చేసే సంబంధం ఎంక్వైరీ చేస్తాను. ఎంక్వైరీ చేయకుండా చేయటమే నా తప్పు అయిపోయింది అనేసరికి మాట్లాడరేంటి బావా మీరు అని శరణ్య అంటే, మామయ్య నువ్వు వెళ్ళటం కరెక్ట్ కాదో, ఏదైనా ఉంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటాం అంటుంది కదా, ఇది నా ఫ్యామిలీ విషయం. మీరెవర్రా అసలు అక్కడ దాకా వస్తే మాట్లాడటానికే? మీకు ఏ రోజైతే కనుక నా కూతుళ్ళని ఇచ్చి పెళ్ళిళ్ళు చేశానో ఆ రోజుతోనే మీరు అన్నీ మూసుకోవాలి. మీరేమైనా నా కొడుకులా ఏంట్రా విషయంలో ఇన్వాల్వ్ అయి మాట్లాడటానికే? నేను మంచోడిని కాదు, చేత్తో కాదు చెప్పుతో చెబుతా సమాధానం. ఇంకొక మాట మాట్లాడితే నాన్న వాళ్ళు నీ
అల్లుళ్ళని మర్చిపోయి మాట్లాడుకు. ఏంటి అల్లుళ్ళు, మొగుడు సచ్చిన ముండవే ఎదవ్వే వచ్చి పుట్టింట్లో పడుంటావులే అనుకుంటే ఆడిపోయిన నెల రోజులకే ఎవడో ఒకడికి ఇచ్చి చేద్దాంలే అనే ఏ అమెరికా సంబంధమో ఎతుకుదామంటే ఈడొచ్చేపాటికి ఈడితో మాట్లాడే నిజంగానే సచ్చిన మొగుడిని మర్చిపోయి ఈయన్ని చేసుకొని బాగానే కులుకుతూ ఈడితో కాపురాలు చేస్తూ అత్తమామలతో మంచి కోళ్ళని బిరుదు పొందుతూ వీడితో ప్రతి రాత్రి మల్లెపూలు పెట్టుకొని గదిలోకి వెళ్ళొచ్చి కులుకుతున్నావు. నీకేం తెలుస్తుందే మా బాధ. ఇక దీని సంగతి అంటావా? పతివ్రతలాగా తెగ మాటలు చెబుతుంది. అమెరికా వెళ్ళి ఎంఎస్లు చేసి వాడిని తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారాలు పెట్టించి వాడితో ప్రతి రాత్రి సుఖాలు పొందటం కోసమని అత్తమామలతో ఉత్తమ ఇల్లాలు అనిపించుకుంటా మొగుడు చెప్పిన మాట వింటున్నాను అనిపించుకుంటా వాడి ఉద్యోగం ఊడిన తర్వాత కూడా ఇదిగో కాపురాలు ఎలగబెడతా, ఇది సంసార సుఖానికి అలవాటు పడి ఇది ఎలగబెట్టుకొస్తుంది. దీనికేం తెలుస్తుంది మా బాధ ఏంటనేది మాకు తెలుస్తుంది. ఎన్నేళ్ళు కన్నామో తెలుసా కలలు మేము, అవన్నీ తూట్లు పడిపోతుంటే మా బాధ ఎలా ఉంటుంది? ఇప్పుడు వాడు అమెరికాలోనూ ఉండడంట. ఇంత జరిగిన తర్వాత పోనీ ఉంటాడా అంటే అది కాదంట. వాళ్ళు ప్రూఫులతో సహా చూపిస్తుంటే వదిలేసి ఊరుకుంటామా ఏంటి అని. మేము ఉంటాము నాన్న, చెల్లికి తోడుగా అంటే ఏమీ అక్కర్లేదు బజారు మొహాల్లారా. అసలు మీ దరిద్రమే దానికి పట్టిందే. నిన్ను అమెరికా ఇద్దామనుకున్నాను, దరిద్రపు మొహం దానా. ఏమంటా వాడు నిన్ను చేసుకొని పుట్టిక్కిని చచ్చాడో, ఇక వీడిని చేసుకొని నువ్వు ఎక్కడ ఏడిసావో. ఈ దరిద్రపు దాన్నన్నా పంపిద్దాములే అనుకుంటే ఈ ముద్రష్టపది వాడు ఉద్యోగముడి వెనక్కి తిరిగి వచ్చిందే. ఇప్పుడు దీని విషయంలో కూడా మళ్ళీ అదే జరుగుద్ది. మీ దరిద్రం మాకెందుకో, మా సమస్యను ఏదైనా మేము పరిష్కరించుకోగలం. ఉన్నారుగా పనికి మీ మొగుళ్ళు ఇద్దరు గేఫెలోసో ఆ ఎదవల్ని తీసుకొని వెళ్ళండి అనేసరికి బ్యాగులు తీసుకొని మహేష్ అరుణు నుంచున్నారు. అది కాదు, చెల్లితో పాటు మేము ఉంటామంటే ఇప్పటివరకు మీ ఇద్దరిని మేము ఎప్పుడూ కొట్టలేదు కదో. అసలు మీ నాన్న పెద్దోడిగా తీసేసాయి, తండ్రి లాంటోడిగా తీసేసాయి, తండ్రిలా తీసేసాయి. ఒక మనిషిలా మాట్లాడుతున్నాడంటే ఒక మాట చెప్పనా, నీ ఎక్స్ హస్బెండ్ పోయాడని నేను ఏ రోజు నిన్ను అనలేదు, మా అమ్మ నాన్న అనలేదు. కానీ కేవలం ఫిజికల్ అట్రాక్షన్తో సెక్స్ కోసమే నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావని మీ అమ్మా నాన్న తేల్చారు చూడు. నేనేదో డబ్బులు అడిగినట్టు పోయినా నీ మొగుడు డబ్బులు ఉంది నీ పేరు మీదే, చివరికి మీ అమ్మా బాబులు ఇచ్చిన డబ్బులు ఉంది నీ పేరు మీదే. నా బేబీ హెయిర్తో సమానం మీ నాన్న ఇచ్చినే. అలాంటిదే మీ నాన్న ఏదో డబ్బుల కోసం నేను నిన్ను పెళ్లి చేసుకున్నానని ప్రచారం చేస్తున్నా. ఎందుకు ఊరుకున్నానో తెలుసా? నువ్వు నచ్చి నీ మనసు నచ్చి నువ్వు నేను మాట్లాడుకున్నప్పుడు మన అభిప్రాయాలు కలిసే. అలాంటిదే పెళ్ళి అయింది కాబట్టి పెళ్ళాంగా ఉంటావా, నాతో ఉండు, లేదు అంటావా? మీ నాన్న ఈసారి ఏ అమెరికానో ఆస్ట్రేలియా వాడినో చూసి సంబంధాలు చేస్తాడు. విడాకులు ఇచ్చి ఎలుమని ఇమ్మన్నా నాకు వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు. వాళ్ళ ప్రాబ్లం వాళ్ళే సార్ట్అవుట్ చేసుకుంటారంట, మనకు అనవసరం అంట. బయలుదేరి ముందనే పాటికే శ్వేతని అరుణ్ నాకు ఉద్యోగం ఉందనే నువ్వు నన్ను చేసుకున్నావా? అయితే ఆ ఉద్యోగం లేకపోతే అమెరికాలో ఉద్యోగం ఉన్న ఎవడైనా నీకు ఒకటేనా? మరి పెళ్లి చూపుల్లో మనం మాట్లాడుకుందేంటి? నువ్వు నాకు నేను నీకు ఎంత నచ్చాం. అమెరికా వెళ్ళాక నా ఉద్యోగం పోయినా నేను నిన్ను ఎంఎస్ చేయిస్తూ ఎంత కష్టపడి పార్ట్ టైం చేసి నిన్ను చదివించుకున్నానో. నువ్వు వచ్చేద్దామంటేనే కదా నేను అమెరికా నుంచి ఇక్కడికి వచ్చేసిందే. అంటే ఏంటంటే కూతుళ్ళ గదిలోకి ఎవడెళ్ళినా పర్లా, కూతుళ్ళ ఒంటి మీద ఎవడు చెయ్యేసినా పర్లా, కూతుళ్ళ మనసుల్లో వాళ్ళు ఉన్నారా లేదా అనేది మీ బాబుకు అనవసరం. ఎవడికి కావాలి డబ్బులు? నా అమ్మ బాబులకి లేక నేనేదో టైంపాస్ కోసమని అమెరికా వెళ్ళి అక్కడ కష్టపడుతున్నానని మా అమ్మ నాన్న రమ్మంటే వెనక్కి వచ్చాను. అంటే ఉద్యోగం ఉందని చేసుకున్నావా? ఇంతవరకు నేను ఎప్పుడు నిన్న మాట అడగలేదో. అదే లేదంటే నువ్వు నన్ను చేసుకునేదానివి కాదా అనేపాటికే పుట్టి బుద్ధెరిగిన తర్వాత సంగతి తీసి పక్కన పెడితే పెద్ద కూతురు మొగుడు పోయిన తర్వాత ఏ రోజు అత్తమామలతో మహేష్తో అడిగించుకుందే లేదు ఆ మాట. మొగుడికి అమెరికా వెళ్ళి ఉద్యోగం పోయిన తర్వాత కూడా కష్టపడి తన చదివించాడు. ఇక్కడికి వచ్చాక బావ మొగుడు కలిసే వ్యాపారం పెట్టుకున్నారు. తను వెళ్ళొచ్చినా తన మాటకు విలువ గౌరవం, అత్తమామలు చాలా బాగా చూసుకుంటారు. శ్వేతని ఒక మాట అన్నది లేదు. కానీ ఇవాళ సొంత అమ్మా నాన్నలే అలా మాట్లాడి అల్లుళ్ళని పూచిక పుల్లల్లా తీసి పారేసేపాటికే తట్టుకోలేక వాళ్ళతో కూడా మాట పడాల్సి వచ్చిందని ఏమీ మాట్లాడకుండా వెళ్దాం పదండి అని మొగుళ్ళతో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నాన్న నేను ఆయనతో ఫోన్ మాట్లాడాలి అంటూ ఉండగా లాక్కోవే ఆ ఫోన్ అని గ్యాస్ పొయ్యి మీద పెట్టి ఫోన్ వెలిగిచ్చేసి ఫోన్ టప్మని పేలిపోయింది. సుజాత ఫోన్ తగలెట్టేసింది. శ్రీనివాసరావు శరణ్యను పడేసి బాగా కొట్టాడు. జుట్టు పట్టుకొని పై గదిలోకి తీసుకెళ్ళి గదిలోకి తోసేసి తలుపులు గడేసి తాళం వేసేసాడు. నాన్న నువ్వు మనిషివా పశువా? నువ్వు ఆయన
దగ్గరికి వెళ్ళొద్దు, నేను ఆయనతో మాట్లాడాలి, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి. నువ్వేంటి నాన్న, మేమిద్దరం ఎలా ఉన్నామో నీకు తెలుసా ఏంటి? మా ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్స్గా మీరు దూరటం ఏంటి? మూసుకోవే, నీ అమ్మా నాన్నలు మేము, నిన్ను కంది మేము, పెంచింది మేము, చదివించింది మేము, కానీ నేను 100 ఏళ్ళు ఉండాల్సింది ఆయనతో, ఆయన గురించి నాకు తెలుసు అంటే నువ్వు మూసుకోమని అక్కడి నుంచి ఇక ఇంటికి కూడా తాళాలేసి శ్రీనివాసరావు సుజాత కారు వేసుకొని బయలుదేరిపోయారు ఇక వేదాంత్ వాళ్ళ ఇంటికి. అయితే తలకాయ గోడకేసి కొట్టుకొని ఫోన్ చేద్దామనుకున్నా, చేతిలో ఫోన్ లేకుండా చేసుకున్నాను ఎదవ్వాగుడు వాగనే. శరణ్యకి వేదాంత్ గురించి అన్నీ గుర్తు రావటం మొదలైందే. తను వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్లో బ్యాగులు తీసుకోవటం, చిన్న బరువు కూడా తన్ని మోయనివ్వకపోవటం, ఆ తర్వాత హౌస్ హెల్పర్స్ని పెట్టుకోవచ్చుగా అంటాం, తను పనులు చేయనివ్వకపోవటం, ఆ తర్వాత కూడా అర్బన్ క్లాప్ వాళ్ళని పిలిపించి ఇల్లు క్లీన్ చేయించడం, వాష్రూములు క్లీన్ చేయించడం, తన కోసం తనే ఆల్మోస్ట్ వారంలో 3-4 రోజులు వంట చేసి పెట్టడం, తన కోసం ఫోన్ కొనుక్కొచ్చి ఇవ్వటం, తన ఫోన్ వాడుకోమంటాం, తను కాలు చేసుకొని పడుకున్నా ఏమీ అనకపోవటం, తను గంటలు వాగినా ప్రశాంతంగా వినటం, తాగినా తనొక్క దెబ్బేసింది లేదు, కొట్టింది లేదు, తిట్టింది లేదు, తనకు ఒంట్లో బాగోపోతే ఎంత ప్రేమగా చూసుకున్నాడో తనకి తెలుసు. ఆ తర్వాత తను ఇండియా వచ్చేటప్పుడు గిఫ్ట్లు కొనాలన్నా బయటికి తీసుకెళ్ళాడు. బయటికి వెళ్తానంటే కార్డులో మనీ వేసిచ్చాడు, ఫోన్ కొనిచ్చాడు. నువ్వు బయటికి వెళ్ళొద్దని ఏ రోజు రిస్ట్రిక్ట్ చేయలేదు. తను ఉప్పు ఎక్కువ వేసినా తిన్నాడు, కారం ఎక్కువ వేసినా తిన్నాడు. మానవుడు ఒక్కరోజు ఒక్క మాట అన్నది లేదు, తన ఒక పని చేయమన్నది లేదు. అలాంటి మొగుడు మీద వీళ్ళందరూ ఇన్ని చెప్తున్నారు. ఆ విడాకుల నోటీస్ ఏంటి? అసలు ఏం జరిగిందే? తప్పు నిజంగా మొగుడితే ఉందా? దేవుడా, అసలు నా కాపురంలో వీళ్ళందరూ ఏంటి తండ్రి? ఇప్పుడిప్పుడే నా మొగుడు మామూలు అవుతున్నాడనే నేను ఆనందపడితే నా చెప్పేది అని చెప్పు తీసుకొని తను కొట్టుకుందే. అసలు నేను ఇండియా ఎందుకు రావాలి? వచ్చాను, మూసుకొని అత్తారింటి దగ్గర ఉండాలి కదా. వీళ్ళని చూసి ఎగేసుకొనే నా మొగుడు రాకుండా నేను పుట్టింటికి ఎందుకు వచ్చానో, వచ్చిన దాన్ని మూసుకొని వెంటనే రిటర్న్ నా మొక్కల్ని చూసుకొని నేను నిన్నే బయలుదేరిపోయినా రాత్రికల్లా ఆయన దగ్గరికి చేరుకునేదాన్ని కదా. మళ్ళీ నేను ఎందుకు రాత్రి ఉన్నాను? అసలు ఆయనతో రాత్రి కూడా ఫోన్ చేస్తా మాట్లాడుకున్నానే. ఇప్పుడు నా బతుకుని వీళ్ళందరూ కలిసి ఏం చేద్దాం అనుకుంటున్నారు తండ్రి అనే ఏడుస్తూ తలకాయ గోడకేసి కొట్టుకొని అలా మంచం మీద పడిపోయింది శరణ్య. ఇక శ్రీనివాసరావు సుజాత కలిసి వెళ్ళి టంగును బెళ్ళి కొడితే రండి అన్నయ్య గారు అని జయంతి తలుపు తీస్తే, అన్నయ్య గారు నిజంగా నేను నీ అన్నయ్యనే అయితే, నా కూతురు నీ మేనగోళ్ళే అయితే ఇలాగే గొంతు కోసేదానివా ఏంటమ్మా? ఎందుకండి ఆవిడతో మాటలు, వాళ్ళ ఆయనతోనే మాట్లాడదాం పదండి అనేసరికి వేదాంత ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ కూర్చునేసరికి చూడండి నంగనాచి తుంగబుర్రలాగా వాడు ఎలా కూర్చున్నాడో సైలెంట్గా అంది సుజాత. అనేపాటికి ఏమైంది బావగారు అంటే, ఏమైందా బావగారా, అసలు పెద్ద పత్తిత్తులాగా మాట్లాడకయ్యా, ఏళ్ళు రాగానే సరికాదు. నీ కొడుకు ఆల్రెడీ ఓ పెళ్ళయిందంటగా, 4 ఏళ్ళు ఒక ఆడదాంతో కాపురం చేసి నరకాలు పెట్టాడంటగా. ఇదిగో ఆ అమ్మాయి పేరు సుష్మంటగా. వాళ్ళు వచ్చారులే ఈరోజు పొద్దున మా ఇంటికే. ఇదిగో వాళ్ళ ప్రూఫ్లన్నీ ఇచ్చారు. అమ్మమ్మ ఎంత గుండెలు తీసిన బంట్లో ఈ మాట అడగరేమండి? మన అమ్మాయి కన్నా 8 ఏళ్ళు వీడు పెద్దోడని అన్ని విషయాలు దాచి మాకేం కర్మ, సెకండ్ హ్యాండ్ గాడికి డివోర్స్ అయినోడికి మా పిల్లనిచ్చి పెళ్లి చేయాలనే. అలా అనుకుంటే నీ పెద్ద కూతురు సెకండ్ హ్యాండ్ కాదా అని లేచి నుంచున్నాడు వరహాలరావు. అయితే నేను నా అల్లుడికి చెప్పి చేశానయ్యా. ఏంట్రా నువ్వు చెప్పి చేసేది? నేనేమైనా కట్న కానుకలు తీసుకున్నానా ఏంటి నా కొడుకు నీ కూతురు దగ్గర? అయినా నీ కూతురు నా కొడుకుతో హ్యాపీగానే ఉందే. పెళ్ళి అయ్యిందా అవ్వలేదా అన్నదండి ఇక్కడ ఇంపార్టెంట్ విషయం అంది సుజాత. అయ్యిందే. అయితే ఏంటి? పెళ్ళన్నాక 1,00,000 అబద్ధాలు ఆడతాం, అందుకే మీకు చెప్పలేదు. అందుకే మా అబ్బాయికి పెళ్లి చేసి పంపించాను. మొగుడు పెళ్ళాల మధ్య ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ అమ్మాయికి మా అబ్బాయికి టర్మ్స్ అండ్ కండిషన్స్ కుదరలేదు. అక్కడికి తీసుకెళ్ళాక ఆడవాళ్ళని నరకాలు పెట్టి చిత్రహింసలు పెట్టడమేనా టర్మ్స్ కుదరకపోవటం అంటే అని ధిక్ అంటే ధిక్ అని నాన్న అంటే ఒకవైపున నోరు ముయ్యరా, ఏ పెళ్ళాంతోనూ నీ కాపురం చేయటం రాదేంట్రా, దేన్ని నోరు మూసి కంట్రోల్లో ఉంచడం రాదేంట్రా నీకు అని వరహాలరావు వేదాంతం తిడుతూ ఒకవైపున పిచ్చి కుక్కలు 3 గనక పోట్లాడుకుంటే ఎలా ఉంటుందో శ్రీనివాసరావు సుజాత వరహాలరావు కలిసి కాట్ల కుక్కలు పోట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఇక అంతా అయిపోయిన తర్వాత తనేమంది అని అడిగాడు వేదాంతం. ఏమంటది? పాపం నువ్వు ఇంత మోసం చేశావని పొగిలి ఏడిసిందే. అసలు నేను వాడితో ఉండలేనందే, అనవసరంగా నా గొంతు కోశారందే, అక్కడికి తీసుకెళ్ళి దాన్నే నరకాలు పెట్టావో. నేను వాడితో ఒక క్షణం కూడా ఉండాలనుకోవట్లేదు. నా జీవితం చీకటమయం చేసేశాడు. సెకండ్ హ్యాండ్ గాడితో, ఏజ్ బార్ గాడితో నేనేమని కాపురం చేస్తానో, నేను ఉండలేను నాన్న అనేసిందే. పాపం గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకొని తలుపులు
పరుపులు కూడా తీయట్లేదు, నా కూతురు సస్తానంటుంది పాపిష్టోడా, దాని ఉసురు పోసుకుంటావు, నువ్వు నాశనం అయిపోను, ఊడ్సుకుపోను అని నానా తిట్లు తిట్టేశారు వేదాంతనే. ఆ తర్వాత నోరు సంభాళించుకొని మాట్లాడండి అని జయంతి అంటే, ఏందమ్మా సంభాళించుకునేదే, అత్తగారిగా వెళ్ళి కోడళ్ళని నానా నరకాలు పెట్టడం కాదు, నువ్వు చూసావా నేను పెట్టానని, అబ్బో తెలుస్తానే ఉందిలే, ఆ పెళ్ళొచ్చి పొద్దున్న చెప్పిన తర్వాత మాకు పేరు గొప్ప ఊడి దెబ్బ అని, ఇక చాలే ఊరుకోవమ్మా అని నా కూతురుతో నేను విడాకులు ఇప్పిస్తాను. ఎవడు చెప్పాడురా నా కొడుకు నీ కూతురికి విడాకులు ఇస్తాడని? ఇవ్వడు. ఎందుకు ఇవ్వనిస్తాను నేను? ఎందుకు ఇవ్వనివ్వవయ్యా? మీడియాలకు ఎక్కుతాం, పోలీస్ స్టేషన్లో కేసు పెడతాం, మేము కోర్టులకు ఎక్కుతాం అమ్మా అని కూర్చుండిపోయాడు వేదాంతం. జయంతి వేదాంతకు మంచినీళ్ళు తాగించి అలా కూర్చోబెట్టాక, నేనేంటో నువ్వు చూస్తావు, అయితే గుర్తు పెట్టుకోరా, నీకెంత ఉందో నీకన్నా ఎక్కువే ఉంది నాకు, వచ్చుద్దా నీ కూతురు కాపురానికి వచ్చుద్ది, తీసుకొచ్చి నువ్వు వదిలిపెడతావు, అసలు నేను పంపొద్దురా ఎదవా అన్నాను. ఎళ్ళని అని ఈ పనికి మాలింది నువ్వు కలిసి దాన్ని ఇంటికి పంపించారు. లేదు నీ కూతుర్ని నువ్వు కాపురానికి పంపను అంటే అలాగే ఉంచుకో, విడాకులు మాత్రం నా కొడుకు ఇవ్వడు. ఇప్పుడేమన్నా నీ కూతురు కన్య, నా కొడుకు చెయ్యేశాడుగా, కాపురం చేశాడుగా, ఇప్పుడు నువ్వు నీ కూతురుకు ఇంకో పెళ్లి చేసినా అది సెకండ్ హ్యాండ్ది అవుద్ది కదరా అని ఒకళ్ళనొకళ్ళు వాదనలాడుకొని పోట్లాడుకొని హోరాహోడిగా శ్రీనివాసరావు సుజాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వరహాలరావు జయంతినే వేదాంతనే తిట్టి 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 ఇక అక్షింతలు పోసి 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 తనకు పనుందని బయటికి వెళ్ళిపోయాడు. వేదాంత అలా కూర్చుని ఆలోచించుకున్నాడు. ఆ తర్వాత వెంటనే తన బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని జయంతిని లోపలికి రమ్మన్నాడు. ఏంటి నాన్న అంటే, తను నేను టచ్ చేయలేదమ్మా, ముట్టుకోలేదు, తను ఇప్పుడు ఏ సెకండ్ హ్యాండ్ కాదు, తను హ్యాపీగా తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవచ్చు. ఈ పెన్ డ్రైవ్లో నేను తనతో మాట్లాడినవి అన్నీ పెట్టాను, ఈ పెన్ డ్రైవ్ తనకివ్వు, ఈ చెక్కు అలాగే తనకివ్వు అని 5 కోట్ల రూపాయలకి చెక్కు రాసి, ఇది తన సోషల్ సెక్యూరిటీ కోసం అని చెప్పు, నీ దగ్గర ఉన్న నగలన్నీ తనకిచ్చేసే, తన్ని హ్యాపీగా ఉండమన్నానని చెప్పు, జరిగిపోయిన గతం మర్చిపోమన్నానని చెప్పు, నా వైపు నుంచి సారీ చెప్పానని చెప్పు, ఈ లెటర్ కూడా తన చేతికి ఇవ్వమ్మా అని. నువ్వెక్కడికి నాన్న అంటే, ఇంకా నేను ఇక్కడుండి ఏం చేయాలమ్మా, ఎంతమందితో పడమంటావు చెప్పు, నా తల వాచిపోతుందమ్మా, నేను వెళ్ళిపోతున్నాను అని. ఎక్కడికి రా నువ్వు వెళ్ళేది అంటే, నీకు చెప్పక్కర్లేదు అనుకుంటాను నేను అని వేదాంతో అక్కడి నుంచి విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టి జయంతి చేతికిచ్చి ఆ పెన్ డ్రైవ్ అవన్నీ ఇచ్చి ఇక ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కి అమెరికా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత జయంతి అవన్నీ పెట్టుకొని అలా కూర్చొని ఆలోచించుకుంటుంటే వరహాలరావు లోపలికి వచ్చి, ఏంటి వాడు నీకు చెప్పింది? ఏం లేదు అందే. అంటే ఏదదిటి అని లాక్కొని, విడాకుల నోటీసా? ఎవరిని అడిగి విడాకుల నోటీస్ మీద వీడి సంతకం పెట్టాడే? ఎవరిని అడిగి దాన్ని ఇంకో పెళ్లి చేసుకోమని వీడు పర్మిషన్ ఇచ్చాడు అంటే నేను వాళ్ళని వదిలేస్తానా? సరేనే, విడాకులు ఇచ్చే మాట అయితే గనక అది నా కొడుకుని వద్దు కాదు అని వాళ్ళని అవమానించి నానా మాటలు అన్నారు కాబట్టే విడాకులు ఇప్పించి దాని బాబు ఎలిమని కూడా వద్దు అని నా మొహం మీద ఛాలెంజ్ చేశాడు కాబట్టి నా కొడుకు 3వ పెళ్లి చేసి 4 సార్ల్లో 8 కవలలను కనిచ్చి చూపించకపోతే నేను మగాడినే కాదు, నేను వరహాలరావునే కాదు, వయసులో పెద్దోడా నా కొడుకు. అలా అనుకుంటే నేను నీకన్నా 10 ఏళ్ళు పెద్దోడిని కాదు, పెళ్ళైన తర్వాత నీకు అలా అనుకుంటే 5 ఏళ్ళు పిల్లల పుట్ల, ఊరంతా గొడ్రాలన్నా నేను గొడ్రాలన్నా నా మగతనంతో నీ కడుపు తెప్పించలా, వీడిని పుట్టించలా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊడుకుంటాననుకుంటున్నాడు కావాలా అనే వరహాలరావు విడాకుల నోటీస్ తీసుకొని శ్రీనివాసరావు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కిటికీలో నుంచి శ్రీనివాసరావు మొహాన ఇసిరేసి ఆ పెన్ డ్రైవ్లు అవన్నీ జయంతి ఇక అందనివ్వలేదు. అందనివ్వకపోయేపాటికి, ఎవరా విడాకులు, నీ కూతురు బతుకు నేనేం చేస్తానో, దాని మెళ్ళో ఇంకొకరిని తాళిగట్టనిస్తానేమో, నీ ఇంటికి ఏ అమెరికా అల్లుడు వస్తాడో నేను చూస్తానురా అని నానా రచ్చ చేసి వచ్చాడు. అక్కడికి వెళ్ళి వరహాలరావు ఇక ఒకవైపున నాన్న అమ్మ వెళ్ళారంటే జరిగిందంతా వింటారేమో, మొగుడుతో మాట్లాడతారేమో, జరిగింది చెప్తాడేమో, మొగుడిని తీసుకొని వస్తారేమో అని 1000 కళ్ళతో శరణ్య ఎదురు చూస్తుంటే ఇక శ్రీనివాసరావు సుజాత, మేమేనా అంత తక్కువ తింది? నాన్న ముందు నన్ను బయటకు వదులు నాన్న, నేనేదో తప్పు చేసినట్టు మీ ఇద్దరు గొడవ ఏంటి నాన్న అనేసరికి, ముందు రావేరా చూడు, వాడు తప్పు చేశాడు కాబట్టేగా అమెరికా పారిపోయాడంట, నీకు విడాకులు ఇస్తూ ఇదిగో విడాకుల కాగితం మీద సంతకం కూడా పెట్టి పంపాడంట, వాడి బాబు వాడికి ఇంకో పెళ్లి చేయాలనుకుంటున్నాడంట, ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారో, నువ్వు సంతకం పెట్టేసేయమ్మా, ఈ విడాకుల నోటీసునే వాడి మొహం మీద విసిరి కొడదాం అనేపాటికి ఆ సంతకం వేదాంతదా కాదా అని శరణ్య
తీసి చూసుకుంది. వేదాంతిదే. కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. దాంతో గబగబా తన బెడ్రూమ్లోకి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చింది. ఎందుకే పిచ్చిదానా ఏడుస్తావంటే, వాడు నీ మీద మోజు తీరిపోయిందే, వాడికి నీ మీద వ్యామోహం పోయిందే. ఇప్పుడేంటే వాడికి వాడిచ్చే సుఖానికి అలవాటు పడ్డాననే కదా నీ బాధ. నాకు తెలుసులే, నీ పెద్దక్కకి నీ రెండో అక్కకి ఎలా ఆ పిచ్చి ఎక్కువో నీకు కూడా ఆ పిచ్చి ఎక్కువని నాకు తెలుసులే. కానీ వాడితో విడాకులు అయిపోగానే ఈసారి నీకు ఫారెన్ సంబంధమే చూసి మేము నీతోనే వస్తామమ్మా. నువ్వు ఈసారి నీ మొగుడితో పగలు రాత్రి తేడా లేకుండా ఉందుగానే, సరేనా? ఈ వయసులో అలాంటి కోరికలే కలుగుతాయని ముగ్గురిని కన్నాను. నాకు తెలియదా ఇప్పటికీ మీ నాన్న నా ఒంటి మీద రోజు చేయేస్తున్నప్పుడు అని సుజాత అనేసరికి, నా మొగుడి మీద నేను శారీరక వ్యామోహంతో నాకు కలవాలనుకుంటుంది అని మొగుడికి ఫోన్ చేయాలనుకుంది. అక్కడ అమ్మా నాన్న ఫోన్లు ఉన్నాయని. కానీ మాట మాత్రం తనకి చెప్పకుండా, తనతో మాట్లాడకుండా, బాయ్ కూడా అనకుండా అలా వెళ్ళిపోయాడని బాధేసి కోపం వచ్చింది. తనేం చేసిందని అలా వెళ్ళిపోయాడు అనుకుందే. అనుకున్న దాంట్లో ఇక ఆ తర్వాత ఆ రోజు గడిచిపోయింది. తెల్లారి కోడలతో మాట్లాడాలని వరహాలరావు బిజినెస్ పని మీద బాంబే వెళ్తున్నానన్నాడని జయంతి కారులో బయలుదేరిపోయింది. అయితే ఇటు శ్రీనివాసరావు సుజాత వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి బయట తలుపు పక్కన నుంచుంది ఆవిడ. నుంచునేపాటికి వాళ్ళంతా తేలుస్తాం, వాళ్ళని వీధులకు ఎక్కిస్తాం, పరుగులు తీస్తాం అంటూ ఉండేసరికి వెళ్తే ఇప్పుడు వీళ్ళు నానా రచ్చ చేస్తారని ఆవిడకేమీ అర్థం కాక మళ్ళీ వచ్చి కారులో కూర్చుంది. ఆ తర్వాత ఇక నాకు పిచ్చి పట్టేలాగా ఉందమ్మా, కాసేపు నేను బయటికి వెళ్తాను. ఎక్కడికే అంది సుజాత. అంటే మొగుడు దగ్గరికి అయితే వెళ్ళలేనుగా అమ్మా, అమెరికా వెళ్ళిపోయాడు కదా, గుడికి వెళ్ళొస్తాను. మరి ఆ విడాకుల పత్రం ఎందుకు? దేవుణ్ణి నిగ్గతీసి అడగాలమ్మా, నా బతుకు ఎందుకు ఇలా చేశాడో అడుగు, వచ్చాక సంతకం పెట్టి ఇచ్చేసే, ఆల్రెడీ నీ కోసం నాన్న సంబంధాలు కూడా చూస్తున్నాడు, అలాగేలే అని ఇక అలా బయలుదేరింది తన స్కూటీ వేసుకొని శరణ్య. బయలుదేరితే కోడలు వెళ్ళటం వెనకాలే చూసింది జయంతి. చూసి కోడల్ని ఫాలో అవుతూ శరణ్య గుడి దగ్గరికి వెళ్ళింది. అలా కూర్చుండిపోతే ఆవిడ దూరం నుంచి కోడల్ని చూస్తూ అలాగే కూర్చుంది. కూర్చున్న తర్వాత పూజారి గారితో పక్కకు పిలిచి జయంతి ఏదో మాట్లాడాక, అమ్మ శరణ్య అన్నాడు పూజారి సుందర శర్మ గారు. చెప్పండి అంటే, అమ్మ కొంచెం నీకు మా ఇల్లు తెలుసుగా? తెలుసు పూజారి గారు అంటే, నేను గర్భగుడికి తాళం వేస్తున్నానమ్మా, నీతో మాట్లాడాలని ఒకరు వచ్చారు, నువ్వు వారితో మాట్లాడిన తర్వాత గుడికి తాళాలు వేసి తాళాలు తెచ్చి ఇంట్లో ఇచ్చి వెళ్ళు తల్లి అని చెప్పి ఆ తాళాలు ఇచ్చేసి ఆయన వెళ్తే, ఎవరు నాతో మాట్లాడాలనుకుంటుందంటే నేనేనమ్మా అంది జయంతి. అత్తయ్య అని పరిగెత్తుకుంటూ వచ్చి ఆవిడని కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. ఏడ్చిన తర్వాత, చూసారా అత్తయ్య, మీ అబ్బాయి ఎందుకు నన్ను ఇలా చెయ్యాలి, మీ అబ్బాయి ఎందుకు ఇలా విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టి పంపించాలి, మరి నువ్వెందుకు వాడిని మోసం చేశాడని ఏడ్చావు, నువ్వెందుకు నీ జీవితం నాశనం చేశాడని ఏడ్చావు, వాడు నిన్ను తాకలేదంటగా నీ జీవితం పతనం చేశాడు, సెకండ్ హ్యాండ్ గాడిని ఏజ్ బార్ గాడిని ఇచ్చి నాకెందుకు చేశారు, నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను, నాకు వాడొద్దు, వాడితో విడాకులు కావాలని నువ్వే అడిగావంటగా, అందుకే వేదాంతో ఇలా ఈ కాగితాల మీద సంతకం పెట్టాడమ్మా, సోషల్ సెక్యూరిటీ ఉంటుందని నీకు ఈ చెక్ ఇమ్మన్నాడు, వాడు నీతో మాట్లాడాలనుకున్నది ఈ పెన్ డ్రైవ్లో పెట్టాడు, నిన్ను ముట్టుకోలేదని కూడా వాడిందులో ఆల్రెడీ రేపు నిన్ను చేసుకునే అబ్బాయికే నువ్వు వర్జిన్ వేనని, నువ్వు చాలా మంచిదానివని, తనకన్నా చిన్నదానివని, తనే నిన్ను మోసం చేశాడని, పెళ్ళైన విషయం చెప్పలేదు, దాచానని, ఇదిగో ఈ విడాకుల పత్రం కూడా నీకు ఇమ్మని, ఈ లెటర్ కూడా నీకు ఇమ్మన్నాడమ్మా అనేపాటికి లెటర్ ఓపెన్ చేసింది శరణ్య. నీతో నేను చాలా చెప్పాలనుకున్నాను శరణ్య, కానీ ఆ చెప్పే టైమే మన ఇద్దరి మధ్య లేకుండానే దూరం అయిపోతున్నాం మనిద్దరం. నిజం చెప్పన, జీవితంలో ప్రేమ అంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు, అది నాకు చూపించిందే అమ్మ. ఆ తరువాత ఆ ప్రేమని నేను మళ్ళీ చూసింది నీలోనే. అదేంటో, నేను ఏ ప్రేమనైతే కోరుకుంటానో భగవంతుడు ప్రతిసారి నా జీవితంలోంచి ఏదో ఒక రూపంలో దాన్ని దూరం చేసేస్తాడో. నేను ఉండటం వల్లే నీ జీవితం నాశనమై అస్తవ్యస్తం అయిందని నువ్వు బాధపడ్డావంట. నువ్వు హ్యాపీగా ఉండాలని కోరుకునే వ్యక్తినే. ఎక్కడున్నా సరే నేను నీ వెల్విషర్గా ఎప్పటికే నువ్వు మంచిగా ఉండాలని కోరుకుంటాను. హ్యాపీగా నీకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకో. నీ జీవితంలోకి నేను అడ్డు రావాలనుకోవటం లేదు. ఈ డబ్బు నీకేదో ఖరీదు కట్టి ఇవ్వలేదు, సోషల్ సెక్యూరిటీగా నా వైపు నుంచి గిఫ్ట్గా ఇచ్చానంతే. నీతో చాలా చెప్పాలి, మాట్లాడాలి అనుకున్నాను, అన్నీ జరగకుండానే మన ఇద్దరం విడిపోవాల్సి వస్తుంది. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ న్యూ ఫ్యూచర్, న్యూ లైఫ్ అని రాసి, గుడ్ బై ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అని రాసి కింద సంతకం చేసి ఉంది. ఏంటత్తయ్యా ఇదంతా
ఇదంతా అసలు నేను ఆ మాటలు ఎప్పుడు మాట్లాడాను అత్తయ్య, మీ అమ్మ నాన్న వచ్చే అన్నారమ్మా అవన్నీ అని జయంతి చెప్తే, అసలు నేనేం మాట్లాడాను, వీళ్ళేం చెప్పారు, వీళ్ళద్దెనం చెయ్య, అసలు నా కాపురం విషయంలో నా మొగుడు విషయంలో వీళ్ళు కలగ చేసుకోవటం ఏంటి అత్తయ్య, ప్రమాణం చేసి చెప్తున్నానని మంగళసూత్రాలు బయటికి తీసే గుళ్ళో ఉన్నాను అత్తయ్య, అబద్ధం ఆడకూడదు, అసలు ఇలా సుష్మా అనేది వచ్చింది అత్తయ్య, ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాను నేను, అదొచ్చి ఇలా ఇలా చెప్పిపోయిందే, పిచ్చి కుక్కల్లాగా మా అమ్మ మా నాన్న మా అక్కల్ని బావల్ని అరిసేశారు, అక్క బావలు వెళ్ళిపోయారు, మా నాన్న నన్ను కొట్టాడు, గదిలో పడేసి తలుపులు తాళం వేస్తే చెప్పుకుంటే బాగోదు, మీ అబ్బాయి మీద మోజుతో మీ అబ్బాయి అందించే సుఖానికి మీ అబ్బాయినే కావాలంటున్నానని అడిగింది మా అమ్మ అనేపాటికి ఆవిడ నోరు మూసేసి తల దించేసి నోటికి కర్చీఫ్ అడ్డం పెట్టుకుందే. అసలు ఇంతలా దిగజారిపోయి మాట్లాడగలరమ్మా అంటే, అలాగే మాట్లాడేశారు అత్తయ్య, ఆయన దగ్గరికి వద్దామనుకుంటే నన్ను రానివ్వకుండా హౌస్ అరెస్ట్ చేసి వచ్చి అక్కడికి వచ్చి నా మీద పచ్చి అబద్ధాలు చెప్పారు, నేను అసలు అలా మాట్లాడలేదు, ఇలా జరిగిందని మొత్తం చెప్పుకొచ్చింది శరణ్య ఆవిడికే. అసలు ఏంటత్తయ్య ఇదంతా, ఏం జరిగిందంటే నీ దగ్గర నిజాలు దాయటం తప్పమ్మా, నేనైనా చెప్పుండాల్సిందే, నేను కూడా చెప్పే సందర్భం రాకపోవటమే కర్మైపోయిందే, న్యూ ఇయర్స్లో ఉన్న ఈ 1 ఇయర్లో నేను వచ్చినా పోయేదే, రాకే ఇన్ని తిప్పలకి కారణమైంది అంటే ఏమైంది అత్తయ్య, చూడమ్మా నువ్వు ఇప్పుడు చూసే వేదాంత్ కాదు, నాకు పెళ్ళైన వెంటనే పిల్లలు పుట్టలేదమ్మా, మీ మామయ్య నాకన్నా 10 ఏళ్ళు పెద్దోడనే విషయం మా అత్త మామలు దాచిపెట్టారు, నేను మంచిదాన్నని, వాళ్ళు చాలా మంచోళ్ళమ్మా, మీ మామయ్యకి ఎంత ఆస్తుందో తెలుసా, లెక్కలేనన్ని కోట్ల రూపాయల ఆస్తులు, పొలాలు, తోటలు, ఫ్యాక్టరీలు అన్నీ ఉన్నాయమ్మా, ఉన్న తర్వాత నన్ను గొడ్రాలన్నాడు, గొడ్డుమొద్దాన్ని అన్నాడు, కొట్టాడు తిట్టాడు, మీ మామయ్యకి వేసలతో తిరగటం, తాగుడు, సిగరెట్లు అన్ని అలవాట్లు ఉన్నాయి, మీ మామయ్య నన్ను పెట్టే టార్చర్ చూడలేక వాళ్ళ అమ్మ నాన్న పైలోకాలకు పోయారు, ఆ తర్వాత ఇక నన్ను మీ మామయ్య అన్న మాటలకో ఏమో కానీ నేను గర్భవతిని అయ్యాను, వేదాంత్ పుట్టాడు, వాడు పుట్టిన తర్వాత ఏ పేరు పెట్టాలన్న దగ్గర నుంచి వాడికి ఏ బట్టలు వేయాలి, వాడు ఎప్పుడు పాలు తాగాలి, వాడు ఎప్పుడు నవ్వాలి, ఎప్పుడు ఏడవాలి, ఎప్పుడు వాష్రూమ్కి వెళ్ళాలి, ఆ వాష్రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక వాడు యూరిన్ ఎలా పాస్ చేయాలో కూడా మీ మామయ్య డిసైడ్ చేసేసేవాడు, వాడు ఏం చదువుకోవాలి ఏంటి అన్నీ తనే నిర్ణయించే, వాడిని నోరెత్తకుండా భయభక్తులతో పెంచేస్తూ వాడిని మాట్లాడితే కొడతానని కళ్ళు ఉరమటం, వాడిని అణగతొక్కేసుకుంటూ పెంచుకొచ్చాడు. చిన్నప్పుడు వాడికి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టమమ్మ, పెద్ద స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలని అనుకునేవాడు, అన్ని గేమ్స్ ఆడతాడు వేదాంతో, నీకో విషయం తెలుసా, అమెరికాలో బయటికి వెళ్ళొస్తున్నాడు అని నువ్వు నాతో చెప్పావు చాలాసార్లు, నీకు ఫోన్ చేసినప్పుడు అలసిపోయి వస్తాడని, ఎక్కడికి వెళ్తాడో తెలుసా, స్పోర్ట్స్ క్లబ్కి వెళ్తాడో, వాడికి బాస్కెట్బాల్ వచ్చు, హాకీ వచ్చు, క్రికెట్ వచ్చు, వాలీబాల్ వచ్చు, వాడికి రాని ఆటలంటూ లేవో, అలాంటి వాడి ఆశల్ని కలల్ని తొక్కేశాడు, ఆ తర్వాత వాడు సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నాడు, పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాడు, మన దేశాన్ని బాగు చేయాలనుకున్నాడు, అలాంటిదే నువ్వు అలా చదవటం నాకు ఇష్టం లేదు అని వాడు ఎంపీసీ వద్దు నేను తీసుకోను, నేను ఇంజనీర్ అవ్వను అంటే, నువ్వు తీసుకోకపోతే మీ అమ్మని ఏం చేస్తానో చూడని నన్ను పడేసి కొట్టాడమ్మా, చిన్నప్పటి నుంచి నా కొడుకు లోకం ప్రపంచం నేనే, వేదాంతి చాలా సరదాగా చాలా సందడిగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉండేది ఒక్క నాతోనే, వాడి మనసు నాకు మాత్రమే తెలుసు, నా దగ్గర కూర్చొని వంటగదిలో వంటలన్నీ నేర్చుకున్నాడు, నువ్వు అన్నావుగా మీ అబ్బాయే వంట చేస్తారు అత్తయ్య అనే, నా కొడుకు నా దగ్గర ఉండే వంట నేర్చుకున్నాడు, భార్యకి కష్టం కలగకూడదని ఇంటి పనులు కూడా నేర్చుకున్నాడు, వాడిని నేను మృగంలా పెంచలేదమ్మా, దేవుళ్ళ పెంచుకున్నాను, నిజంగానే వాడు ఆ పేరుకు తగ్గట్టుగానే ఉంటాడు వేదాంతుల్లాగా, వాడికి భార్యకి పీరియడ్స్ వస్తే ఎలా చూసుకోవాలి, భార్య కడుపుతో ఉంటే ఎలా చూసుకోవాలి, ఎలా పురుడు పోసుకోవాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, భార్యను ఎలా ప్రేమగా దగ్గరికి తీయాలి, ఓ భార్యాభర్తలు ఎలా అనుబంధంతో కలిసి ఉండాలి అన్నీ నేర్పించుకుంటూ పెంచాను, ఈ కిరాతకుడు నన్ను ఎప్పుడూ హ్యాపీగా చూసుకోలేదని, వాడు రాబోయే భార్య మీద ఎన్నో ఆశలు కలలు కోరికలతో ఉన్న పిల్లాడు, అయితే నేను హెచ్ఈసీ తీసుకుంటానన్న వాడి కళని తొక్కేసి నన్ను కొట్టేసరికి నువ్వు చెప్పిందే చదువుతానని ఆ క్షణం నుంచి నన్ను వాడి బలహీనతగా తయారు చేసుకున్నాడు మీ మామయ్య, ఆ తర్వాత వాడిని ఎంపీసీ, ఆ తర్వాత ఇంజనీరింగు ఎంబీఏ చదివించాడు, చదివించిన తర్వాత బిజినెస్ చూసుకోమంటే నాకు అస్సలు ఇష్టం లేదు బిజినెస్ అని
మొట్టమొదటిసారి నేను నా కొడుకు ఎదురు చెప్పింది ఆ విషయంలోనే. నేను ఫారిన్ వెళ్ళాలి, ఎంఎస్ చెయ్యాలి, ఆ తర్వాత నేను అక్కడే సెటిల్ అయిపోతాను అనే. నా కొడుకు ఫారిన్ వెళ్ళాడమ్మా. అందరూ లోన్లు పెట్టి వెళ్తారు పిల్లలు, రూపాయల కోసం వెళ్తారు పిల్లలు. మీ మామయ్య దగ్గర ఎంత డబ్బులు లేకపోతే ₹1,00,00,000 పైనే కట్టి వాడక్కడ ఎంఎస్ చేసి ఒక్కడే ఉండేవాడమ్మా. ఇప్పుడు ఉన్న ఇల్లు వాడి సొంత ఇల్లు, అద్దిల్లు కాదు, మేమే కొనిచ్చాం. ఆ తర్వాత వాడక్కడ కారు కూడా కొనుక్కున్నాడు. ఆ తర్వాత వేదాంత్ ఇంక అమెరికాలోనే ఉండిపోతాడేమో. మధ్యలో నేనే వెళ్ళి నా బిడ్డను 2 సార్లు చూసుకొచ్చుకున్నాను. నెలకి వాడికి నేను ఎలా లేదన్నా 200-300 కేజీల పార్సిల్స్ పంపించుకునేదాన్నే. దాంతో వాడు తన మాటకి ఎదురు చెప్పాడు, అడ్డు చెప్పాడు అనే దాంతో వేదాంత్ని ఇక్కడికి రమ్మనమని, నా ఒంట్లో బాలేదని నన్ను కొట్టి కబురు పెట్టాడు మీ మామయ్య. పిల్లాడు ఇక్కడికి వచ్చేసరికి ఆ పోరంబోకల్ది, పనికి మాలిందే, చెప్తే బాగోదు కానీ నీతి మాలిన దాని సంబంధం మీ మామయ్య కాలు విడిచిన వేలు విడిచిన దూర బంధువుల సంబంధం దాందే. అది బీటెక్ చదివి ఉందనే దాంతో సంబంధం ఖాయం చేశాడు. దాన్ని పెళ్లి చేసుకొని ఇక్కడే ఉండమన్నాడు. నేను చచ్చినా ఉండనన్నాడు వేదాంత్. మీ మామయ్య కింద మనుషులు ఉండలేరమ్మా, వాడు బతకనివ్వడు. దాంతో అయితే సరే నేను చెప్పిన పెళ్లి చేసుకొని నువ్వు వెళ్ళు అమెరికాకి అన్నాడు. పెళ్ళి అనేది నా పర్సనల్ థింగ్, నాకు నచ్చొద్దా అని వాడంటే, ఇన్ని ఆప్షన్స్ నీకు ఇవ్వట్లేదు, నేను చూసిన అమ్మాయి ఎక్కడైనా వాడికి నచ్చాలి కదమ్మా. వేదాంత్కి వీడికి నచ్చింది మీ మామయ్యకి అదే. అది చదివిన చదువు నచ్చిందంట, దాని ఫ్యామిలీ నచ్చిందంట, దాని హైట్ నచ్చిందంట, దాని నడువు నచ్చిందంట, దాని జుట్టు నచ్చిందంట, దాని అందం నచ్చిందంట. 3 అడుగులు ఉంటుంది అది. నిన్న చూసావుగా నువ్వు, దాన్ని వీడు సెలెక్ట్ చేసుకొచ్చాడో. అది కూడా చాలా కన్నింగ్గా యాక్ట్ చేసేది. నెత్తి మీద రూపాయి పెడితే పావలాగా చెల్లని లో క్లాస్, అలాగా ఫ్యామిలీ వాళ్ళదే. ఇక వీడు కులాలు కలిసినాయి, బంధుత్వాలు కలిసినాయి అని వాడికిచ్చే పెళ్లి చేసుకుంటావా సస్తావా అంటే ఆ క్షణం వీడి నుంచి వాడు వెళ్ళిపోవాలి. పెళ్లి చేసుకున్న తర్వాత ఎలాంటి అమ్మాయినైనా భారీగా వాడు ప్రేమించాలి. పెద్ద గ్యాప్ కూడా లేదమ్మా. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత చాలా గ్రాండ్గా 1 నెల రోజుల్లో పెళ్లి జరిపిస్తే ఆ 1 నెల రోజుల్లో అది చాలా యాక్ట్ చేసిందే. ఆ తర్వాత ఇక్కడే శోభనాలు, మనుగుడుపులు, 16 రోజుల పండగలు, హనీమూన్లు అయిపోయిన తర్వాత వేదాంత్ దాన్ని తీసుకొని అమెరికాకు వెళ్ళాడు. ఇక నా బిడ్డ జీవితంలో ఆ 1 నెల రోజుల తర్వాత ఇక మళ్ళీ సుఖం అనే అక్షరాలకి స్థానమే లేకుండా చేసేసింది ఆ పాపిష్టిదే. బెడ్రూమ్లో వాడు ఎలా ఉండాలో, నువ్వు ఎలా ఉంటున్నావు నాకు నచ్చలా, అలా ఉంటున్నావు నాకు నచ్చలేదని అది వాడిని టార్చర్లు పెట్టడం. వాడిని చెప్తే బాగోదమ్మా, అది సిగరెట్లు తాగుద్ది, మందు తాగుద్దే, దాన్నదే కాల్చుకుంటుంది, దాన్నదే కొట్టుకుంటుంది, దాన్నదే తిట్టుకుంటుంది. అది అవి మొత్తం వాడి మీదకు తోసేస్తుంది. చేతిలో ఇయ్యుంటే అవి విసిరి కొట్టుద్దే. వాడు బెడ్రూమ్లో ఎలా ఉండాలో చెప్పి బయటికి వెళ్ళి విచ్చలవిడిగా క్లబ్బుల్లో పబ్బుల్లో తిరిగేసి పొట్టి బట్టలు వేసుకొని మగాళ్ళని ఇళ్ళకి రానివ్వటం. ఆ తర్వాత దాని ఇష్టం వచ్చినట్టు వాళ్ళతో ఎంజాయ్ చేయటం. 10 కడుపులు అదే తీయించుకుందమ్మా, నా కొడుకు తీయించలేదు. ఇక వాడిని పెట్టే నరకాలు తట్టుకోలేక, ఎంతైనా మగాడు కదమ్మా, నేనెంత విలువలతో పెంచినా వాడు తట్టుకోలేకపోయాడు. ఇదిగోమ్మా, వాడు నాకు ఫోన్ చేసినప్పుడు తల్లినైపోయాను, నీకు చెప్పకూడదు, చెప్పలేను కూడా. వాడు ఒకసారి నాకు ఫోన్ చేసినప్పుడు మాట్లాడిన కాల్ రికార్డులు విను నువ్వు అని జయంతి వేదాంత్ మాట్లాడిన కాల్ రికార్డులు శరణ్యకిస్తే, అమ్మా నేను ఉండలేకపోతున్నానమ్మా, బెడ్రూమ్లో నాకు సంసార సామర్థ్యాన్ని పెంచే టాబ్లెట్లు కలిపి నోట్లో పోసేసిందమ్మా, నరకంగా ఉందమ్మా, నువ్వు నన్ను ఎంత సుఖపెట్టినా సుఖం చాలట్లేదందమ్మా, నువ్వు మీ నాన్న కాళ్ళ కింద పడున్నట్టు నా కాళ్ళ కింద పడుండవేంటే అని అంటుందమ్మా, జీతం అంతా అయిపోతుందమ్మా, తన ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాడిని తెచ్చి బెడ్రూముల్లో వాళ్ళతో స్పెండ్ చేస్తుందమ్మా, నేను ఉండలేకపోతున్నానమ్మా, ఇక వంట నేనే చేస్తున్నాను, ఇంటి పని నేనే చేస్తున్నాను, ఈ నరకం పట్టం నా వల్ల కావట్లేదమ్మా అని అలా వేదాంత్ మాట్లాడిన కాల్ రికార్డ్స్. నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, బతకలేకపోతున్నాను, నాకెందుకు ఇంత శిక్ష విధించాడో, నేనే ఏం పాపం చేశాను అని మాట్లాడినవన్నీ విని శరణ్య కళ్ళల్లోంచి నీళ్లు కారిపోయినాయి. ఒక మగాడు ఒక ఆడదాన్ని టార్చర్ చేస్తే దాన్ని గృహహింస అంటారమ్మా. దాన్ని డొమెస్టిక్ వైలెన్స్లని ఆడపిల్లలు కేసు పెడుతున్నారు. కానీ ఇలా చేసే ఆడవాటిని ఏమంటారో. ఈ విషయం తెలిసి మీ మావయ్య నన్ను తీసుకొని అమెరికాకి వెళ్ళాడు.
అది అడిగిందమ్మా మీ మామయ్యని ఒక్కొక్క ముక్క. మీ మామయ్య ఎదురుగానే అది పెగ్గు మీద పెగ్గులేస్తూ సిగరెట్లు తాగి వీడి మొహాన రింగులు వదులుతూ పొగొదులుతూ ఇక వాడికి వీడికి వాడిని వీడిని తీసుకొస్తావంటే అంటే నువ్వు రారా అయితే గదిలోకి అని అడిగిందమ్మా. సగం చచ్చిపోయాడు వీడు. పుట్టినప్పుడు ఉగ్గుపాలు కక్కిన దగ్గర నుంచి అడిగి వీడిని నానా బూతులు తిట్టే, వీడి మొహం మీద కూడా అడ్డమైన ఈసిరేసే, వీడిని కూడా నానా కూతలు కూస్తే అక్కడ పిల్లాడిని అలా వదిలేసి వస్తారమ్మా. పిల్లాడిని తీసుకొని రావద్దు, నీకు పెళ్ళాన్ని కంట్రోల్ చేసుకోవటం రావట్లేదని ఎంత జరిగాక కూడా వాడినే నానా మాటలని వాడి మీద చేయి చేసుకొని నన్ను జుట్టు పట్టుకొని ఇండియా తీసుకొచ్చేసాడు వీడు. ఆ తర్వాత ఇక నరకాలు పడలేక వేదాంతలో ఒకరోజు వాడిలో ఓర్పు సహనాలు నశించిపోయినాయి. దాంతో చెప్తున్నానుగా అమ్మ ఓపెన్గానే 4 రోజుల పాటు గుడ్డలోడదీసి ఇంట్లో ఉన్న అన్ని ఎక్విప్మెంట్లు దాని బాడీ మీద పగిలిపోయి దానికి ఏ పార్ట్కి ఆ పార్ట్ ఇరిగిపోయిందాకా కొట్టాడు వేదాంతో. ఆ దెబ్బలు తట్టుకోలేక నీకు దండం పెడతా, విడాకులు ఇస్తా, నీ ఇండియాకి వెళ్ళిపోదాం, నీ కాళ్ళు పట్టుకుంటాననే వేదాంత కాళ్ళ మీద పడిపోయింది. నువ్వు వెళ్ళినప్పుడు ఇల్లంతా అస్తవ్యస్తంగా ఉందన్నావే, ఆ బూట్లు పెట్టి ఆ తర్వాత దాన్ని ఈ ఇల్లంతా తిప్పి కొట్టేశాడమ్మా వాడు తట్టుకోలేక. వాళ్ళు మనిషిని చంపేసిందమ్మా. అది ఇండియా తీసుకొచ్చి ఇసిరేసిన తర్వాత అది ముందు మెదలకుండానే ఊరుకొని తర్వాత కోర్టులో కేసు ఫైల్ చేశారు. ఫైల్ చేసిన తర్వాత వాళ్ళు విడాకులు మంజూరు చేస్తామని కోర్టు వాళ్ళు అన్నారమ్మా మ్యూచువల్లో. అయితే అది ఎలిమని డిమాండ్ చేస్తే నేను ఇవ్వనని కూర్చున్నాడు మీ మామ ముద్రష్టపోడు. దాంతో అదే నీ మొగుడికి ఇక సెక్షువల్ టార్చర్ చేశాడని, కొట్టాడని, తిట్టాడని అడ్డమైన కేసులు అది ఫైల్ చేసిందే. ఫైల్ చేసిన తర్వాత అప్పటికి కూడా నేను ఇవ్వను అంటే ఒకవైపున ఇక నేను నా స్త్రీధనం వేదాంత దగ్గర ఉన్న డబ్బులు కలిపి దానికి ఇచ్చి దాన్ని వదిలించుకున్నామమ్మా. దాన్ని వదిలించుకున్న తర్వాత వాడిని ఊపిరి తీసుకొనివ్వాలా. ఈలోపే మీ సంబంధం చూడటం, మీ అమ్మా నాన్న గురించి ఎంక్వైరీలు, మీ అక్కల గురించి ఎంక్వైరీలు, మీ ఫ్యామిలీ గురించి నీ గురించి మొత్తం కనుక్కొని నీకు క్లీన్ చిట్ దొరికింది. నువ్వు కాలేజీలో ఎవరిని ప్రేమించలా, అది ఎంటెక్ చదివింది, నువ్వు డిగ్రీ వరకే చదివావు, తెలివితేటలు తక్కువ ఉంటాయి, నువ్వు చలాకీగా ఉంటావు అనేది ఒకటే. ఆ తర్వాత మీ రెండో అక్క మొగుడికి ఉద్యోగం పోయినా వదలలేదనే, మీ పెద్దక్క మొగుడు పోయాక ఇంకో పెళ్లి చేసుకుంది కానీ ఎవరితో కాలు జారలేదనే, అంత దాంట్లో ఇక మీ నాన్న మీ అమ్మ ఎవరితోనూ చెడిపోలేదని, మళ్ళీ మీ మామయ్యకమ్మ ఇక వేదాంతకి సంబంధాలు చూడొచ్చు, సెకండ్ హ్యాండ్ కోడళ్ళు రాకూడదు, ఫస్ట్ హ్యాండ్ కోడళ్ళే రావాలి, వాడికి ఏజ్ మీ దగ్గర దాచేశాడు, వాడికి అది నచ్చలేదు, వాడు ఏ రెండో సంబంధం అమ్మాయినైనా చేసుకుందామని అనుకున్నాడమ్మా. నిన్ను ముట్టుకోపోవటానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు వర్జిన్వి, వాడు కాదు. నీకు వాడి నిజాలు చెప్పలేదు, వాడు నీకన్నా వయసులో పెద్దోడు, దాంతోనే వాడు నీతో కలవలేకపోయాడు. ఆ విషయం కూడా నాకు తెలుసు. ఆ తర్వాత వాడు నాకు పెళ్ళి వద్దు మొర్రో అంటే మళ్ళీ నన్ను కొట్టి చంపేస్తానని, నన్ను తీసుకుని దూరంగా వెళ్ళిపోతానని అప్పటికప్పుడు ఫామ్ హౌస్లో ఎంగేజ్మెంట్లు, డెస్టినేషన్ వెడ్డింగులు చేయించి మిమ్మల్ని అమెరికా తోలేశాడు. ఆ తర్వాత జరిగిందంతా నీకు తెలుసమ్మా. తిరిగి వచ్చిన తర్వాత మీ అమ్మ నాన్నలో మీ మామయ్య కలిసి ఉండగా మీ ఇద్దరు కలవటం మాత్రం ఇక్కడ జరగని పని. నువ్వే ఆలోచించి నిర్ణయం తీసుకో. వాడు చెడ్డోడు కాదమ్మా, నేను అలా పెంచలేదు. నా కొడుకు చెడ్డోడే అయితే సంవత్సరంగా వాడితో కాపురం చేస్తున్నావు, వాడేంటనేది నీకు తెలియదా తల్లి అన్న తర్వాత శరణ్యకి ఏడుపు వచ్చింది. అత్తగారు ఒళ్ళో పడి ఏడిసింది. వెళ్ళేటప్పుడు నా చెప్పొద్దా, నన్ను తీసుకెళ్ళొద్దా, జరిగిందంతా నాకు సంవత్సరంలో ఒక్కరోజైనా చెప్పలేకపోయాడా, దగ్గర అవ్వాలని ఎంత ప్రయత్నించానో తెలుసా అని కళ్ళు తుడుచుకొని ఇక పొద్దుగూకిపోయింది. అప్పటికే పదండి అత్తయ్య నాతో అంటే, ఎక్కడికమ్మా, నా మొగుడు దగ్గరికి నేను వెళ్ళిపోతాను అత్తయ్య. ఎందుకమ్మా ఇదంతా చెప్పి వేదాంతనే నేను రమ్మనమని చెప్తాను. వద్దత్తయ్య, ఇది నా కాపురం, నా జీవితం, నేనే నా మొగుడు దగ్గరికి వెళ్తాను. అయినా నేను ఉండాల్సింది అక్కడే కదా అత్తయ్య. ఇప్పుడు ఆయన వచ్చి ఇక్కడ డిస్కషన్లు జరిగి ఆర్గ్యుమెంట్స్ జరిగే, మళ్ళీ మా అమ్మ బాబుల మధ్యలో ఇన్వాల్వ్ అయ్యే, మా అక్కల్ని బావల్ని చీకొట్టేదోటని మిమ్మల్ని కొట్టి మామయ్య ఇన్వాల్వ్ అయ్యి ఇదంతా వద్దు. నలుగురికి చెప్పుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. పదండి అత్తయ్య వెళ్దాం అనేసరికి ఆవిడే డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది జయంతి కారు. అలా కోడల్ని మరి స్కూటీ అంటే నేను ఫాలో అవుతూ వస్తాగా మీరు పదండి అనే స్కూటీ ఎత్తుకెళ్ళి ముందు ఇంటి దగ్గర పడేసిందే. రెండత్తయ్య మీరు వచ్చి మీరు ఈ గోడ పక్కన ఉండండి, ఈ చెట్టు నా ఫ్రెండే, మీరు కనపడరు బుష్ పక్కన ఉంటే అనేసరికి తల నిండా పూలు పెట్టుకొని కూతురు అలా అయిపోయిందని కూడా లేకుండా తెల్లచీర కట్టుకొని మొగుడికి చిలకలిస్తూ ఇద్దరు సరసాలాడుకుంటూ ఇక శోభనం పెళ్లి కూతురులాగా రెడీ అయి
పాల గ్లాస్ రెడీగా పెట్టుకుంది సుజాత. ఏమే అయిపోయిందా అంటే అయిపోయిందమ్మా, రేపే పెట్టిచ్చేస్తాను సంతకం, అలాగుండాలి. ఆల్రెడీ నీకు సంబంధం ఫిక్స్ చేసేసాము, పెళ్ళోళ్ళని ఎప్పుడు రమ్మనేమి, ఎల్లుండే రమ్మందురుగాన్లే అన్నాక సరే మరి అలాగైతే నాన్న నేను కాసేపు గదిలో మాట్లాడుకోవాల్సింది ఉంది, మీరు వెళ్ళండమ్మా అని చెప్పిన తర్వాత ఇక వాళ్ళు వెళ్ళగానే బయట గడేసేసి తాళం వేసేసింది శరణ్య. వేసి అత్తగారిని లోపలికి రమ్మనమని ఆవిడ లోపలికి రాగానే తన గదిలోకి తీసుకెళ్ళి మళ్ళీ నేను ఇక తిరిగి కొంపకి వచ్చేది లేదు, వీళ్ళ మొహాలు చూసేది లేదు అని తనకు సంబంధించిన చిన్నప్పటి నుంచి ఉన్న మెమరీస్ అన్నీ కలిపి 4 ట్రాలీలకు సర్దుకుందే. ఆవిడ సాయంతో అన్నిటినీ ఎత్తుకెళ్ళి కారులో సర్దుకున్నాక అది కాదమ్మా ఇప్పుడు ఫ్లైట్ పర్లేదత్తయ్య, పాస్పోర్టు వీసాలు అవన్నీ కావాల్సినవి మీ దగ్గర ఉన్నాయమ్మా, కారులోనే పెట్టి తెచ్చాను, మంచి పని చేశారు అని అత్తగారు ఊరెళ్ళి అక్కడ అత్తగారు ఇంకొన్ని పార్సిల్స్ ఇచ్చిందే. అవి మొత్తం కూడా తీసుకుని ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత వెళ్ళొస్తాను అత్తయ్య, ఆశీర్వదించండి, మేము బాగుంటాం, హ్యాపీగా ఉంటాం, నా కాపురం నేను బాగు చేసుకుంటాను. ఎవరు చెప్పారు అత్తయ్య ఆయన వయసులో పెద్దోడని, ఆయన కళ్ళతో ప్రపంచాన్ని చూడాలనుకుంటున్నాను, ఎవరంటారు ఆయన సెకండ్ హ్యాండ్ వాడని, దేవుడు మొగుడుగా వస్తాను అంటే గనక సతీదేవి పోయింది అంటే పార్వతీదేవి శివుడిని సెకండ్ హ్యాండ్ అంటే ఎలా ఉంటుంది అత్తయ్య, తప్పు కదో, నాకు నా భర్త విలువేంటో తెలుసు, ఆయన గురించి నేను ఎప్పుడూ తప్పుగా అనుకోలేదు, కల్లో కూడా నన్ను నమ్మండి అంటే జయంతి ముద్దు పెట్టుకుంది శరణ్యని. బాయ్ అత్తయ్య అనే 3 రోజుల తర్వాత అమ్మా నువ్వు వెళ్ళేది అంటే పర్లేదత్తయ్య, నేను ప్రయాసాలు కూర్చైనా వెళతానులేండి అని మొత్తానికి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటానని బాయ్ చెప్పి ఫ్లైట్ ఎక్కేసింది శరణ్య. ఆ తర్వాత శరణ్య ఇక అమెరికాకి చేరుకునేసరికి వీకెండ్ వేదాంత్ ఇంట్లో లేడు, లేకపోతే పాస్వర్డ్ లాకే కాబట్టి ఓపెన్ చేసి లోపలికి వెళ్ళింది. ఇల్లంతా శరణ్య ఎలా సర్దిందో అలాగే ఉంది. హాల్లో ఉన్న తమ పెళ్లి ఫోటోలు అవన్నీ అలాగే ఉన్నాయి. అయితే హాల్లో సోఫా పక్కన ఉండాల్సిన శరణ్య వేదాంత్ ఫోటో ఒకటే అక్కడ లేదు. వెళ్ళి బెడ్రూమ్లో ఫ్రెష్ అవుదామని చూస్తే అక్కడ బెడ్ ల్యాంప్ పక్కన శరణ్య ఫోటో పెట్టి ఫోటో మీద ఐ మిస్ యూ అని రాసుండే అక్కడ శరణ్య అంతకుముందు నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా అది ఇది అని రికార్డ్ చేసిన పెన్ డ్రైవ్లన్నీ వేదాంతో రాత్రంతా నిద్రపోకుండా విన్నాడని ల్యాప్టాప్ అవే అక్కడే పెట్టున్నాయి. చూసింది, వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత వంట చేసిందే, ఇండియా నుంచి తెచ్చినవి మొత్తం సర్దేసుకుందే, ఎక్కడ ప్యాకింగ్లు పెట్టేసి బెడ్రూమ్లో కూర్చుందే. అయితే వేదాంత్ వచ్చాడు. వస్తే ఇల్లంతా ఎవరో ఉన్నట్టుగా అనిపించింది మనసుకే. అనిపించిన తర్వాత ఇక అలా వెళ్ళి బెడ్రూమ్లో చూసేసరికి శరణ్య కూర్చొనుంది. చూస్తుంది నిజమా కళ అని వెళ్ళి దగ్గరికి వెళ్ళి ముట్టుకున్నాడు. నేను దెయ్యాన్ని కాదు మనిషినే అందే. అనేసరికి ఏంటిలా అనేసరికి ఇక వేదాంతం చేపట్టుకొని ఒక గుంజితే మోకాళ్ళ మీద కూర్చుండిపోయాక తను మోకాళ్ళ మీద కూర్చుని మొగుడిని గట్టిగా కౌగిలించుకుందే. సంవత్సర కాలంగా నాతో మాట్లాడాలంటే కుదరలేదా, నాతో మనసు పంచుకోవటానికి కుదరలేదా, నువ్వు నన్ను ప్రేమించిన దానికన్నా నేనే నిన్ను ఎప్పుడూ ఎక్కువ ప్రేమించాను తెలుసా, నేను లేనప్పుడు ఆ పెన్ డ్రైవ్లు ఎందుకు వేసి చూస్తున్నావు, మన పెళ్లి ఫోటోలు ఎందుకు తీసేలా, నన్ను మిస్ అవుతున్నానని ఎందుకు రాసుకున్నావు, వాటి మీద పిచ్చోడా, ఎవరన్నారు నువ్వు సెకండ్ హ్యాండ్ అని, నేనంటానా నా ప్రాణం పోయినా, నువ్వు వయసులో పెద్దని నేనంటానా, ఎవరు చెప్పారా పిచ్చోడా ఈ మాటలన్నీ అనే వేదాంతని కౌగిలించుకొని జరిగింది మొత్తం పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చిందే. ఆ తర్వాత నన్ను దూరం పెట్టకు, నువ్వు దూరం అయితే బ్రతకలేను, నాకు కొంచెం టైం ఇవ్వరా అన్నాడు. అన్న తర్వాత తీసుకోవయ్యా ఎవరొద్దన్నారు అని వెళ్ళి భోజనం పెట్టింది, ఒళ్ళో పడుకుందే. ఆ తర్వాత ముందు ఇద్దరి మధ్య పరిచయం డీప్గా పెరిగింది. ఆ తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఆ తర్వాత లవర్స్ అయ్యారు. ఆ తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్గా ఒక రోజున వేదాంత్ శరణ్యని ముద్దు పెట్టుకున్నాడు. ట్రిప్పుకు వెళదామా, ఎందుకో అంటే చెప్తాగా వెళ్ళాక అని తీసుకెళ్ళిన తర్వాత ఎందుకు వచ్చాము ఇక్కడికి మనం అంటే గట్టిగా పెదవుల మీద ముద్దు పెట్టి దగ్గరికి తీసుకొని హక్ చేసుకొని ఇక ఆమెనే ఎక్కడెక్కడైతే కనుక ఒక మగాడు స్పృశించాలో అక్కడ స్పృశిస్తూ ముద్దులు పెట్టుకుంటూ దగ్గరికి తీసుకుంటే ఇందుకు వచ్చామా, తెలిసి కూడా తెలియనట్టు అడిగే వాళ్ళని ఏమంటారు, ఇందుకే వచ్చాం అన్న తర్వాత ఆ రాత్రంతా చాలా హ్యాపీగా గడిపారు. ఆ రోజు వెన్నెల వాళ్ళిద్దరి మధ్య ఏకాంతానికి అలా కరిగిపోయిందే. ఆ తర్వాత అలా 3 నెలల టైం ఎలా గడిచిపోయిందో తెలియదు.
తెలియదు. తిరిగి వచ్చిన తర్వాత అప్పుడే పిల్లలు వద్దురా అన్నాడు. నీ ఇష్టం అందే. పెళ్ళాన్ని తీసుకెళ్ళే అమెరికా మొత్తం చూపించాడు. అది కాకుండా ట్రిప్పులకు వెళదామంటే చూసేసాంగా. ట్రిప్పులు అంటే అమెరికాయే కాదు పిచ్చిదాన తింగరదాన. ఇక చుట్టూ ఉన్న కంట్రీస్ అన్నీ తిప్పి తీసుకురావటం మొదలుపెట్టాడు. అమ్మో నువ్వు చాలా రొమాంటిక్కే, కనిపించవు బాబోయ్ అనే మొగుడు మీద పట్టడం, మొగుడు వీపు మీద ఎక్కేయటం, కొరికేయటం, ముద్దులు పెట్టుకోవటం చాలా హ్యాపీగా ఉంది శరణ్య. అయితే ఒక రోజున ఇండియా నుంచి ఫోన్ వచ్చిందే. ఇండియా నుంచి ఫోన్ వస్తే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అత్తగారికి ఇస్తూనే ఉంది శరణ్య. అయితే అక్కలు ఫోన్ చేశారు. అక్కలు ఫోన్ చేస్తే ఏంటక్క అంటే ఎలా ఉన్నావమ్మా అంటే నేను బాగానే ఉన్నాను, నాకేమైంది అని చెప్పింది. చెప్పిన తర్వాత అమ్మా నాన్న ఏం చేశారో తెలుసా, నువ్వు వెళ్ళాక లేచిపోయావని ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచారే. ఓ ఎవరితోనక్క, మీ ఆయనతోనేనంట. నేను మా ఆయనతో, అలాగే రెండోది వాళ్ళ ఆయనతో కూడా లేచిపోయామంట. వాళ్ళను వదిలేసి ఆ విషయం చెప్పపోయేపాటికి ఊళ్ళో వాళ్ళంతా వచ్చి కూర్చుంటే ఎవరితో లేచిపోయిందంటే దాని మొగుడుతో లేచిపోయింది అనేసరికి ఫూ అని వెళ్ళారే ఊళ్ళో వాళ్ళంతా. వాళ్ళ జన్మకు మారరక్క, నేను ఇండియా రావాలని కూడా అనుకోవటం లేదు అనేసిన తర్వాత వరహాలరావు ఎవరిని అడిగి వెళ్ళిందే అది అమెరికా అనేసరికి ఎవరిని అడగాలి, అది నా కోళ్ళు వాడు నా కొడుకు, ఏంటే వాగుతున్నావంటే ఒక తోపు దోసింది. వరహాలరావు వెళ్ళి సోఫాలో పడ్డాడు. ఎదురు తిరుగుతున్నానమ్మా నేను కూడా అని చెప్పింది శరణ్యకి. ఆ తర్వాత 5 ఏళ్లకి శరణ్య ప్రెగ్నెంట్ అయింది. నేను వస్తాను నీతో పాటు అన్నాడు. నువ్వు వద్దు, వచ్చి ఏదో ఒకటి అంటావు, ఈసారి మన అబ్బాయి నిన్ను అక్కడే నరికేస్తాడు, నువ్వు రావక్కర్లేదన్నాక 2 పురుళ్ళు వెంటనే వచ్చాయి శరణ్యకి. ఆవిడే దగ్గరుండి చూసుకొని మీ ఇద్దరి ఏకాంతానికి పిల్లలు ఎందుకమ్మా, నేను తీసుకెళ్తానులే, 5 ఏళ్ళు చేసి నేనే తీసుకొచ్చి వదిలిపెడతాను ఇక్కడని ఇండియాకి తీసుకొచ్చిందే. పిల్లాడికి పింక్ జుబ్బా బాగాలేదే, బ్లూ జుబ్బాయే, పిల్లకి గ్రీన్ కలర్ డ్రెస్ బాగాలేదు, ఇంకోటి అని వరహాలరావు ఏమీ మారింది లేదో ఆవిడని అలాగే మాటలంటూ పిల్లల్ని కూడా ఎలాగైతే వేదాంతని పెత్తనం చేసి పెంచడం మొదలుపెట్టాడో అలాగే చేస్తూ ఉండేసరికి ఆవిడ ఎదురు తిరిగిపోయి విసుక్కోవటం, విదిలించటం, అసహ్యించుకోవటం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఒక రోజున యాక్సిడెంట్లో వరహాలరావు పోయాడు. పిల్లలు పాపకి 6 ఏళ్ళు, బాబుకి 5 ఏళ్ళు వచ్చినాయి. వేదాంత్ శరణ్య ఇండియాకు వచ్చారు. వరహాలరావు పోయాడని వేదాంత్ కళ్ళల్లో నీళ్లు కూడా రాలేదు. జయంతి కూడా ఏడవలేదు. అంత్యక్రియలు జరిగిపోయినాయి. అమ్మాయి నువ్వు మనతో పద, మనమేమీ ఇండియాలో ఉండాలనుకోవట్లేదని ఆస్తి మొత్తం అమ్మి డాలర్లోకి మార్చేసుకున్నాడు. జ్యువెలరీ మొత్తానికి ట్యాక్స్ కట్టి ఇక తల్లిని, పెళ్ళాన్ని, పిల్లల్ని తీసుకొని బయలుదేరేటప్పుడు శరణ్య వాళ్ళ అక్కలు, బావలు వచ్చారు. వాళ్ళకి పిల్లలు పుట్టారు. వీళ్ళకి అవి ఇవి తీసుకొచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చేశారు. శ్రీనివాసరావు, సుజాత వచ్చి మేము మీతో వస్తామన్నారు. వద్దు నాన్న, ఇప్పుడు వరహాలరావు గారు పోతే వేదాంత ఎలా ఏడవలేదో నువ్వు అమ్మ పోతే మేము అలాగే ఏడవ్వం. మీరు ఒకళ్ళకొకళ్ళు ఉన్నారు కదా, మీ గురించి మీరు ఆలోచించుకోగలరు. మీరు వచ్చినా మా కాపురాలు మేము సజావుగా చేసుకోలేము. నాకు ఇండియా రావాలని లేదు నాన్న, నేను ఇక అమెరికాలోనే ఉండిపోతాను. మా అత్తగారికి నీకు ఏంటో తెలుసా అమ్మ తేడా, మొగుడు దూరం అయ్యాడని కూతురు ఏడుస్తుంటే మొగుడు పంచే సుఖం దూరమై కూతుళ్ళు ఏడుస్తున్నారనుకునే తల్లి వినువ్వు. కూతుర్ని బాధలో ఉంటే ఏం జరిగిందో సాటి మగాడిపై ఉండి అల్లుడితో మాట్లాడే సామరస్యంగా విషయాన్ని పరిష్కరించాల్సింది పోయే అల్లుళ్ళ నుండి కూతుళ్ళని, కూతుళ్ళ నుండి అల్లుళ్ళని వేరు చేయాలనుకునే తండ్రి వినువ్వు. మీ వాడికి మీరు బాగానే ఉన్నారుగా నాన్న, ఉండండి, మా బతుకులు ఏదో మమ్మల్ని బతకనివ్వండి అనేసారు కూతుళ్ళు. ఆ తర్వాత వేదాంతం తీసుకుని శరణ్య అమెరికాకి వెళ్ళిపోయింది. శ్వేత, అరుణ్, మహేష్ ఎప్పట్లాగే ఆఫీస్కి, మాలతి పిల్లల్ని చూసుకుంటూ, అత్త మామల్ని చూసుకుంటూ ఇంట్లో. వాళ్ళ ఆస్తులు వాళ్ళు ఉంచుకున్నారు కాబట్టి, శ్రీనివాసరావు, సుజాత ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ బతుకులు వాళ్ళు బతకటం, ఎప్పుడన్నా కూతుళ్ళకి ఫోన్ చేస్తే ఆవు అని పెట్టేయటం తప్ప అమ్మా నాన్నలతో కూడా అంత అటాచ్మెంట్లో ఉండటం కూడా తగ్గించేశారు. వీళ్ళు మాట్లాడిన మాటలకి వాళ్ళు మొత్తానికి భార్యని తీసుకెళ్ళి పిల్లలతో, తన తల్లితో, అత్తగారు హెల్ప్ చేస్తూ, అత్తగారితో కబుర్లు చెప్తూ, పిల్లల్ని చూసుకుంటూ, మొగుడు తన్ని ఎంతో హ్యాపీగా చూసుకుంటూ, పిల్లల్ని ఆవిడ ఉంచుకొని వీళ్ళని ట్రిప్పులకు పంపిస్తూ చాలా హ్యాపీగా తను అనుకున్నవన్నీ తన జీవితంలో దూరం అయిపోయినాయి. స్పోర్ట్స్, తను అనుకున్నట్టుగా సివిల్స్, కానీ శరణ్య రూపంలో సంతోషాలు వచ్చాయని వేదాంత్ చాలా హ్యాపీగా ఉన్నాడు. ఈ ఇండియా రావాలని కూడా వాళ్ళు అనుకోలేదు. మాలతి తన భర్త మహేష్తో పిల్లలతో, శ్వేత అరుణ్తో పిల్లలతో సంతోషంగా ఉన్నారు. ఎవరి విషయాలు ఎవరు పట్టించుకోవటం లేదు. ఎంత దాంట్లో సుఖంగా సంతోషంగా వాళ్ళ జీవితాలు అలా గడిచిపోతున్నాయి. సరదాగా ఉండి కొంటెగా ఉండే మొత్తానికి ఏ పిచ్చివాగుడు వాగైతేనేమి తన మొగుడి మనసులో స్థానాన్ని సంపాదించుకొని తన కాపురాన్ని తనే నిలబెట్టుకొని తన కాపురం
కాపురాన్నే నాశనం చేసుకోకుండా తన కాపురాన్ని ఈ రోజున ఒక దారికి తెచ్చుకుంది శరణ్య. ఆడపిల్లల్లో ధైర్యం, తెగింపు, తెగువ కూడా ఉండాలేమో ఒక్కొక్కసారే. వేదాంత్ నిజంగా దేవుళ్ళలాంటి వాడు కాబట్టే శరణ్య అతనికి జరిగిన జీవితంలో లోటుపాట్లు ఏంటనేవి వేలెత్తి చూపించకుండా అతన్నే అర్థం చేసుకుంది, అతని గుండెల్లో ఒదిగిపోయింది. ఇలా ఉండే ప్రతి ఆడపిల్లని కూడా దీవిస్తూ ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.